3 ముక్కల్లో చెబుతున్నానయ్యా మొత్తం వేదాంతం అంతా. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, పరమేశ్వరుడు ఒక్కడే సత్యం, పరమాత్మ తేజస్సు ఒకటే సత్యం, లోకమంతా మాయే. జగన్ మిథ్య, మిథ్య అంటే లేదు అని కాదు, గమనించాలి. జగన్ నాస్తి అనలేదు శంకరాచార్య. జగన్ మిథ్య, ఉంటున్నట్టు కనపడుతోంది కానీ ఉండదు, నిత్యం మారిపోతుంది అని అర్థం. మిథ్య అంటే లేదని కాదు, ఉంది కానీ నిత్యం మారిపోతుంది. నిత్యం మారిపోతుంది ఉన్నట్ట, ఎందుకంటే లేనట్టు. ఉన్నది అన్నారు మీరు, ఉన్నా ప్లస్ అది అత్వసంధి కలిపితే ఉన్నది అయింది. అదేమిటో చెప్పండి. ఉన్నది ఉన్నది అనగా అది ఏమిటి? అది ఉంటే ఉంది మారింది అంటాం, అదేమిటో చెప్పండి. అది అనేది మనం తెలుసుకునేలోగా వెళ్ళిపోతుంది. భౌతిక శాస్త్రం కూడా, ఫిజిక్స్ లీడ్స్ టు ఫిలాసఫీ. భౌతిక శాస్త్రాన్ని పూర్తిగా నిక్కచ్చిగా నిష్కర్షగా చదివినవాడు వేదాంత అవుతాడు ఖచ్చితంగా. ఫిజిక్స్ లీడ్స్ టు ఫిలాసఫీ. ఏ శాస్త్రాన్ని దాని అంతు చూసే ఉద్దేశంతో సూక్ష్మ దర్శనంతో చదివినా వాడు వేదాంత అవుతాడు ఖచ్చితంగా. మనం శాస్త్రాన్ని సగం చదువుతున్నాం, సగం వదిలేస్తున్నాం. పూర్వము అంతే, ఇప్పుడు అంతే. బోటనీ చదివాడు, బోటనీ చదవమనండి, పూర్తిగా ప్రతి మొక్క గురించి అధ్యయనం చేయమనండి. ఆశ్చర్యకరమైన జగన్మాత లీలా విలాసం కనపడుతుంది మొత్తం అంతా. అయ్యి బాబోయ్, ఒక్కొక్క మొక్కలో ఎన్ని రకాలు, ఎన్ని రంగులు, ఎన్ని పువ్వులు, ఒక్క పువ్వులో ఎన్ని రేకులు, ఒక్కొక్క రేకుకు ఒక్కో రంగు ఉండే మొక్కలు కూడా ఉన్నాయి. ఒక పుష్పంలో ఉండే 5 రేకులు 5 రంగుల్లో ఉండే మొక్కలు ఉన్నాయి. ఏమిటి ఇది? ఆ బ్రహ్మకేట జననీ వర్ణాశ్రమ విధాయిని. ఆ రూపాలన్నీ భగవంతుని యొక్క లీల. అవి శాశ్వతం అనుకోవద్దు. ఎందుకంటే మొక్కలో ఆ ఆకు రంగు మారినట్టే, పువ్వు రంగు మారినట్టే మన జీవితం మారిపోతుంది. ఆ మారిపోతుంది అనడానికి మనం సిద్ధంగా ఉండాలి. మారకుండా ఉండాలనకూడదు. ఇది వ్యతిరేకం. ఇది మారిపోతుంది కాబట్టి మారేదాని పట్ల మన దృష్టి ఎలా ఉండాలి? ఎప్పుడు మారిపోతుందని మార్పుకు సిద్ధంగా ఉండాలి. దాన్ని ప్రేమించకూడదు, ఇష్టపడకూడదు, దానికోసం వ్యామోహపడకూడదు, తాపత్రయపడకూడదు. లోకం పట్ల ఎప్పుడూ తాపత్రయపడకూడదు. తాపత్రయపడితే దుఃఖం తప్పదు. లోకం పట్ల మనం ఎలా ఉండాలంటే అవగాహనతో ఉండాలి. ప్రతిదీ అవగాహన చేసుకో, అర్థం చేసుకో, దర్శించు, వదిలేయ విషయాన్ని. స్పష్టంగా ఏ ఆలోచన లేకుండా, రాగద్వేషాలు లేకుండా ఊరికే అలా దర్శిస్తే నీకు అర్థమవుతుంది, వదిలేయచ్చు, అందులో ఏమీ లేదని. సుఖాన్ని సూక్ష్మంగా చూస్తే ప్రయోజనం ఏమిటంటే మళ్ళీ ఆ సుఖం కావాలని కోరుకోడు. దుఃఖాన్ని సూక్ష్మంగా చూస్తే ప్రయోజనం ఏమిటంటే ఎన్ని దుఃఖాలు వచ్చినా తట్టుకుంటాడు. ఏదైనా సూక్ష్మ దర్శనం మీద ఆధారపడింది. ఆ సూక్ష్మ దర్శనాన్ని కోల్పోయి మనం సుఖం రాగానే పెగ్గున కేకెట్టేసి యా ఊ అని గంతులేస్తాం. ఈ గంతులే పనికిరావు ఇక్కడ. అలాగే దుఃఖం రాగానే కూడా కెవ్విన కేకెట్టి ఏడుస్తాం, అది కూడా పనికిరాదు. ఎందుకు అంత ఏడుస్తున్నావు? నువ్వు ఎవరో వెళ్ళిపోతారని తెలియదా? మీ తాత ఏమైనా మిగిలాడా? మీ ముత్తాత ఏమైనా మిగిలాడా? ఈయన ఎలా మిగులుతాడండి? ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతుంటూ చూస్తుంటే ఎవరో వెళ్ళిపోగానే మనకు అంత దుఃఖం ఎందుకండి? ఎంత మనవాళ్ళు అయితే మాత్రం మనవాళ్ళైనా వెళ్ళిపోతారు కదా. వాళ్ళు మనవాళ్ళు, యమధర్మరాజుకి మనవాళ్ళు కాదు కదా. మరి తత్వం తెలుసుంటే అంత దుఃఖం ఉండదండి. ఉంటుంది, ఏదో సహజంగా ఉండేది ఉంటుంది అనుబంధం మేరకు. అంత ఓ దొల్లి ఏడవలసిన పనేం లేదు ఇక్కడ. ఇది తట్టుకోలేక కొంతమంది ఏమో ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని కొందరు నమశివాయ. మరి ఏడవకపోతే దుఃఖం లేదనుకుంటారు, ఏడి చేస్తే గొడవ వదిలిపోయాయి. అందుకే తమిళంలో ఒక ఆచారం ఉంది. పోయినప్పుడు ఏడవడానికి ఒక బృందం ఉంటారు ప్రత్యేకంగా, బుర్రకథ బృందం, హరికథ బృందం లాగా ఉంటారు. ఇప్పటికీ ఉంది అది కొన్ని జాతుల్లో. తమిళనాడులో ఉంది. తెలుగులో 67 అనే మాట అందుకే వచ్చింది. తెలుగులో ఎప్పటికీ చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెరిగాక ఈ మాటలు పోయా కానీ కార్యాలయాల్లో పనిచేసేటప్పుడు ఎవరైనా ఒకరి చాకరీ ఇంకొకరికి అప్పగిస్తే 60 చాకరీ అంటారు. 60 చాకరీ ఏమిటండి? ఎవడు చేస్తాడు 60 చాకరీ? ఆడవాళ్ళకి బాగా తెలుసు, పెద్దవాళ్ళకి. 60 చాకరీ అది చూస్తున్నాం. ఏడవలేక 67 పంట. 67 ఏమిటండి అంటే అరవ దేశంలో ఉండే కొన్ని జాతుల్లో, కొన్ని ప్రాంతాల్లో ఉండే ఒక ఆచారం ఏమిటంటే ఎవరన్నా పోతే ఏడవడానికి ఒక బృందం ఉంటారు. మంచి సింగింగ్ పార్టీ, ఆర్కెస్ట్రా వాళ్ళు 5-6 ఉంటారు. వాళ్ళు అక్కడికి పోగానే వాళ్ళ కబురు చేస్తారు. వాళ్ళు వస్తారు. వచ్చాక మీకు ఎవరికి ఏమవుతారు, ఈయన పోయినాయని మీకు ఏమవుతారు, నీకు ఏమవుతారు అని డబ్బులు ఇచ్చినమని అడుగుతారు. ఆ మావయో అత్తయో అని మాట్లాడతారు. ఇక్కడ సరిగ్గా దానికి రాగం, దాని పద్ధతి అంతా ఉంటుంది. ఎందుకు ఇది ఆచారం ఉంది అంటే దాని వెనకాల రహస్యం ఉంది. ఈ పోయిన వాడి గురించి ఎంత ఏడిస్తే అన్ని కాలాల పాటు వాడు స్వర్గంలో ఉంటాడో నా నమ్మకం ఉంది. అందుకని ఏడుస్తారు. వీళ్ళు డబ్బిచ్చి ఏడిపిస్తారు. వీళ్ళు ఏడవలేక. వీళ్ళకి అంతసేపు టైం లేదు. మరి వీళ్ళు సాఫ్ట్వేరు ఉద్యోగానికి వెళ్ళిపోవాలి, ఏడవడానికి కూడా టైం లేదు. ఇది నాటకం. అందుకని అప్పటి నుంచి మన ఏడుపు మనం ఏడవకుండా ఎవడు ఏడుపో మనం ఏడిస్తే 60 ఏడుపు అని వచ్చింది.
అలాగే మనం చేయాల్సిన పని కాకుండా ఎవడి సేవ మనం చేస్తే అరవశాకిరి అని వచ్చింది. ఊరికే రావు. సామెతలు జాతీయాలు అర్థం చేసుకుంటే ప్రపంచం అంతా అర్థం. ఇలాగ ప్రత్యేకం ఏడవడానికి బృందం ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కృత్రిమంగా ఏడిచేవాళ్ళు ఉన్నారు కాబట్టే. ఈ కృత్రిమత్వాన్నే మన జీవితం నుంచి పరిహరించాలి. ఇవాళ ఉన్న విషయమే అది మనం చెప్పుకోబోయేది. కృత్రిమత్వం నుంచి సహజత్వానికి చేరుకోవాలి. అంటే లోకాన్ని ఈ ఫోటోలో ఉన్న దేవుడు ఎలా చూస్తున్నాడో, ఫోటో మాత్రంగా ఎలా చూస్తున్నాడో అలాగే నిశ్చలంగా మనం చూడాలి. మనం ఎవరు రానప్పుడు ఈ ఫోటో ఇక్కడే ఉంది, మనం వచ్చాక ఇక్కడే ఉంది, మనం మంత్రాలు చదువుతున్నా ఇక్కడే ఉంది, మనం దీపం పెట్టినా ఇక్కడే ఉంది. ఎలా ఉన్నాడో వినాయకుడు అలాగే ఉన్నాడు. ఫోటో కాబట్టి ఉంది అనొద్దు. నువ్వు కూడా ఆ ఫోటోలో ఉండగలిగినప్పుడు సుఖంగా ఉంటావు. ఫోటో ఊపిరి తీయదు కదా అనద్దు. ఊపిరి తీయ కావాలంటే ఊపిరి నువ్వు తీయక్కల. నీకు తెలిసి ఊపిరి తీస్తున్నావా మిత్రమా? 6 అడుగుల కళేబరం పడుకుని ఉంటే 8 గంటల పాటు ఊపిరి నడుస్తూనే ఉంది. ఆ ఊపిరి అమ్మవారు, మనం తీయడం లేదండి. మనం తీయడం లేదండి. దేవుడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కల. నువ్వు పడుకుని కలగంటూ ఉంటే, నువ్వు మరో శరీరంలో ఉంటే, ఎన్నో శరీరాలు నువ్వే ధరిస్తే, తెల్లవారులు కింద పడి మీద పడి పలవరించి మధ్యలో మంచినీళ్ళు తాగి మళ్ళీ పడుకుని మళ్ళీ కలగిన నానా గొడవ చేస్తుంటే ఈ శరీరం యొక్క ఊపిరిని కాపాడింది ఎవరండి? జగన్మాత తప్ప ఇంకెవరైనా ఉంటారా? ప్రపంచాన్ని పాలించే శక్తి. మనీషా పంచకంలో చెబుతారా, యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షిణి. బ్రహ్మదేవుడు మొదలు చిన్న కీటకం వరకు లోపల ఒక దారపోగు రూపంలో జీవశక్తిలాగా ఏ శక్తి ఉందో ఆవిడే జగత్సాక్షిణి అన్నారు. ఆ సాక్షి నడిపిస్తోంది ఊపిరి. లేదా మనకి తెలిసి ఊపిరి తీసామా? పడుకున్నప్పుడు మన కల్లో మనం శరీరంలో ఉన్నాం, మన శరీరమే. అక్కడ ఊపిరి నడుస్తోంది. అక్కడెవరు తీశారు, ఇక్కడెవరు తీశారు? ఇది అర్థమైతే జగన్మాయ అని అర్థం. అంటే ఈ జీవితం ఒక కళ లాంటిది. బ్రహ్మసత్యం జగన్ మిథ్య. కళ ఉన్నట్టా లేనట్టా? కళ లేదనడానికి వీల్లేదండి. కళ కంటున్నంతసేపు కళ ఉంది. కళలోంచి బయటకు వచ్చాక కళ లేకుండా పోయింది. అంచేత మనం జీవిస్తున్నంతసేపు జీవితం ఉంటుంది. జీవితం నుంచి బయటికి వెళ్ళాక జీవితం ఉండదు. కనీసం ఈ జీవితం ఉండదు, అందరూ అంగీకరిస్తారు. ఈ జీవితం ఉండదు, ఇంకో జీవితం ఉంటుంది. ఆ ఇంకో జీవితంలో కూడా వెళ్ళాక మనం ఈ జీవితాన్ని గురించి గ్రహించే శక్తి, పూర్వజన్మ జ్ఞానం కనుక మనకుంటే ఆశ్చర్యపోతాం. అయ్య బాబోయ్, ఇదివరకంతా ఏదోలా బతికిన వాడు నేనే కదా, ఇప్పుడు ఎలా అయింది అయ్యానని వాడు కొట్టుకుపోతాడు. మనం మహాపాపాలని ఎందుకు చేస్తారు అంటే పూర్వజన్మ జ్ఞానం లేకపోవడం వల్ల. ఆ పూర్వజన్మ జ్ఞానం ఉన్నవాడు ఎవడు తప్పు చేయడండి. చేస్తే ఉప్పు చేస్తాడు, అయితే నోరు మూసి కూర్చుంటాడు. తప్పు చేయడం, చేశాం పడ్డాం ఎందుకు వచ్చిన గొడవ, చేశాం పడ్డాం ఎందుకు వచ్చిన గొడవ అని చేయడు. మనకు ఆ జన్మజ్ఞానం లేదు. ఆ లేకుండా చేస్తున్నది అమ్మవారే. మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథికి. ఎందుకంటే అందరికీ జన్మాంతర జ్ఞానాలు కలిగేసి అందరూ మొత్తం పోతులూరు వీరబ్రహ్మం గారును, శంకరాచార్య స్వామి, రమణ మహర్షి అయిపోతే ఆవిడ నాటకం నడవదు. ఇక్కడ మొత్తం కంపెనీ మూసేయాలి. జగన్నాటకం నడవదు. భగవంతుడికి ఈ విశ్వాన్ని సృష్టించి ఆడుకోవడం ఒక లీల. లోకవత్తు లీలా కైవల్యం అంటారు బ్రహ్మసూత్రాలు. లోకవత్తు లీలా కైవల్యం. లోకం ఎందుకు సృష్టించాడు భగవంతుడు అంటే, చిన్నపిల్లాడు ఎందుకు ఆడుకుంటున్నాడు అని అడిగాడు వ్యాసుడు. లోకం ఎందుకు సృష్టించాడు దేవుడు అంటే, పసిపిల్లాడు ఎందుకు ఆడుకుంటున్నాడండి? ఇక్కడ మనం ఇంత సమావేశం జరుగుతుంది, పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు చూడండి, వాళ్ళకి సంబంధం ఎందుకు ఆడుకుంటున్నాడు? ఎందుకంటాడట పా అంటాడు, చెప్పడు సమాధానం. వాడు ఆనందం, ఇంకేం లేదు. ఆ ఆటల్లో మీరు గమనించాడు, వాడే రాజు. ఇవాళ వాడు సేవకుడు వేషం వేస్తాడు, ఇంకోటి రేపు వీడు సేవకుడు వేషం వేస్తాడు, వాడు రాజు వేషం వేస్తాడు. ఏమీ అనుకో, నువ్వు బాగా వేసావు, ఆ రోలు రోకలే అంటారు కదా, పాత్ర నాకు కావాలంటాడు. ఇవాళ రాజు వేషం వేసినవాడు రేపు సేవకుడు వేషం వేస్తాడు. ఇవాళ యజమాని వేషం, ఇవాళ సేవకుడు వేషం వేసినవాడు రేపు రాజు వేషం వేస్తాడు. ఆటల్లో ఏమీ ఉండవు. ఇలా మనం చిన్నపిల్లల్లాగే బాలవత్ అంటారు అష్టావక్ర గీతలు. నిర్ద్వంద్వో బాలవత్ ధీమాన్ ఏవమేవ వ్యవస్థిత. మనం కూడా వృద్ధాప్యం వస్తున్న కొద్దీ బాలవత్, బాలుళ్ళ తయారవ్వాలి. అన్నీ సమానంగా భావించాలి, అన్నీ సమానంగా భావించాలి. 70 ఏళ్ల తాతగారు 3 ఏళ్ల మనవణ్ణి, 4 ఏళ్ల మనవణ్ణి, నేను గుర్రంగా పడుకుంటారా నువ్వు నా మీద ఎక్కువ అంటాడు. ఆయన గుర్రం అయ్యాడా? తాతయ్య, మనవడే. కానీ మనవడు గుర్రం ఎక్కితే ఆనందం. అదే కొడుకు వచ్చి ఎక్కుతానంటే వేధవా బుద్ధి ఉందా లేదా అంటాడు. ఎందుకంటే కొడుకు 40 ఏళ్ళు, వాడు ఎక్కితే ఎలాగా? చచ్చిపోడు. మనవడు ఎక్కుతానంటే మా మనవడికి నేనంటే ఎంత ఇష్టం అంటే, ఇంత తాతగారు ఒకవేళ ఆయన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, తన మనవడికి గుర్రం అవడానికి అంగీకరించాడా లేదా? వృద్ధాప్యంలో ఉండే గొప్పతనం అది, బాల్యంలో ఉండే గొప్పతనం అది. అందుకే దోషాలు బాల్యంలో జరగవు, వృద్ధాప్యంలో కూడా జరగవు. అన్ని దిక్కుమాలిన యవ్వనంలోనే జరుగుతూ ఉంటాయి. మహాపాపాలకి మూల కారణం ఏదంటే యవ్వనం. ఆ పైన ధన సంపత్తి, డబ్బు కూడా ఉంటే చెప్పలేము. ఇంకా
యవ్వనం ధన సంపత్తికి ప్రభుత్వం అవివేకత ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయం అంటారు సుభాషితాల్లో. మనిషి పాపాలు చేయడానికి ఏమిటంటే యవ్వనం ఒకటి చాలు. సరే, ఇంకా డబ్బు కూడా రెండోది ధన సంప్రాప్తి. డబ్బు కూడా ఉంటే ఇంక చెప్పక్కర్లేదు. జమీందారు కొడుకైతే ఇంక చెప్పక్కర్లా. ఆ పైన ప్రభుత్వం, వాడి నిర్ణయం వాడికి తీసుకోగలిగే ప్రభుత్వం అధికారం కూడా ఉంటే ఇంక చెప్పక్కర్లా. నాలుగోది అవివేకం కూడా ఉంటే ఇంక చెప్పేదేముంది అంటాడు. ఈ నాలుగింట్లో ఏ ఒక్కటున్నా చాలుట నాశనం కావడానికి. 4 ఉంటే నమశివాయ అన్నాడు. కేవలం యవ్వనం చాలని నాశనం కావడానికి డబ్బు కూడా అక్కల్లా, అధికారం అక్కల్లా, అవివేకం అక్కల్లా. కేవలం యవ్వనం చాలు. పేదవాళ్ళ పిల్లల్లో కూడా యవ్వనంలో ఉన్నవాళ్ళు దెబ్బతింటున్నారు, దొంగతనాలు చేసేస్తున్నారు డబ్బు లేకపోయినా సరే. డబ్బు ఉంటే ఇంక చెప్పక్కల్లా, అధికారం కూడా ఉంటే ఇంక చెప్పక్కల్లా. అధికారం అంటే ఇంట్లో పెత్తనం. వాడు ఏదంటే అది నడవడం. తల్లి తండ్రి వాడికి బానిసలు అయిపోయారు. వాడు మొండాడు, వెండు ఇచ్చేయి, వాడు అడిగిన 10,000 ఇచ్చేయి, వాడు నాశనం చేసేస్తాడు. వాడు నాశనం చేస్తే పర్వాలేదమ్మా, వాడు నాశనం అవుతాడు. డబ్బు నాశనం చేస్తే సంపాదించుకుంటాం, మనిషి నాశనం అవుతున్నాడు. ఎందుకు వచ్చింది? ప్రభుత్వం కారణం. ప్రభుత్వం అంటే వాడి నిర్ణయం వాడు తీసుకునే అధికారం ఉంది కదా, వాడిని ఎవడో కాదనడానికి లేదు. ఎందుకంటే వాడు అన్నం మానేస్తే తల్లి వణికిపోతుంది, వాడు ఇంటికి రాకపోతే తండ్రి కంగారు పడతాడు. నువ్వు పోతే పోరా, బయటికి వెళ్ళి ఎక్కడికి పోతావు అని తండ్రి అనగలిగితే, నువ్వు అన్నం మానేస్తే నాకేమిట్రా అని తల్లి అనగలిగితే వాడు 10,000 కాదమ్మా 10 రోజుల్లో బాగుపడతాడు. ఈ ధైర్యం మనకెక్కడిది? ఎందుకని మనం మమకారం పెంచుకున్నాం బాగా. అన్నిటికీ మూలం అహంకారం, మమకారం. ఆ అహంకార మమకారాల వల్లే మనకి మాయాకారం ఏర్పడింది. ఈ మాయాకారాన్ని త్రోసేదే ఆ మాయాకారం, ఆ విశిష్టమైన ఆకారం. అందుకే ఆకారం ఎలా ఉందో చూడండి. ఏ ఆకారము వారణేంద్రముఖమై ఈ లోకముల్గాచును. ఏనుగు ముఖంతో ఉంటుంది అది వారణేంద్ర ముఖం. మీరు సరిగ్గా వినాయక చవితి నాడు సూర్యోదయాత్ పూర్వం పరిశీలిస్తే వినాయక నక్షత్ర సముదాయం అంటారు. కొన్ని లక్షల నక్షత్రాలు, అవన్నీ 2, 3, 4 కాదు. వాటి ఆకారం ఎలా ఉంటుంది అంటే సరిగ్గా ఏనుగు ముఖం, ఏనుగు తొండం, ఆ పైన ఎలా పొట్ట, లంబోదరం. అదే సరిగ్గా వినాయకుడు ఆకారం. సరిగ్గా వినాయక చవితి నాడు సూర్యోదయపూర్వం కనపడుతుంది. ఆ పైన ఇంకా చిత్రం ఏమిటంటే ఆ వినాయక నక్షత్ర సముదాయానికి ఎదురుగా, ఇది మరీ ఇలా అపార్ట్మెంట్ ఎదురని కాదు, దాని మధ్యలో లక్షల మైళ్ళు ఉంటాయి, కానీ ఎదురుగా సప్తర్షి మండలం ఉంటుంది. ఈ సప్తర్షి మండలంలో మరునాడు పంచమి నాడు 2 నక్షత్రాలు ముందు ప్రధానంగా కనపడతాయి. సప్తర్షి మండలం ఉంటుంది. సప్తర్షి మండలంలో 7 నక్షత్రాలు ఉంటాయి. సరిగ్గా మనమేమంటాం, మంచం కోళ్ళు అంటాం. 4 మంచం కోళ్ళ కనపడతాయి, కింద 3 నక్షత్రాలు ఉంటాయి. మనకు ఎలా తెలిసింది ఆ విషయం? పెళ్ళి అయినప్పుడు చూపించారు పురోహితుడు. ఎందుకు? అరుంధతి కోసం. సప్తర్షులు ఆయనకి అనవసరం. అరుంధతి చూసేస్తే చూడకపోయినా సరే చూశాను అంటే పురోహితుడు వెళ్ళిపోతాడు, ఇంకొక ఆతం ఉంది. అందుకని మనం కూడా చాలా తెలివిగా పెళ్లి కూతుర్నే చూస్తాం, అరుంధతిని కూడా చూస్తాడు. అందుకని అరుంధతి కనపడింది అంటే కనపడింది అంటాడు. కనపడకపోతే వదలడు మరి పురోహితుడు. కనపడిందని చెప్పబోయా అని గోకుతాడు పక్క నుంచి. అందుకే పక్కన కన్యాదాత అన్నట్టు అరుంధతి కనపడిందంటే అరుంధతి కనపట్లేదు, 6 ఎకరాలు అప్పు కనపడుతుంది. ఇప్పుడు వాడు అమ్మేశాడు, ఏం చేద్దాం? అంచేది ఈ సప్తర్షి మండలంలో సరిగ్గా పంచమి నాడు, ఋషి పంచమి అంటారు దాన్ని, వినాయక చవితి మర్నాడు 2 నక్షత్రాలు బ్రైట్, చాలా కాంతిమంతంగా కనపడతాయి వినాయక నక్షత్రాలకి తర్వాత. అంటే ఆ వరుస ఇలా తిరుగుతూ ఉంటే నక్షత్ర సముదాయం అలా వస్తుంది. దాన్ని ఋషి పంచమి అన్నారు. ఖగోళ శాస్త్రం ఇదంతా. వినాయక చవితి మర్నాడు ఋషి పంచమి. ఋషులు 7 కదండి, ఈ పంచమి ఎందుకు అన్నారు? నీకు ముందు కనపడుతున్న 2 నక్షత్రాలే కాదు నాయన, వెనకాల 5 ఉన్నాయి చూసుకో అనడానికి ఆ తిథిని ఋషి పంచమి నాడు పెట్టా. నీకు కనపడుతున్నవి 2 కానీ వెనకాల 5 ఉన్నారయ్యా, సప్తఋషులయ్యా. కశ్యపాత్రి, జమదగ్న, భరద్వాజ, గౌతమ, విశ్వామిత్ర, వశిష్ఠులని 7 ఉన్నారు. అంచేత ఇందులో నీకు 5 ఇంకా కనపడటం ఇంకొంచెం సమయం అయితే మర్నాడు షష్ఠి వస్తే కనపడతాయి. అది జరగడం కదా అంతాను. అందుకే ఈ 2 కనపడినాడే ఋషి పంచమి. 7 ఋషుల్ని నువ్వు ఆరాధించు, అవగాహన చేసుకో, వాళ్ళ చరిత్రలు చదువు అన్నారు. 7 ఋషుల చరిత్రలు మనం వింటే జీవితంలో తప్పు చేయమండి. నేను ఎప్పుడో భీమవరంలో మొత్తం 7 సప్తఋషుల జీవిత చరిత్రల మీద మాట్లాడాను. మా శ్రీ గరికపాటి నరసింహరావు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మొత్తం 7 చరిత్రలు ఉన్నాయి. ఒక్కొక్కటి మీద ఒక రోజు 2 రోజులు కూడా మాట్లాడాను. ఒక్కొక్కటి కనీసం 3 గంటల ప్రసంగం ఉంటుంది. ఒక్కో ఋషి జీవిత చరిత్ర, లైఫ్ హిస్టరీ. ఆయన ఏదో సాధించిన తపస్సు అది కాదు. ఆయన భార్య ఏమిటి, తల్లి ఏమిటి, తండ్రి ఏమిటి, పిల్లలు ఏమిటి, ఆయన ఏం కష్టాలు పడ్డాడు, ఎలా వచ్చాడు అసలు ఆ స్థితికి, అసలు ఇదంతా. మహానుభావుడు సద్గురు శివానందమూర్తి గారు మన ఋషుల చరిత్రలను 50 మంది ఋషుల చరిత్రలను రచించారు. ఆయన ఉపన్యాసాల రూపంలో అందించారు. అది చదివి ఆయనకి నమస్కారం చేసి నేను మాట్లాడాను. ఈ ఋషులు, అందుకని ఋషి పంచమి చూడండి, అది కూడా ఖగోళం ప్రకారం ఏర్పడింది. ఇంకో చిత్రం, ఈ వినాయక నక్షత్ర సముదాయానికి, ఋషి పంచమి నక్షత్ర సముదాయానికి కింద ఇంకొక 1,00,000 నక్షత్రాల సమూహం ఉంటుంది. అది మొత్తం మూషికం ఆకారంలో ఉంటుంది. దాన్ని మూతి, ఆకారం, తోక ఇవన్నీ.
అందుకే వినాయకుడికి మూషికం వాహనం. సరిగ్గా వినాయక చవితి నాడు భాద్రపద శుద్ధ చవితి కదా, ఈ హస్తి నక్షత్ర సముదాయం, హస్త నక్షత్రం ఉంటుంది ఖచ్చితంగా వినాయక చవితికి. ముందు కానీ వెనక కానీ హస్త నక్షత్రం ఉంటుంది. వినాయక చవితి నాడు హస్తైనా ఉంటుంది, చిత్రైనా ఉంటుంది, తిరుగులేదు దానికి. విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది, ఇంకోటి ఉండడానికి వీళ్ళ. అదంతా ఖగోళ శాస్త్రం. దీనికి ప్రమాణం ఏమిటంటే వేదంలోనే అహోరాత్రే పార్శ్వే నక్షత్రాన్ని రూపం అన్నారు. కాలపురుషుడికి అహోరాత్రాలు ఒకవైపు, రెండో వైపు. అహస్సు పగల ఒకవైపు, రాత్రి ఒకవైపు. అహోరాత్రే పార్శ్వే నక్షత్రాన్ని రూపం. దేవతల యొక్క రూపాలు ఎలా ఉంటాయంటే నక్షత్రాలే వారి రూపాలు అయ్యా అన్నారు. దేవతలు ప్రత్యేకంగా ఓ లోకంలో కూర్చొని అందులో కాన్ఫరెన్స్ మీటింగులు పెట్టుకోరు, అజ్ఞానంలో పడద్దు. నక్షత్రాలే దేవతలు, ప్రకృతి శక్తులే దేవతలు. కనపడుతున్న సూర్యుడు ఎదురుగా ఉంటే ఆయన వేరే లోకంలో ఉండేవాడు. ఆయన మండలమే, ఆ మండలమే సూర్యమండలమే లోకం. చంద్రమండలం ఇప్పుడు వెళ్ళిపోయాడు కదా మనిషి అక్కడికి. అందుకని తెలుస్తూనే ఉన్నాయి ఇవన్నీ ప్రకృతి శక్తులు. వీటి రహస్యాలని వేదంలో ఖగోళ శాస్త్రం రూపంలో చెప్పారు హాయిగా. ఈ విషయాలు మర్చిపోకుండా ఈ వైజ్ఞానిక విషయాన్ని పురాణ కథల రూపంలో మనకు అందించారు. రోజు గుర్తు చేసుకోవాలి ఏటా కాబట్టి పండుగలు ఏర్పాటు చేశారు ఆయా తిథుల్లో. ఏ తిథి వచ్చినా సరే ఆ రోజున ఉదయం సూర్యోదయాత్ పూర్వం కనుక తూర్పు దిక్కును చూస్తే ఆ స్వామికి సంబంధించిన నక్షత్రం కనపడదు. శ్రీరామనవమి నాడు మీరు చూస్తే పునర్వసు కనపడ తీరుతుంది. కృష్ణాష్టమి నాడు చూస్తే రోహిణి కనపడ తీరుతుంది. శివరాత్రి నాడు చూస్తే ఆర్ద్ర నక్షత్రం కనపడ తీరుతుంది, శివుడు ఆర్ద్ర. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు చూస్తే కృత్తికా నక్షత్రం కనపడుతుంది, కార్తికేయుడే సుబ్రహ్మణ్యేశ్వరం. ఇది హిందువుల పండుగల రహస్యం. పూర్తిగా ఖగోళ శాస్త్రం, శాస్త్రీయ విజ్ఞానం. హిందూ మతంలో గుడ్డి నమ్మకాలకు అవకాశం లేదని మనకి ఈ రహస్యాలు చెప్పేవాళ్ళు లేక, వినేవాళ్ళు లేక, తెలుసుకునే ఉద్దేశం లేక మొత్తం మహిమలు మాయలు పెట్టేసాం. తొండానికో మహిమ, తోక్కో మహిమ పెట్టాం. అక్కడి నుంచి తోక్క పసుపు రాస్తూ కూర్చున్నాం. దానివల్ల ఏం జరగదు. ఈ తత్వం అవగాహన చేసుకుంటేనే జరుగుతుంది. కింద మూషిక నక్షత్ర సముదాయం అంటే మూషికం వాహనం. ఇంకా చిత్రం ఏమిటంటే భాద్రపద శుద్ధ చవితి. మళ్ళీ సరిగ్గా 6 నెలలు మీరు లెక్కేసుకోండి. పాల్గొన శుద్ధ చవితి 6 నెలలకి ఈ నక్షత్ర సముదాయం, హస్త నక్షత్ర సముదాయం కిందికి వస్తుంది. మూషిక నక్షత్ర సముదాయం పైకి ఎడుతుంది ఆ రౌండ్లో. అందుకే వినాయకుడిని మూషిక వాహనుడు అంటారు, మూషిక ధ్వజుడు అని కూడా అంటారు. కింద ఉంటే వాహనం, పైన ఉంటే జెండా. అందుకే వినాయకుడు ఉత్సవాలు చేస్తే జెండా మీద ఎలక బొమ్మే పెడతారు. శివుడు ఉత్సవాలు చేస్తే నందీశ్వరుడు పెడతారు. విష్ణుమూర్తి ఉత్సవాలు చేస్తే గరుత్మంతుడు పెడతారు. పెట్టడంలో ఉద్దేశం ఇది. దొరికిన పక్షులను పట్టుకొచ్చి అక్కడ పెట్టి జీవుల మీద ప్రేమ అనద్దు, అది కాదు ఉద్దేశం ఇక్కడ. ఇలాగ మొత్తం మన గణపతి విజ్ఞానం అంతా కూడా ఖగోళ గణపతి విజ్ఞానం. ఇది తెలుసుకుంటే ఎన్ని లక్షల ఏళ్ల క్రితమే మన ఋషులు మహాతపశ్శక్తితో ఏ టెలిస్కోపుల యొక్క సహాయం లేకుండా దివ్య దృష్టితో నక్షత్రాలను చూసి ఈ విషయాలు రాశారు అని తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి ఋషుల పట్ల గౌరవం పెరుగుతుంది, భారత జాతి పట్ల గౌరవం పెరుగుతుంది. అవురా మన జాతి, అవురా మన జాతి. ఈ ఋషులు చేసిన కృషి ఏమిటో తెలుసా? దండకమండలంబులనే ధారుణినంతయునేలినారు, దండకమండలంబులనే ధారుణినంతయునేలినారు. కోదండ ధరాధినాథులు పదమ్ముల వ్రాలగా చూచి చూడనట్లుండిరి. కోదండ ధరాధినాథులు పదమ్ముల వ్రాలగా చూచి చూడనట్లుండిరి. వారి కంటెను మహోన్నతులీ జగమందు కల్గిరే, వారి కంటెను మహోన్నతులీ జగమందు కల్గిరే. కొండలు త్రవ్వుటెందులకు, కొండలు త్రవ్వుటెందులకు, గుప్పెడు గుండెను పట్టుకొమ్మికన్. మన ఇంట్లో కూర్చుని మనం జపం చేస్తే చాలండి, మనం ఋషులు కాగలం. దేవతల కంటే కూడా ఋషులు గొప్పవాళ్ళు. మనం దేవుళ్ళుగా కొలుస్తున్న రాముడు, కృష్ణుడు ఋషులకు దండం పెట్టారు. ఋషులు వాళ్ళకి దండం పెట్టారా అంటే లేదు, పెట్టలేదు. మీరు రామాయణ భారతాలు చదువుకోండి. ఏ ఋషి కృష్ణుడికి దండం పెట్టాల. కృష్ణుడు అందరు ఋషులకి దండం పెట్టాడు. రాముడే అందరు ఋషులకి దండం పెట్టాడు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు రాముడికి దండాలు పెట్టాలి. అంటే దేవతల కంటే ఋషులు గొప్పవాడు. మనం ఋషులను వేరకే మామూలు బ్రాహ్మణ సంఘంలో చేర్చేసాం. అంతే, మనకు ఋషుల శక్తి తెలియదు. అదేదో సంఘం అండి. ఏమి సంఘం అది? వాళ్ళు దేవుళ్ళ కంటే గొప్ప. జరగాల్సింది ఋషుల ఆరాధన. ఆరాధన కాదు, అవగాహన. మనం పెద్దగా ఎందుకు వెనకబడున్నాం? సాఫ్ట్వేర్ కాదు, ఏ రంగమైన సమస్యలతో ఎందుకు నిండి, మానవ జీవితం మొత్తం ఆందోళనతో ఎందుకు నిండిపోయిందంటే ఒక్కటే మాట అండి, ఆరాధన పెంచేసాం, ఆచరణ తగ్గించేసాం. మనకి జీవితంలో ఏదో సమస్య వచ్చింది, కొబ్బరికాయ కొట్టాలా, ఆనపకాయ కొట్టాలా, తలకాయ కొట్టు, ఎవరికి కావాలి ఇక్కడ? దీన్ని మళ్ళీ 6 కొట్టాలా, 7 కొట్టాలా? ఎన్ని కొట్టినా ఒకటే, దుకాణం వాడు బాగుపడతాడు, నీకు వచ్చేది ఏం లేదు ఇక్కడ. మళ్ళీ అది ఎలా పగిలింది, ఇదో పెద్ద చరిత్ర.
2 ముక్కలా 3 ముక్కలా 16 ముక్కలైంది జీవితం ఎప్పటికే, ఇంకేం కొడతావు? ఆ ఋషిత్వాన్ని ఆ ఖగోళం రూపంలో, ఖగోళమే ఇక్కడ దేవతల రూపంలో ఏర్పడిందనే రహస్యాన్ని తెలుసుకుంటే మనం ఋషులం అవుతాం, యోగి అవుతాం. తస్మాత్ యోగీ భవార్జున తపస్విభ్యాధికో యోగి కర్మిభ్యశ్చాధికో మత జ్ఞానిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగీ భవార్జున అంటాడు భగవద్గీతలో పరమాత్మ. జ్ఞానుల కంటే, కర్మిష్ఠుల కంటే, తపస్సు చేసిన వాళ్ళకంటే కూడా యోగి గొప్పవాడయ్యా. యోగిగా ఉండే ప్రయత్నం చేయవయ్యా, నిరంతరం రోగిలా ఏడుస్తామేమిటయ్యా అన్నాడు అర్జునుడితో. యోగిగా ఉండాలంటే ఎలా ఉండాలి? లోకంలో వ్యవహారాలతో అంటీ ముట్టనట్టుగా ఉండాలి మిత్రమా. భగవంతుడిని అంటిపెట్టుకునే ఉండాలి. అది యోగి జీవితం అంటే. లోకంలో వ్యవహారాలతో అంటీ ముట్టనట్టుగా ఉండాలి. అలా ముట్టుకో వదిలే, ముట్టుకో వదిలే, ముట్టుకో వదిలే, అంతే. భగవంతుడితో మాత్రం అంటిముట్టుకునే ఉండాలి, అంటిపట్టుకునే ఉండాలి. అలా వదలద్దు. ఇంకా నిరంతరం మనస్సులో నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఏదో ఒక నామం నడుస్తూనే ఉండాలి. అప్పుడు ఈ తత్వం అర్థమవుతుంది. అది వారణేంద్రముఖం. ఏ ఆకారము వారణేంద్రముఖమై ఈ లోకముల్గాచునో, ఏ ఆకారము హృద్వికారముల తానే మూలకో ద్రోయునో. మన మనస్సులో ఉండే అన్ని రకాల వికారాలని మూలక తోసేస్తుంది వినాయకుడి యొక్క ఆకారం. ఎందుకని? ఆయనకు వాహనం పేరేమిటండి? ఎలక రూపం. వాహనం పేరేం చెప్పారు కదా, అనింద్యుడు అన్నారు. దానికి ఒక పేరుంది. అనింద్యుడు ఏమిటండి? అదే సమంతక మన్మథ కృష్ణ పరమాత్మ నింద నుంచి బయటపడ్డాం. అనింద్య 6 నెలల్లో బయటపడ్డాడు ఆయన. ఆయనకి సత్రాజిత్తు గురించిన సమంతకమణి నింద వచ్చాక బయటపడ్డానికి 6 నెలలు పట్టింది. ఆ బయటపడింది పాల్గొన శుద్ధ చవితి. పాల్గొన శుద్ధ చవితి నాటికి మూషిక వాహనం పైకెడుతుంది, వినాయకుడు కిందకు వస్తాడు. అనింద్య అయ్యాడు కృష్ణ పరమాత్మ. అనింద్య అంటే నింద నుంచి బయటపడ్డాడు. దాన్ని సమంతకమణి కథలో చెప్పారు. మనం ఎలా అనుకుంటాం? కథ వింటే నిందలు, కథ వింటే పోవమ్మా, కథలో ఉన్నట్టు చేస్తే పోతాయి. కథ వింటే నిందలు పోవడం ఏంటి? అర్థం లేనమాట. డాక్టర్ గారు మందులు రాస్తాడు, మందులు చీటీ కంఠస్థం చేయి, రోగం పోతుందేమో. పోదు. ఆ చీటీ బిళ్ళలు వేసుకుంటే పోతుంది. చీటీ కంఠస్థం చేస్తే ఉపయోగం ఏంటి? మనం అదే చేస్తున్నాం ఇవాళ. మంత్రాలు, తంత్రాలు, నామాలు, సహస్రనామాలు, విపరీత పారాయణలు అన్నీ చేశాడు. మోకాలు నెప్పుకో పారాయణ, తలనెప్పుకో పారాయణ. చెప్పేవాళ్ళు కూడా అలాగే తయారయ్యారు బాగా. ఎందుకంటే చీప్ టిక్స్ ఇవన్నీ చౌకబారు వ్యవహారాలు. జ్ఞానాన్ని సులభ మార్గంలో చెప్పేవాడు మనకు బాగా నచ్చుతాడు, కఠిన మార్గంలో చెప్పేవాడు నచ్చడు. అసలు జ్ఞానం సులభ మార్గమే జ్ఞానం అనేవాడు ఇంకా బాగా నచ్చుతాడు. ఎంత సులభంగా చెప్పేస్తే అంత మంచిది. సులభ మార్గంలో చెబితే పర్వాలా, నువ్వు సులభమే జ్ఞానం, నీకు ఏది వస్తే ఎలా కుదురుతుంది? చచ్చినట్టు అవగాహన చేసుకోవలసిందే. నిజానికి చచ్చినట్టు చాలా గొప్ప మాట అది. చచ్చిపోయాం అనుకుని మనం శవం అయితే ఏం జరుగుతుందో మనిషి ఊహిస్తేనే ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది. రమణ మహర్షికి అలాగే కలిగింది. వాళ్ళ పినతండ్రి చనిపోతే ఆయన డాబా మీదకి వెళ్ళి వీడు ఎవరో ఇక్కడ ఏడుస్తూ ఏదో కాలక్షేపాలు చేస్తుంటే అసలు ఏమిటిది, నిన్నటి వరకు పలికిన మా పిన్నాన్న ఇప్పుడు ఎందుకు పలకడం లేదు, ఏం జరిగింది, అసలు జీవుడు ఎవరు, ఆ నేనంటే ఏమిటి, పోవడం ఏమిటి అసలు అని ఆయన వీళ్ళందరినీ వదిలేసి 12 ఏళ్ల కుర్రాడు డాబా మీదకి వెళ్ళి అలా డాబా మీద పడుకుని, ఆయన కూడా వాళ్ళ నాన్న పినతండ్రి శవం ఎలా ఉందో అలాగే పడుకుని ఊపిరి బిగపట్టి కూర్చున్నాడు. కానీ ఏమీ పోలేదు, శరీరంతో సంబంధం లేదు. తన లోపల నేను అనే స్ఫురణ ఉండనే ఉంది. అయితే నేను శరీరం కాదన్నమాట అనే ఒక్క జ్యోతి ఆయనకి వెలిగింది. అదే అరుణాచల జ్యోతి. మరి అరుణాచల చుట్టూ 16 సార్లు ప్రదక్షిణం చేస్తాం, కానీ ఈ జ్యోతి గురించి ఆలోచించమ్మా. ప్రదక్షిణం చేస్తే మనకేమిటి వస్తుంది? ఆయాసం వస్తుంది, టికెట్ వాడికి డబ్బులు వస్తాయి. ఈ భౌతిక ప్రక్రియకి ప్రాధాన్యం ఇస్తాం మనం, లోపల నైతిక ప్రక్రియ వదిలేశాం. అసలు ఆయన ఎందుకు ఎక్కడున్నాడు? రమణ మహర్షి లేకపోతే అరుణాచలం ఏముంది? శూన్యం. అరుణాచలేశ్వరుడు కూడా అక్కడ ఉండడు ఆయన లేకపోతే. మరి ఆయన చరిత్ర, ఆయన చేసింది మనకు అక్కల. రమణ మహర్షికి ఓ విగ్రహం కట్టేసి దానికి 16 కొబ్బరికాయలు కొట్టేస్తాం, ఆయనకు పట్టుబట్టలు కట్టేస్తాం, ఆయన గోచిపెట్టు కూర్చున్నాడు ఆయన. అందుకే ఆధ్యాత్మికత అంటే గోచిపెట్టుకోవడం కాదండి, పేచి పెట్టుకుండా ఉండడం. మేము కొంచెం ఆధ్యాత్మిక పరంగా ఉంటామండి, ఉండండి, గొప్ప చెప్పొద్దమ్మా, పేచీలు పెట్టద్దు ఎవరితో. ఇంట్లో వాళ్ళందరితో బాగున్నావా, బయట వాళ్ళతో బాగున్నావు, పక్క అపార్ట్మెంట్ వాడితో బాగున్నావు, రోజు గొడవ పెడుతున్నావు. ఇది ఉంటే నీకు ఆధ్యాత్మికత అనవసరం. ఆధ్యాత్మికత అంటే గోచీలు పెట్టుకోవడం కాదు, పేచీ పెట్టకుండా ఉండడం. ఆ పేచీలు తగ్గిపోవాలి పూర్తిగా. ఎందుకని? అదే హృదయ వికారాలను తోసేటువంటి, హృదయంలో ఉండే వికారమే కదా పేచీ. రాగద్వేషాలు లేకపోతే పేచీ ఎందుకు వస్తుందండి? మన వాళ్ళైతే ఒకలా మాట్లాడతాం, వేరే వాళ్ళైతే ఒకలా మాట్లాడతాం. అపార్ట్మెంట్లో ఆడుకునే పిల్లలు ఏదో అక్కడ దెబ్బలాటైంది, వెంటనే 307 వాడు వాళ్ళ అబ్బాయిని సమర్థిస్తాడు, 207 వాడు వాళ్ళ అబ్బాయిని సమర్థిస్తాడు. నో డౌట్ ఎట్ ఆల్. సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇదే తీర్పు.
అసలు మంచి చెడ్డ ఏం జరిగి మా వాడు ఎప్పుడూ ఎవరిని ఏమి అనడండి. అబ్బా గౌతమ బుద్ధుడు ఈయన కడుపును పుట్టాడు ఇక్కడ, వెంటనే సమర్థించేస్తారు తల్లి తండ్రి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? వ్యామోహం. అసలు ఏం జరిగింది తెలుసుకున్నావా? నీ వాడినే గోమ మీద కొట్టి లోపలికి పిలవద్దు, పిలవడం. ఒకవేళ తప్పని తెలిసినా కూడా తల్లిదండ్రులు ఎలా భావిస్తారంటే అలా అనకూడదు, మనవాడు ఫీల్ అవుతాడు. వాడు కూడా మా బొట్టగాడు ఫీల్ అవ్వడానికి 4 ఏళ్ళు ఏదో ఫీల్ అవుతాడా? మనకి ఇది ఫీలింగ్ ఎక్కువైందండి ఈ మధ్యన. పిల్లలు ఫీల్ అవుతాయి. ఏంటమ్మా ఫీల్ అయ్యేది? 8 ఏళ్ళ వాడు ఫీల్ అవుతాడు అని అడిగితే వాడికి 16 ఏళ్ళు వచ్చారు గంజాయి సిగరెట్లు మొదలెట్టాడమ్మా. నన్ను మన్నించండి. ఈ ఫీల్ అవుతాడనే దరిద్రపు మాట మానేయండి. కొట్టేవాడిని కొట్టాల్సిందే, తిట్టేవాడిని తిట్టాల్సిందే. పిల్లల పెంపకం అంటే అంతే. నోరు మూసుకుని లోపలికి రా అని చెప్పాలి. చాలా భయపడిపోతున్నాం ఇవాళ. ఆశ్చర్యం ఏమిటంటే పిల్లలకి తల్లిదండ్రులు భయపడుతున్నారు. కలియుగం అంటే ఇదే, కలియుగం అంటే ఇదే. మేము మా చిన్నతనంలో మేము ఉన్నప్పుడు 20 ఏళ్ల వరకు మేము వాళ్ళకి భయపడేవాళ్ళం. బహుశా మాకేమన్నా కొంచెం భయపడి ఉంటే 20 దాటాక భయపడ్డా. ఇప్పుడు 20 కాదండి, 3 ఏళ్ల పిల్లాడు కూడా తండ్రిని చేస్తే డాడీ నీకేం తెలియదు. ఈ డాడీకి తెలియకుండానే వీడు పుట్టేశాడు. మమ్మీ నీకు అంతకంటే తెలియదు. ఈ ఎదిరించిన వాడిని గొప్ప పేలిపోవాలండి వెంటనే. వాడికి ఏం మాట్లాడుతున్నావని తండ్రిని ధిక్కరించి మాట్లాడితే తల్లి తగులుకోవాలి వెంటనే. ఏం మాట్లాడుతున్నావా నాన్నగారితో గౌరవించి వేధవా అని చెప్పాలి. లేదు ఈవిడ లోపల లోపల ఆనందిస్తుంది. ఇవిడ మా బాగా అన్నాడు. ఎందుకంటే ఈవిడ అనలేకపోతుంది కదా. ఈ తండ్రి పిల్లాడి దగ్గరే తల్లిని లోకు చేసి మాట్లాడతాడు. మీ అమ్మకి ఏం తెలియదురా అలా అనకూడదండి భార్య గురించి. ఆవిడకి ఏం తెలియదు కాబట్టి నేను చేసుకుంది ఆయన, తెలుసుంటే చేసుకునేది కాదు. ఏం తెలియని అమాయకురాలు కాబట్టి మన మొహాన్ని చేసుకుంది ఆవిడ. తెలిస్తే ఎందుకు చేసుకుంటుంది? భార్యాభర్త పిల్లల ముందు ఒకరినొకరు లోకు చేసుకోవడం ఏంటండి? మీరు ఎలా ఉన్నా కూడా మీ ఇద్దరం ఒకటే, మీరు ఉండొచ్చు పోవచ్చు ఇక్కడి నుంచి, మీ ఇద్దరం ఒకటే. ఇది పిల్లలకు మనం ఇవ్వాల్సిన సందేశం. చచ్చినట్టు పడుంటారు ఇంట్లో, ఎవడు గీత దాటడండి. తేడా వస్తే మొత్తం తేడాలు వస్తాయని తెలుసు. ఎందుకంటే హృదయంలో ఏ వ్యామోహం లేదు. 16,000 మంది లక్షల సంతానాన్ని కలిగిన శ్రీకృష్ణ పరమాత్మకు వ్యామోహం లేదమ్మా ఒక్కరి మీద కూడా. తన బంధువులు, తన కొడుకులు, యాదవ వంశం మొత్తం తన కళ్ళ ముందు కొట్టుకుని చచ్చిపోతుంటే మురళి వాయించుకుంటూ కూర్చున్నాడు మహానుభావుడు. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఒక్కడిని కాపాడే ప్రయత్నం చేయాలి. పోవలసిందే వీళ్ళందరూ ఇలాగ గాంధారి శాపం అన్నాడు అంతే. అది యోగం. అంత తీవ్రంగా మనం ఆలోచించక్కర్లేదండి. కనీసం నిష్పక్షపాతంగా ఉండలేమా? పిల్లల్ని మందలించలేమా? అంత భీరులమా, పిరికివాళ్ళమా? వాడేదో మనోభావాలు దెబ్బతింటే వాడు ఏదో చేసుకోమని ఏం చేసుకుంటాడు? తాడిచ్చి చేసుకోమను. ఎవడు చేసుకోడు మనం బెదిరించడం తప్ప. ఈ ధైర్యం రావాలి అంటే జగత్తత్వం తెలియాలి. అప్పుడు సాఫ్ట్వేర్ కాదండి, ఏది సమస్య కాదు. ఉద్యోగం రాని రాకపోయినా, సంసారం ఉండని కూలిపోని, పిల్లలు ఉండని లేకపోయినా, డబ్బు ఉండని లేకపోయినా ఏమి సమస్య కాదు. ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు మహానుభావుడు. అది యోగి. ఎందుకంటే జగత్తే మాయ. ఇదేంటి మన ఏడిపించేది? ఇక్కడ ఉంటే ఉంటారు, పోతే పోతారు. ధర్మం సత్యం అంతే. సత్యం మాట్లాడతాం, ధర్మం చెబుతాం. ఉండేవాడు ఉంటాడు మనతో, పోయేవాడు పోతాడు. వీళ్ళందరూ ఉండొచ్చు, మనం ఉండవండి. మొత్తం ప్రపంచం పోయినట్టే కదా. తాను పోయిన తర్వాత దేనితోనే పని ఏమి అంటాడు చెన్నైసు. వీళ్ళందరూ ఉండొచ్చు, మనం అనుకున్న బంధాలన్నీ ఉండొచ్చండి. మనం తప్పమని లేచిపోతే ఏమైంది? మొత్తం పోయే లేదా అంటే వారు పోయినా మనం పోయినా లేకపోవడం అనేది ఖాయమైనప్పుడు, ఉన్నప్పుడు మాత్రం దాన్ని ఎందుకు నమ్మాలండి? దాన్నే పట్టుకుని వెళ్ళాడు, దాన్ని ఏదో మార్చేద్దాం, మనకు అనుకూలంగా తీర్చిదిద్దుదాం అనడం వల్లే దుఃఖాలన్నీ వస్తున్నాయి. ఒక్క సాఫ్ట్వేర్ వారు కాదు, ప్రతి వారికి సమస్యకి ఇదే కారణం. దాన్ని ఈ విగ్రహం పోగొడుతుంది ఖచ్చితంగా. విగ్రహారాధనలో ఉండే రహస్యమే అది. ఆకులో పువ్వులో పెట్టి పారిపోవడం కాదు. తొండాన్ని చూడాలి, తొడని చూడాలి, మెడని చూడాలి, దండని చూడాలి, ఉండ్రాళ్ళను చూడాలి, పాదాలను చూడాలి, ఎలకను చూడాలి, పరిశీలనగా చూడాలి. వినాయకుడి దగ్గర 24 గంటలు గలపాలి. ఎవడికి ఖాళీ ఉంది ఇక్కడ? అన్నింట్లోకి పీక్ టైం అంటే మళ్ళీ పుణ్యం. ఆ హృదయ వికారాలని పోగొట్టేదే దేవతారూపం. ఎందుకంటే ఆయనకి ఏ వికారాలు లేవు. ఆయన భార్యల పేరు సిద్ధి బుద్ధి. ఎక్కడ లేరండి వినాయకుడు బ్రహ్మచారి. వినాయకుడికి పెళ్ళవలేదు, కుమారస్వామికి పెళ్ళవలేదు. మన దేవుడి గుళ్ళో కళ్యాణాలు ఎందుకంటే చందాల కోసం చేసేస్తున్నాం మనం. కళ్యాణం అంటే ఎక్కువ మంది జనం వస్తారు, ఎక్కువ డబ్బులు వస్తాయి. అందుకని బ్రహ్మచారుల్ని మొత్తం ఆంజనేయ స్వామిని కూడా పెళ్లి చేసేసాం. దారుణమైన విషయం. ఆంజనేయ స్వామి ఘోటక బ్రహ్మచారి. ఆయనకేం కర్మ పెళ్లి చేసుకోవడం? పెళ్లి చేసుకుంటే ఆయన సీతాదేవి కోసం దూకేవాడు కాదు, వాడు ఆవిడ కోసం దూకడమే సరిపోయింది. పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆ పనులు చేయగలిగాడు. మనం పెళ్లి చేసుకుని 2 పిల్లలకి అన్నాం కాబట్టి దేశాన్ని వదిలేశాను. దేశం ఏమైతే మనకే, మన పిల్లలే మనకు ముఖ్యం. ఆంజనేయ స్వామి అలా ఎందుకు ఉన్నాడు? బ్రహ్మచారి. ఆయనకి నా అంటూ ఎవరు లేరు. దేశమే, ధర్మమే, ఇంకేం లేదు ఇక్కడ. రామచంద్రమూర్తి ఆయనకేం మేనత్త కొడుకు కాదు, కేవలం ధర్మం.
అందుకే ఆ ధర్మ నిర్వహణ కాగానే హనుమంతుడు రాముడికి పట్టాభిషేకం కాగానే మర్నాడు మళ్ళీ కిష్కిందకి వెళ్ళిపోయి సుగ్రీవుడు మంత్రిగా ఉన్నాడు. చాలామందికి తెలియదు ఆయన ఏదో జీవితాంతం రాముడితో అలా గడపలేదు, బంకగా పూసుకునే రకం కాదు ఆయన. ఆంజనేయుడు మహాయోగి, మహావేదాంతి. రాముడి పట్ల సీత పట్ల ఆయన కర్తవ్యాన్ని చేసి పట్టాభిషేకం కాగానే మర్నాడు వెళ్ళిపోయాడు. ఆయన సంబంధం లేదు, ఇంకా సుగ్రీవుడి దగ్గర ఉన్నాడు, ఆయన ఉద్యోగం అయింది, ఆయన మంత్రి. సుగ్రీవుడు చెప్పబట్టే చేశాడు ఇదంతా. రాజు చెప్పినట్టు మంత్రి చెయ్యాలి, తన బాధ్యత తాను చేశాడు, ఎక్కడ అంటించుకోలేదు. ఆంజనేయ స్వామి జీవితంలో రెండే ప్రధాన విషయం, స్మర్తవ్యం, కర్తవ్యం. తన కర్తవ్యం ఏదో తాను చేశాడు, అయిపోయిన వెంటనే పక్కనకు వచ్చిన రామ్ 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 రామ్. మనము అంతే, కర్తవ్యం స్వర్తవ్యం అనే రెండు మాటలు గుర్తుపెట్టుకుని వాటికే అంకితం ఏముంటే దుఃఖం ఉండదండి. మనం అతి చేస్తున్నాం, బాగా ఓవర్ యాక్షన్. మన పని కాకుండా ఇతరుల పనులు కూడా నెత్తి మీద వేసుకుని మనకు ఉద్యోగం రావడం గొప్ప కాదు, మన వ్యతిరేకులు రాకుండా చేయాలి. మనకి ప్రమోషన్ రావడం కాదు, మన వ్యతిరేకికి రాకుండా చేయాలి ఆఫీసులో. అందుకు తగిన వ్యూహం వేస్తాం మనం. అసలు మనకి రావడం కంటే ఇంకోటికి రాకపోవడమే మనకు ఆనందం కలిగిస్తుంది. మనం ఆంజనేయ స్వామి ఎలా అవుతాం, కూతవుతాం. కానీ ఈ ప్రవృత్తిలో మార్పు రావాలి. అందుకే నేను కొంచెం ఖచ్చితంగా చెబుతూ ఉంటాను. ఏ ఆకారమదెంతో దీర్ఘమయి తానే హ్రస్వమై నిల్చును. వినాయకుడు ఆకారాన్ని గమనించండి. 65 అడుగులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. మొన్న నేను ఎక్కడో చూశాను, 47 అడుగులు పెట్టారు. కరీంనగర్ పెద్దపల్లి 47 మట్టితోడే మొత్తం. నిమజ్జనం కూడా అక్కడే. వాళ్ళు మంచి ఆలోచన చేశారు. అక్కడే మొత్తం పైపులతో మొత్తం నిమజ్జనం. మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళడం లేదు, ఏ చెరువు పాడు చేయలేదు. పెద్ద గ్రౌండ్లో పెట్టారు, 47 అడుగులు పెట్టారు. రేపు ఎప్పుడో నిమజ్జనం అక్కడే. సుఖమైన పని, మొత్తం మట్టే. దానికోసం కళాకారులు, శిల్పులు బెంగాల్ నుంచి వచ్చారు. మేము చేస్తాం, చక్కగా చేశారు. ఎక్కడ దైవకళ బ్రహ్మాండంగా ఉందండి. 47 అడుగుల విగ్రహాలు ఏదో అట్టమొక్కలు తగిలించినట్టుగా లేదు. అలా చేశారు. అంత దీర్ఘం ఉన్నది అదే, ఇంత ఫోటో పెట్టుకున్నది ఇదే. మన ఇంట్లో 9 అంగుళాల బొమ్మే ఉంటుంది, అది కూడా ముద్రబల్ల. పూర్వం మా ఊళ్ళో ఎవరైనా బొమ్మలు ప్రత్యేకం చేసేవారు. ధాన్యం ముద్రబల్ల అని ఉంటుంది, రాశి మీద వేస్తారు. ఆ ముద్ర మీద వినాయకుడు బొమ్మ ఉంటుంది, గాడి కొట్టినట్టుగా ఉంటుంది. అది సరిగ్గా ధాన్యం రాసి గడ్డి కాల్చి ఇలా మసి ఉంటుంది కదా, ఆ మసి మీద ఇది అద్దేవారు. అది ముద్రబల్ల. దాని మీద ఎందుకంటే ధాన్యం ఎవరైనా కొట్టేస్తే తెలిసేది. సీసీ కెమెరా ముద్రబల్ల అంటే. సీసీ కెమెరాలో ఉన్నంత మాత్రాన దొంగలు దొరకరు. దొంగతనం జరిగిందనే విషయం తెలుస్తుంది అంతే. ఎలా దొరుకుతారు? మళ్ళీ నువ్వు పట్టుకోవాలి, వెతకాలి, నాన్న గొడవ జరగాలి, వాడు ఇక్కడ ఉండాలి. వాడు మళ్ళీ కోయంబత్తూరు పారిపోతే నువ్వేం చేస్తావు? సీసీ కెమెరా వల్ల జరిగే ప్రయోజనం ఏమిటంటే మనం లక్షలు ఖర్చు పెడుతూ ఉంటాం, కానీ దొంగతనం జరిగింది అనే విషయం తెలుస్తుంది. మహా అయితే బాగా చూస్తే మనకు ఎవరైనా ఎప్పుడైనా చూసిన వాడు ఉంటే గుర్తు రావచ్చు. పోలీసులు కూడా వీడిని ఇది వరకు 2 సార్లు మా స్టేషన్లో చూసాం అని అనొచ్చు. ఏమో ఈ 20 అపార్ట్మెంట్లోనే ఒకడేళ్ళు ఉంటే మనం ఏం చెప్తాం? అక్కడ మనం ఇప్పుడు చూడని వాళ్ళు కూడా ఉంటారు మన పక్కనే. సీసీ కెమెరా ముద్రబాళ్ళు అంతే. ధాన్యం రాశి మీద వేసేవారు. దానివల్ల ఏమవుతుంది? ధాన్యం కదిలిపోతుంది. ఎవరన్నా తీస్తే ముద్ర చెదిరిపోతుంది. వినాయకుడు తొండం వేరేను, తొడ వేరే వచ్చేస్తుంది. ధాన్యం తీసేసారు ఎవరో అని తెలుస్తుంది. ఎవరు తీశారో తెలియదు, కానీ ఏదో ప్రయత్నం చేసేవారు. మనకి శత్రువులు ఎవరు, సాధారణంగా ఎవరు, ఊళ్ళో దొంగతనం చేసేవాడు సూక్ష్మ బుద్ధితో ఆలోచించేవారు. పట్టేసుకునేవారండి దొంగలను విచిత్రంగా. పల్లెటూరు రైతులు చాలా గొప్పవాళ్ళు. 2 రోజుల్లో పట్టేసుకునేవారు. బాటేనండి, అనుమానం లేదని పిలిచి 4 తగిలించేవారు. ఇప్పుడు ఇందాక ఏదో వస్తుంటే అన్నారే, తమదైన శైలిలో స్వాగతం చెప్తారని. తమదైన శైలిలో అంటించేవారు. దెబ్బకు వాడిని చెప్పేసి ఉన్నాయి. దేని ఉపాయాలు దానుకున్నాయి. అంత పెద్ద ఆకారం ధరించాడు, అంత చిన్న ఆకారం ధరించారంటే భగవంతుడు ఏం చెబుతున్నాడు మనకి? మీ ఇంట్లో పెద్ద ఆకారంలో ఉన్న తాతగారు, చిన్న ఆకారంలో ఉన్న నీ మనవరాలు ఒక్కటేనయ్యా, ఇద్దరు దైవస్వరూపమే. అణుర్బృహత్కృశ స్థూలో గుణభృన్ నిర్గుణో మకాన్ అధృతస్వధృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధనక. అణువైన ఆయనే, బృహత్ అయిన ఆయన. అణువు అంటే చిన్న రూపం, బృహత్ అంటే పెద్ద రూపం. అది వినాయకుడి రూపంలో చూపుతున్నాడు. విష్ణుమూర్తి ఒకసారి ఒక రూపంతో ఉంటాడు. వినాయకుడు అలా కాదు, బృహత్తర వినాయకుడు ఉన్నాడు, అణువంత వినాయకుడు ఉన్నాడు. మనకి 9 అంగుళాల వినాయకుడు ఉన్నాడు, 90 అడుగుల వినాయకుడు ఉన్నాడు. ఈ ఆకారాలన్నీ మాయలే. నువ్వు వీటి మీద ఆధారపడకు. నా అసలు స్వరూపం ఖగోళంలో ఉంది. దాని మీద శాస్త్రపరమైన విజ్ఞానాన్ని సాధించు. ఏం చెయ్యాలో అది చెయ్యి. ఋషి పంచమి నాడు నోము చేసి కూర్చోవడం కాదు, ఋషుల చరిత్రలు చదవాలి, వినాలి. ఆ ఋషుల్లో మనం బతికే ప్రయత్నం చేయాలి. ఋషులు కూడా అందరూ గృహస్థులేనండి, సన్యాసులు ఎవరు లేరమ్మా. 7 ఋషుల్లో సన్యాసి ఒక్కళ్ళేడు. కశ్యప, అత్రి, జమదగ్ని, భరద్వాజ, గౌతమ, విశ్వామిత్ర, వశిష్ఠ. ఇందులో సన్యాసి లేని అందరూ గృహస్థులే. అందరికీ పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు కూడా ఉన్నారు. వశిష్ఠుడికైతే 100 మంది కొడుకులు ఉన్నారు.
కానీ ఆయన ఎటువంటి ఋషి అంటే 100 మంది కొడుకుల్ని విశ్వామిత్రుడు శాపం పెట్టి చంపేస్తే ఒకే ఒక్కసారి అందరికీ కర్మకాండ చేశాడు, నిశ్చింతగా జపం చేసుకుంటూ కూర్చున్నాడు. కనీసం విశ్వామిత్రుడి మీద కేసు పెట్టలేదు. జరగవలసిన పరిణామం జరిగింది, పుట్టడం ఎంతో పోవడం అంతే, పోనే అన్నాడు. దాని కర్మఫలం విశ్వామిత్రుడు అనుభవించాడు. ఈయన ప్రతిక్రియ చేసుంటే ఈయన కూడా అనుభవించాల్సి వచ్చేది. క్రియ ప్రతిక్రియ, క్రియ ప్రతిక్రియ, ఈ గొడవలకు అంత ఉండదు. ఫ్యాక్షనిజం. వశిష్ఠుడు ఫ్యాక్షనిజానికి సమాధానం చెప్పాడు. కానీ మా పిల్లలు కర్మకద్ది పోయారు, కానీ లేదా వాడికంత శక్తి ఎలా వచ్చింది? నా తపస్సు నాకు లేదా? నా తపస్సు నేను కాపాడినప్పుడు ఇప్పుడు నేను చేసే ప్రతిక్రియ కాపాడుతుందా అని ఊరుకున్నాడు ఆయన. 3 నెలలు తిరగకుండా విశ్వామిత్రుడికి గోబ్బగిలిపోయింది. జీవితం అంతా పశ్చాత్తాపమే అయింది. తిరిగి వచ్చి వశిష్ఠుడి కాళ్ళ మీద పడాల్సి వచ్చింది. ఇది వశిష్ఠ మహర్షి చరిత్ర. ఈ చరిత్రను మనం చదివామనుకోండి, మనం కూడా మనసు ఊరికే ప్రతిక్రియ వైపుకు పోదు. ఇంకా ఏం చేద్దాం చేయవలసింది ఏదో చెయ్యాలి. మరి చేతకాంత అద్దం వల్ల ఉండకూడదు, కానీ అంత అతిగా చేయాల్సిన పని కూడా లేదు. ముఖ్యంగా ప్రతిక్రియ చేసేటప్పుడు కూడా మనస్సులో ఆలోచన ఉండకూడదు. కేవలం యాంత్రికంగా వెళ్ళిపోవాలి. ఒక నాటకంలో పాత్రలాగే యాంత్రికం, కృత్రిమం, నాటకం అనే మాటలు భౌతిక జీవితంలో మనకి దొంగ మాటల్లా కనపడతాయి, కానీ ఆధ్యాత్మిక జీవితంలో అతి పవిత్రమైన మాటలు అవి. ఆశ్చర్యంగా ఉంటాయి, కానీ 3 రాసి పెట్టుకుని పాటించండి తెలుస్తుంది. ఆధ్యాత్మికతలో యాంత్రికంగానే ఉండాలి, కృత్రిమంగానే ఉండాలి, నాటకమే ఆడాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. ఎవరిని ప్రేమించకూడదు, భగవంతుని తప్ప. ప్రేమిస్తున్నాను అనకపోతే కాఫీ ఎవరు, అంతే తేడా. ఇచ్చేయి, అయిపోయింది, వదిలే. ఇంకా నీవు లేక నేను లేనని పాటలు పాడద్దు ఇక్కడ. వారు లేకపోయినా మనం ఉండాలి, మనం లేకపోయినా వారు ఉంటారు. కానీ ఓ మాట అంటే సంతోషిస్తారు, అంతే. వదిలే. ఇంకా అదేమి నాటకం కాదండి, ఆధ్యాత్మికత. అది ఉన్నది చెప్పాం కదా. ఇంకా అతి చేయొద్దు. ఇంకా దాన్ని అతి చేస్తే ఏమవుతుంది? రేపొద్దున ఇద్దరికి భార్యాభర్తల మధ్యలో చిన్న తేడా రాగానే ఇంక ఈయన జుట్టు పేకేసుకుని జగమే మాయ బ్రతుకే మాయ అని ఓ సీసా శాలువా గజ్జి కుక్క కూడా తెచ్చిపెట్టుకుంటాడు. ఎందుకింత స్థితి వచ్చింది? అంత పిచ్చి ఎందుకు పెంచుకోవాలి ఆ అమ్మాయి అంటే? పెంచేసుకున్నాడు బాగా, జుట్టు పెంచినట్టే. ఇప్పుడు ఒక్కసారి వియోగం కలిగేసరికి భరించలేకపోతున్నాడు. అంచేత ముందు నుంచే అన్ని బంధాల పట్ల ఎలా ఉండాలో అలాగే ఉండి, ఆ మాట్లాడాల్సింది ఏదో మాట్లాడి అక్కడ వదిలేసి, ఆ చేయవలసింది ఏదో చేసి అక్కడ వదిలేసి, మనస్సులో మాత్రం ఎప్పుడూ నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే మంత్రం చెప్పిస్తూ ఉంటే శివుడు సంసారం చేస్తాడమ్మా, మనం చేయం. 16,000 సంసారాలు చేసిన కృష్ణ పరమాత్మ ఎలా ఉంటాడో మనం అలాగే ఉంటాం. ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళకి కావలసిన మాటలు వాళ్ళకి అందించాం, వాళ్ళకి కావలసిన సొమ్ము వాళ్ళకి అందించాం, వాళ్ళకి కావలసిన సుఖం వాళ్ళకి అందించాం. భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఎవరైనా ఎలా ఉండాలో అలాగే ఉన్నాం. అప్పుడు ఖచ్చితంగా ఉండగలుగుతాం. మన తల్లిదండ్రులుగానో, భార్యగానో, భర్తగానో, పిల్లలుగానో ఏదైనా సరే ఖచ్చితంగా ఎందుకు ఉండలేకపోతున్నామంటే మనకి రాగద్వేషాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి. ఈ కోరికలు, భయాలు, రాగద్వేషాలు పోగొట్టేదే ఆధ్యాత్మిక. అంచేత జగన్ మిథ్య అని ముందు గ్రహించాలి. దానికి ఒక చక్కని ఉదాహరణ సాఫ్ట్వేర్ నుంచే చెబుతా. ఓ కంప్యూటర్ సెంటర్ పెట్టిన ఆయన ఉన్నాడు పాత రోజుల్లో, ఓ 15 ఏళ్ల క్రితం మాట. ఆయన సెంటర్లో ఓ 50 మంది విద్యార్థులు నేర్చుకుంటున్నారు కంప్యూటర్స్. ఏ ఉద్యోగాలు వస్తాయి. ఆయన కొంచెం మేధావి, కేవలం ఏదో కోచింగ్ ఇచ్చి వెళ్ళిపోయే రకం కాదు, కాస్త సూక్ష్మంగా పరిశీలన చేసే రకం. ఆయన ఒకసారి ఒక బ్యాచ్ వెళ్ళిపోతుంటే వాళ్ళకు పరీక్ష పెట్టాడు. మీకు ఇవాళ శుక్రవారం కదా, మీరు ఎడుతున్నారు, శనివారాలు సెలవిస్తారు కదా, మళ్ళీ వస్తారు కదా, మీకు నాకు అనుమానం వచ్చింది, కంప్యూటర్ ఆడదా మొగదా అని అడిగాడు. మీరు తేల్చి నాకు చెప్పండి అని ఆ పనిని 4 మగాళ్ళకి 4 ఆడాళ్ళకి అప్పగించారు. మీరే చెప్పండి నాకు, మీ 4 కొంచెం బాగా పనిచేశారు, తెలివైన వాళ్ళు, మీరు చెప్పండి, కంప్యూటర్ ఆడదా మొగదా, కంప్యూటర్ ఏ లింగం, మేల్ జెండర్ ఆర్ ఫిమేల్ జెండర్. వాళ్ళు వెళ్ళారు. 2 రోజులు దీర్ఘంగా ఆలోచించారు, 2 దగ్గర కుస్తీలు పెట్టారు. వచ్చాక విచిత్రంగా చెప్పారు, 4 ఆడవాళ్ళు కూడా కంప్యూటర్ మొగాడే అన్నారు. 4 మగాళ్ళు కూడా కంప్యూటర్ లేదండి, వాళ్ళు చెప్పే తప్పు, కంప్యూటర్ ఆడదన్నారు. ఎలా చెప్తున్నారు? కంప్యూటర్ ఆడది కాదు, మొగా కాదు, అది కేవలం ఓ యంత్రం. ఎవరి భావాలు వారికి ఉన్నాయి, వారు చెప్పింది ఏది కాదనడానికి వీల్లేదు. ఆడవాళ్ళని అడిగా, లేడీస్ ఫస్ట్ కదా, ఎందుకమ్మా మీరు దీన్ని మగవాడు అనుకుంటున్నారంటే, ఆన్ చేస్తే కానీ పని చేయదండి, మగాడైనా అంతేనండి బాబు. వాడంతటి వాడికి ఏ ప్రేరణ ఉండదండి, సంత అన్ని దెబ్బరొట్టు మొహం వేసి కూర్చుంటాడు, అందుకని మొగాడే. ఇంకో అమ్మాయిని అడిగారు, ఎవరి కారణాలు వరకు ఉంటాయి కదా.
కంప్యూటర్లో చాలా లోతుగా ఉంటుందండి సమాచారం, బాగా తోడుకోవాలండి. మా ఆయనైనా అంతేనండి, ఎక్కడో ప్రేమ ఉందంటాడు, 7 అడుగుల లోతులో మాట చెప్పడండి పైకి. అసలు చెప్పచ్చు కదా, చెప్పాలా అంటాడు, మరి చెప్పద్దండి. చేసిన పనో వండిన పదార్థమో బాగుందంటే చెప్పాలని ఆశిస్తారు వాళ్ళు. నేను ఎందుకు చెప్పాలంటే దానికి సమాధానం లేదు. రోజు చెప్పాలి, రోజు తింటున్నావుగా రోజు చెప్పాలి, అది ఆశిస్తారు. స్త్రీ మనస్తత్వం అది. చెప్పడండి అసలు. ఏదో నేను అడిగితే మాత్రం చాలా లవ్ యూ స్ట్రాంగ్ అంటే చెప్పొచ్చు కదా బాబు అంటే చెప్పడం. ఏదైనా డ్రెస్ బాగుందని మెచ్చుకోవాలి కదా, మెచ్చుకోలేడు ప్రత్యేకం అంటాడు. ఏంటి మెచ్చుకోవాలి? లోతుగా ఉంటుంది సమాచారం కంప్యూటర్లో. మనం ఎంతో దాన్ని బయటికి లాగితే తప్ప 100 నొక్కులు నొక్కితే కానీ ఏది రాదు ఇక్కడికి. సరిగ్గా ఒకటి పొరపాటు నొక్కామంటే ఏదో వస్తుంది. ఈయన అంతే, అందుకని మొగాడే. ఇక 3వ మాట చెప్పారు, ఇది సమస్యలన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తుందని కంప్యూటర్ కొనుక్కుంటామంటే ఒక్కోసారి ఇది పెద్ద ప్రాబ్లం అయిపోతున్నాం. సర్వర్ డౌన్ అయిపోయింది, పని చేయదు. అయితే మొగాడు కూడా అంతే, జీవితంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తాడని మొగాడిని పెళ్లి చేసుకున్నాక వీడి సమస్య అయిపోయాడండి బాబు అంటే. ఇదివరకు పుట్టింట్లో ఉన్నప్పుడే బాగున్నాయి, వీడితో అన్ని సమస్యలను పరిష్కరిస్తాడని చేసుకుంటే వీడి సమస్య అయిపోయాడు. 4వ అమ్మాయి ఇంకా విచిత్రమైన మాట చెప్పింది. ఏమో నాకేం తెలియదు, మీరేం అనకండి మాస్టారు, ఎంత కొత్త కంప్యూటర్ కొన్నా సరే 1 ఏడాది అయిన తర్వాత ఇంకొంచెం మంచి మోడల్ కొనుంటే బాగుండేది అనిపిస్తుందండి. దీనికి ఆయన బుర్ర తిరిగిపోయింది. అయ్యి బాబు ఆలోచనలు ఎలా ఉంటా, ఏడాది అయ్యేసరికి విసుగొచ్చి మంచి మోడల్ ఉంటే బాగుండే. ఇప్పుడు కొత్త యాపిల్ ఫోను, ఐఫోన్ ఏవో వస్తాయి కదా, 150, 250 అంటాం. కొత్త మోడల్ రాగానే మనకి ఇది ఎందుకు అది అనిపిస్తుంది. ఎంత మంచి మోడల్ అయినా సరే, అన్నీ ఉన్నా సరే, ఎవడో కొత్తది రాగానే అనవసరంగా ఇది కొన్నామనిపిస్తుందండి. మొగుడు కూడా అంతే కదా అనిపించింది. ఆయనకి బుర్ర తిరిగిపోయింది. ఇలా నలుగురు ఆడాళ్ళు ఒకటే మాట, నలుగురు మొగాడే అంటారు. పైగా వాళ్ళు చెప్పిన కారణాలు సహేతుకంగా ఉన్నాయి కాదని ఇప్పుడు మొగాడిని అడిగా. వాడు అంతకంటే ఒక మాట చెప్పాడు, కంప్యూటర్ అంటే అసలు దీన్ని సృష్టించిన సృష్టికర్తలు ఉన్నారే, చార్లెస్ బాబేజ్, ఎలన్ ట్యూరింగ్, కొనార్డ్ జూస్, వాళ్ళకు కూడా ఇదేంటో అర్థం అవుతుందండి, మా ఆవిడ కూడా అంతే అన్నాడు. శ్రీతత్వం ఏమిటో బ్రహ్మదేవుడికి అర్థం కాదండి, మనకేం అర్థమవుతుంది, కంప్యూటర్ కూడా అంతేనండి. ఏదో పని చేస్తుంది కానీ ఎలా పుట్టింది ఇది ఎలా చేస్తుందంటే మనకు అర్థమవుతుందండి. సృష్టికర్తకు కూడా అర్థం కాదండి, స్త్రీ కూడా అంతే కదా. నువ్వు బాగానే ఈ కంప్యూటర్ మాస్టర్కి అది బాగా నచ్చింది, ఎందుకంటే వాళ్ళ ఆవిడ విషయంలో ఆయన అభిప్రాయం కూడా అదే. ఇందులో ఎంతమందికి పెళ్ళి ఎంతో తెలియదు కానీ ఆయనకి అయిందిగా. నువ్వు నిజమేనాయా, ఎందుకు ఆయన మొగాడేగా. బాగా చెప్పారా మీరు అని. ఇంకా 2వ చెప్పాడు, ఒక కంప్యూటర్తో ఇంకో కంప్యూటర్ ఇంటరాక్ట్ అవుతుందండి. చిన్న వైర్ ఏదో తొలగిస్తాం, మొత్తం డాటా అంతా అందులోకి 2 నిమిషాలు వెళ్ళిపోతుందండి. 203 అపార్ట్మెంట్ ముందు 204 వాళ్ళు నిలబడతారండి, గుయ్యి 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 అని మాట్లాడతారండి. ఒక్కడికి ఏం వినపడదండి, మొత్తం సమాచారం వెళ్ళిపోయిందండి. ఈ అపార్ట్మెంట్ ఆవిడ ఇక్కడ నిలబడుతుంది, ఎదురావిడ అక్కడ నిలబడుతుంది, మధ్యలో చాలా నడవ ఉంది కారిడార్. ఆ మధ్యలో నుంచి 16 మంది మొగాళ్ళు వెళ్ళండి. వీళ్ళ మాట ఒక్కటి మీకు వినపడదు, వినపడినా అర్థం కాదు. కానీ ఇంట్లో సమాచారం మొత్తం అక్కడికి వెళ్ళిపోయింది, ఆ ఇంట్లో మొత్తం ఇక్కడికి వచ్చింది. ఇంటరాక్టింగ్ 2 కంప్యూటర్లు ఇంటరాక్ట్ అంతేనండి. 2 నిమిషాల్లో ఈ డేటా అంతా ఎలా వెళ్ళిపోయింది. భర్త తిరిగి వచ్చేలోగా ఈ 3 నిమిషాల్లో వెళ్ళిపోయింది అంతే. ఈవిడ పిల్లాడి కోసం ఎదురు చూస్తుంది, ఆవిడ భర్త కోసం ఎదురు చూస్తుంది. ఈలో పిన్నిగారు బాగున్నారా అని మొత్తం పిన్నిగారి సంసారం అమ్మాయి దగ్గరికి వచ్చింది, అమ్మాయి సంసారం పిన్నింట్లోకి వెళ్ళిపోయింది. ఇంత స్పీడ్గా అలా ఆడదే చేయగలదండి, మొగాడు చేయలేడండి. అందుకని ఇది ఆడదే. ఇక 3వ వాడిని అడిగారు, దీంట్లో చిప్ అనేది ఒకటి ఉంటుందండి, మెమరీ చిప్ అని. మాటికి పైకి వచ్చి డూ ఇట్ డూ ఇట్ డూ ఇట్ డూ ఇట్ అని షంటేస్తుందండి. మా ఆవిడ కూడా అంతే అన్నాడు. ఏదన్నా ఒకటి పుట్టినరోజు పెళ్లి రోజు ఏదైనా మర్చిపోతే ఏదైనా కొనకపోతే చెయ్యి చెప్పాను కదా, చేయలేదు చెప్పాను, షంటేస్తారండి. ఈ చిప్ ఈ మెమరీ చిప్ లాగే, అందుకని ఇది ఆడదే అన్నాడు. 4వ వాడు కూడా చెప్పాడు ఇంకో మాట. ఇప్పుడు కంప్యూటర్లు చాలా సూక్ష్మంగా వస్తున్నాయి. ఇదివరకు అలా కాదండి, ల్యాప్టాప్ పెద్దది, దానికి వినాయకుడు చెవుల్లాగా 2 పెద్ద డబ్బాలు, దాని కింద పెద్ద కీబోర్డు, దానికి ఒక పెద్ద వైరు, పెద్ద రూము, దానికి ఏసీ ఎప్పుడు వేసి ఉండం. దీనికి ఈ కంప్యూటర్కి అసలు తక్కువనండి, సరంజామా ఎక్కువ అండి. పెళ్లి కాకముందు మేము 4 కలిసి ఉండేవాళ్ళం అండి. ఎవడు చెప్పులు ఎవడు తొడిగేవాడో, ఎవడు లుంగి ఎవడు కట్టేవాడో అలా గడిపేసామండి. మొత్తం 2 లుంగీలు 2 రాయలు 2 చెప్పులతో అయిపోయినాయి. ఇప్పుడు పెళ్ళి మొత్తం సరంజామా మామూలు కాదండి బాబు. మిక్సీ అంటారు, గ్రైండర్ అంటారు, ఫ్రిడ్జ్ అంటారు, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి దానికి పరిష్కారంగా మైక్రోవేవ్ అని అంటారు. ఇది అది మొత్తం ఇల్లంతా నిండిపోయిందండి బాబు. అసలు తక్కువ, సంసారం తక్కువ, సరంజామా ఎక్కువ. ఇప్పుడు మీరు గమనించండి, మగాళ్ళందరూ ఆడదని ఎందుకన్నారండి? వాళ్ళు జీవితాన్ని మొత్తం తమ భార్య దృష్టితో చూశారు. వాళ్ళు
ఆడవాళ్ళందరూ మగది అని ఎందుకరా, జీవితం మొత్తం వాళ్ళు సమస్యాత్మకమైన మగాడి దృష్టితో చూశారు. అందుకే ఆ కంప్యూటర్ వాళ్ళకి అలా కనపడింది. అంటే శంకరాచార్య చెప్పింది పరమ సత్యం. సృష్టిలో భేదం లేదు మిత్రమా, నీ దృష్టిలో ఉంది భేదం అంతా. ఇప్పుడు ఉద్యోగంలో సమస్యలు కానీ, సంసారంలో సమస్యలు కానీ ఎప్పుడు పరిష్కారం అవుతాయి? నీ దృష్టి మార్చుకుంటే పరిష్కారం అవుతాయి. నువ్వు భర్త గురించి లేదా భార్య గురించి, నీ యజమాని గురించి, నీ ఉద్యోగి గురించి ఏ దృష్టి ఏర్పరచుకున్నావో జీవితాంతం శ్మశానానికి వెళ్ళే వరకు అదే దృష్టితో నువ్వు ఉండి వాళ్ళు మారాలంటే అలాగా? వాళ్ళు మారారు, నువ్వు గ్రహించట్లేదు అసలు. ఎందుకంటే వాళ్ళు మారడం కూడా నీకు ఇష్టం లేదు, శత్రుత్వం కావాలి నీకు. పౌరుషం మనిషికి అహం అండి. అందుకని మారడం కూడా ఇష్టం. కొంతమంది చూడండి మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఈ మధ్య వాళ్ళు అప్పటికే మారారు, వాళ్ళు అంతే పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో. అది ఎప్పుడమ్మా క్రీస్తు పూర్వం అన్నాడు సామెత, ఇప్పుడు ఎందుకు వాడుతున్నావు దాన్ని? ఇప్పుడు పుట్టిన పిల్లాడు ఏడాది అయ్యేసరికి విచిత్రంగా మారుతున్నాడు, 4 ఏళ్ళు అయ్యేసరికి అంచనాకు అందడం లేదు. అంత మార్పు వస్తున్న టెక్నాలజీ యుగం ఇది, సాంకేతిక యుగం. ఇప్పుడు పాతకాలపు సామెతలు పడతారు ఏంటండి, పుట్టుకతో వచ్చింది పుడకలతో పోదు, ఈ కులం వాళ్ళింతే, ఈ మతం వాళ్ళింతే. దరిద్రపు మాటలమ్మా, రాకూడదవి. ఏ కులం వాళ్ళు మంచివాళ్ళు అంటారు, ఏ కులం వాళ్ళు చెడ్డవాళ్ళు అంటారు, ఎలా అంటారు? ఇప్పటికీ మనకు అదే నడుస్తుందండి. ఏమైనా మనవాళ్ళు ఎవడా మనవాడు నాకు అర్థం కాదు, మానవులంతా మనవాళ్ళే. ఇందువల్ల విభేదాలండి. 260 మంది మీరు ఇక్కడ ఉండొచ్చు. నేను ఎక్కడో మాట్లాడాను, నేను అది నిజాంపేట, మన మియాపూర్ ఎక్కడో 950 అపార్ట్మెంట్. చాలా చోట్ల పక్కింటి వాళ్ళు ఎవరికి తెలియదు, ఎవరో వస్తున్నారని పెడుతుంది. ఎందుకంటే పల్లెటూరు నయం, మొత్తం అందరి పేర్లు మున్సబ్ గారు చెప్పేస్తాడు. అందరూ ఇళ్ళవన్నీ, ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ స్వభావాలు కూడా చెప్పేస్తాడు. అసలు కొంతమంది పూర్వం మున్సబులు ఉండేవారు, వాళ్ళు ఎంత చక్కగా మున్సబ్ పని చేసేవారంటే ఊళ్ళోకి పోలీసులు రానిచ్చేవారు, తగాదాలని వాళ్ళు తెచ్చేవారు. ఎందుకంటే త్యాగం. వాడేమన్నా తగాదా వచ్చేవాడే, ఏంట్రా ఏదో సెంటు పొలం గురించి గొడవ పెడుతున్నాడు, నా నీ పక్కన ఉంది కదా నా పొలం, నేను సెంటు ఇస్తాను తీసుకో, అన్నగారితో తగాదా పెట్టుకుంటే సిగ్గులేదు అనేవాడు. దెబ్బకి ఆయన మాట అందరూ వినేవారు. ఏమి సంబంధం లేని మనిషి సెంటు పొలం త్యాగం చేస్తాట మన కోసం, నేను మా అన్నగారి కోసం నేను చేయలేను అని వాడే చేసేవాడు. అటువంటి త్యాగమూర్తులు ఇప్పుడు ఏరి. అంటే జీవితం సుఖంగా ఉండడంలో ప్రధానంగా మనం నేర్చుకోవాలి. ఉద్యోగమైనా, జీవితమైనా, సంసారమైనా, ఉద్యోగం లేని జీవితమైనా, సంసారం లేని జీవితమైనా సుఖంగా ఉండాలంటే త్యాగం. వేదం చెప్పిన మాట, త్యాగేనైకే అమృతత్వమానసు న కర్మణ న ప్రజయా ధనేన. నువ్వు ఎన్ని కర్మకాండాలు చేసినా, యజ్ఞయాగాలు చేసినా, కార్యక్రమాలు చేసినా, సంస్థలు పెట్టినా, నీకు ఎంత ధనం సంపాదించినా, ఎంత సంతానాన్ని కన్నా నీకు మనశ్శాంతి కలుగుతుంది, అమృతానందం కలుగుతుందని మేము చెప్పలేమని వేదం చెప్పింది. ఎప్పుడు కలుగుతుంది అంటే ఇవన్నీ వదిలేస్తే కలుగుతుంది. త్యాగేనైకే. ఈ సంస్థల్ని, ఈ సంతానాన్ని, ఈ సంపదల్ని వదిలేసి నువ్వు ఉండగలవా? ఒక్కడివే. భార్య కూడా ఉండద్దు, భర్త కూడా ఉండద్దు, పిల్లలు కూడా ఉండదు. ఏమిటో ఇవాళ పిల్లాడు ఫోన్ చేయలేదు, అమెరికా నుంచి తోచట్లేదు, అదో వ్యాధి. ఎవరికైనా చూపించుకోవాలి. ఎందుకు ఫోన్ చేయలేదని అంత బెంగ? వాడిని అమెరికా పంపింది మనమే కదా. వాడు అంబాజీపేటలో చదువుకుంటానంటే మనకు నచ్చలేదు కదా. ఎందుకంటే మన తోడేళ్ళు కొడుకు అమెరికా వెళ్ళాడు, వాడు వెళ్ళిపోవాలి. మనకు ప్రెస్టీజ్. పంపుతున్నారండి వేళ 8 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటారు. ఏడవాలా నవ్వాలా? ఇక్కడ చదువు లేదా? మన దేశం మీద మనకు నమ్మకం లేదు, మన స్వార్థం. మనవాడు బాగుంటే చాలు. నిజంగా నీకు దేశం మీద ప్రేమ ఉంటే చేర్పించవలసిన బళ్ళోనే చేర్పిస్తే ఆ బళ్ళో సరిగ్గా చెప్పాలో నువ్వు చర్య తీసుకోవాలి. 10 మంది పేరెంట్స్ కమిటీగా ఏర్పడి పెడితే వాడు చెప్పరండి. ఎవరికి ఆ ధైర్యం లేదు, ఆ అవకాశం లేదు. మనకెందుకు? ఎస్కేపిజం. ప్రతి సమస్య నుంచి ఎస్కేప్ అవుతున్నాం మిత్రమా, అందుకే సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. డోంట్ ఎస్కేప్, ఫేస్ ఇట్. లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్, ఫేస్ ఇట్. దాన్ని ఎదుర్కోవాలి. ఎస్కేప్ అవుతాయేంటి? మన పూజల మంత్రాలు కూడా ఎస్కేప్ అవడమేనమ్మా ఒక్కో రకంగా. కాసేపు మనశ్శాంతికి పూజ. కాసేపు మనశ్శాంతి ఏంటండి? శాశ్వతంగా మనస్సు అనేది లేకుండా పోవడానికి పూజ. కాసేపు మనశ్శాంతికి కాదు ఎక్కడ. ఇట్స్ నాట్ ఏ టెంపరీ ప్రోగ్రామ్. మనం ఇలాగే చూస్తాం ఆధ్యాత్మికత. ఏదో పారాయణ చేసుకుంటూ ఉంటే నాకు కొంచెం మనశ్శాంతిగా, అంటే పారాయణ ఆపే ఏమవుతుందో చూద్దాం, మళ్ళీ వదిలి వచ్చింది. అంటే దానికి మూల కారణం ఏమిటో కనిపెట్టుకుని హోమియో మంది వేయాలి. కానీ ఇంగ్లీషు వైద్యంలాగా మోకాలకి నొప్పికి మంది చేస్తే మోకాలు నొప్పి తగ్గి కడుపు నొప్పి వస్తే అలాగా సైడ్ ఎఫెక్ట్. మనం సైడ్ ఎఫెక్ట్ మందులు వేస్తున్నాం. మనం ఇది చేస్తే అది అవుతుంది, ఏం చేసినా అవ్వదు. నీ మనసులో మార్చుకోవాలి. ఎందుకు? మూల కారణానికి వెళ్ళి ఎందుకు జరుగుతుంది. ఆ మూల కారణంతో సమస్త సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగమే కాదండి, ఆధునిక యుగంలో అనేక సమస్యలకు కారణం ఏమిటో తెలుసా? వేగం. ఇవాళ 20 నుంచి 30 ఏళ్లలోగా యువకుల ప్రాణాలు హరిస్తున్నది వేగం అండి. ఒక్క హైదరాబాదు నగరంలోనే సికింద్రాబాద్ జంట నగరాల్లో రోజుకి ఎంతమంది చనిపోతున్నారండి? అందరూ యువకులే. దేశానికి ఎంత నష్టం.
వందలు వందలు, పైగా ఏటేటా పెరుగుతోంది ఆ సంఖ్య. ఏమైపోతుంది చెబుతున్నవన్నీ? తల్లిదండ్రులు చెప్పట్లేదా? మా బోటుగాళ్ళం కూడా చెబుతున్నామే. లేదండి, వినేది వింటాడు, ముగ్గురు ఎక్కేది ఎక్కుతాడు. నేను హైదరాబాద్లో వస్తూ చూస్తున్నాను, నేను ముగ్గురు ఎక్కుతారు, ముగ్గురు నాకు ఇలా దండం పెడతారు. ముందు ముగ్గురు ఎక్కడం తప్పు కదా, అది మాండం, నాకు దండం పెడతాడు. నేనంటే గౌరవం. నేను చెప్పేవి వింటున్నాడు. ఏం వింటున్నాడు అంతే. నేను రోజు ఫోన్లో కనపడతాను కాబట్టి ఓ దండం పారేస్తాడు. చెప్పింది చేయడు. యావత్తు ప్రపంచంలో ఉండే సమస్త సిద్ధాంతాలు ఆచరణ వైఫల్యం వల్ల దెబ్బతున్నాయి. సిద్ధాంత వైఫల్యం కాదండి, అన్ని సిద్ధాంతాలు గొప్పవే. ప్రతి సిద్ధాంతం కనిపెట్టిన వాళ్ళు త్యాగమూర్తులే. ప్రపంచం బాగుపడాలని సిద్ధాంతం కనిపెట్టిన వాడు స్వార్థపరుడు ఎలా అవుతాడండి? వాడు సొంతం కోసం చెప్పలేదు దాన్ని. మనకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. సిద్ధాంతాలు ఎందుకు విఫలం అవుతున్నాడు? ప్రతి సిద్ధాంతాన్ని మనం మడ్డి చేసేసాం, మతం చేసేసాం. ఆచారానికి మూలం ఏమిటి అని కనిపెట్టడం మానేసాం. ముగ్గేయడానికి మూలం ఏమిటి? సూక్ష్మజీవులకు ఆహారం. అది మానేసాం మనం. సూక్ష్మజీవులకు ఆహారం అని ఎందుకన్నారు? ముగ్గు కర్ర అని ఉండేది పూర్వం. దానికి ఒక చిల్లుతో ఒక డిజైన్ ఉండేది. దాంట్లో బియ్యపు పిండి 3 పాళ్ళు ఉంటుంది. ముగ్గు గొల్ల 1 పాలే ఉంటుంది. 75% అది, 25% ఇది. పైగా ఈ ముగ్గు కర్ర ఎంత, దానికి కనిపెట్టేవాడు ఎంత సైంటిస్టో కానీ, అది ఇలా లాగుతూ ఉంటే బియ్యపు పిండి ముందు పడుతుంది, ఈ ముగ్గు గొల్ల వెనకాల పడుతుంది. ఏమి ఆలోచన, ఏమి భూతదయ, ఏమి భారత జాతి. ఆడవాళ్ళు చేసుంటారు ఈ పని. ఆ మహిళామణికి నమస్కారం ఆవిడెవరైనా. ముగ్గు కర్ర అంచేది మనం ముగ్గు ప్రయోజనం నిజంగా నెరవేరాలంటే ముగ్గు కర్రతోనే ముగ్గు వేయాలి, లేకపోతే మీ చేత్తోనైనా వెయ్యాలి. లేదే ఎవరికీ నడువు వంగదో. దానికి డిజైన్లు కనిపెట్టాం. శుభ్రంగా షీట్, ప్లాస్టిక్ షీట్ ఇంటి ముందు పెట్టే గొడవలేదు, ఇంక శాశ్వతంగా ఉంటుంది. అయిపోయింది. ప్లాస్టిక్ కొన్న చోటకు లక్ష్మీదేవి ఎందుకు వస్తుంటే? దరిద్ర దేవత వస్తుంది. నువ్వు ఎంత డిజైన్ వేసినావు అంటే ఏం చేసావు? ముగ్గు అనే ఆచారం యొక్క మూలతత్వాన్ని గమనించడం మానేసి ముగ్గేస్తే దేవతలకు ఏం పని లేదమ్మా, నీ ముగ్గు చూడడానికి వస్తారు ఇక్కడికి. వాళ్ళకి రంభ ఓరసి చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు అక్కడ. నీ ముగ్గు ఎవడికి కావాలి? బొడు ముగ్గు. దేవతలను మనం లోకు కట్టాం. మనం ఏదో అట్టిపండు ఎడితే వచ్చేస్తాడు, ముగ్గేస్తే వచ్చేస్తాడు, దీపం పెడితే వచ్చేస్తాడు. పనేం లేదు అక్కడ. ఆ దీపం ఎందుకు, ఒత్తులు ఎందుకు, తిప్పడం ఎందుకు, మెలిపెట్టడం ఎందుకు, నూనె ఎందుకు, ఇవేం అక్కర్లేదండి. ఎన్ని దీపాలు పెట్టాం అంతే. సంఖ్య. ఈ జబ్బు నుంచి బయటపడాలి. అందుకని ఆ వేగం తగ్గించుకుంటే సాఫ్ట్వేర్ కాదండి, ఏ రంగంలో సమస్యలు ఉండవు. ఎందుకు అంత వేగం మిత్రమా? వేగమందురు అభివృద్ధికి వేగము కండు చాలునా. సాగరఘోష కావ్యంలో 9వ అధ్యాయంలో ఈ వేగం గురించే రాశారు. వేగం అని చచ్చిపోతున్నారు, వేగంతో ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఎందుకంత వేగంగా వెళ్ళి ఏం చేస్తారు? ఇంకో అరగంట ముందు బయలుదేరచ్చు కదా. ఇక్కడికి ఎంత సమయం పడుతుందని అడిగాను. గంట పడుతుంది, గంటన్నర వేసుకోండి అనుకుందాం. 6ంటికి అనుకున్నాం, 5:30కి నేను ఇక్కడ ఉండాలి, నా బాధ్యత. అందుకని వారికి చెప్పి మీరు 4ంటికి వచ్చి తీరాల్సిందే అని చెప్పాను. వారు అలాగే వచ్చారు. మీరు 4ంటికి రమ్మని చెప్పి నేను ఏంటో మాట్లాడుతూ కూర్చొని ఫోన్లో మాట్లాడి వాళ్ళు వచ్చిన తర్వాత లుంగీను చార్ల బనీని వేసుకుని కూర్చొని ఇక్కడ కూర్చోండి వస్తాను. గంటకు వస్తే బాత్రూంలోంచి నేను ఎందుకు పనికొస్తాను? ఇంకా నేను ప్రవచనం చెప్పడానికి పనికొస్తాను. నేను అన్ఫిట్. ఎందుకు మాట ఇచ్చావు? నువ్వు 4 ఉండాల్సిందే. 5 నిమిషాలు తేడా వస్తే పర్వాలేదు, కానీ అరగంట తేడా రాకూడదు. టైం నువ్వు పని చెయ్యాలి. దానికి ఇంత సమయం పడుతుంది. సమయం నిర్ణయించుకోవయ్యా, ముందే మొదలుపెట్టు. గంట పట్టే పనికి అరగంట ముందు మొదలుపెట్టి తొందరగా చేద్దామంటే ప్రమాదాలు జరుగుతాయి. వేగమందురు అభివృద్ధికి వేగము కండు చాలున. వేగమ జీవితాన సుమవీక్షణముల్ హరించి. నిత్యముద్వేగము తప్ప వేగము దివిన్ భువిదించినదేమి. నిత్యముద్వేగము తప్ప వేగము దివిన్ భువిదించినదేమి. ముందుకున్ సాగుచునుండే చూడుము అగచాట్లు అభివృద్ధియు తోడు నీడగా. దేశం ముందుకు సాగింది, బోల్డ్ టెక్నాలజీ. ఏం ముందుకు సాగిందండి? ఎంతమంది ప్రమాదాల్లో పిల్లలు చచ్చిపోయే తల్లిదండ్రులు గర్భశోకంతో ఏడుస్తున్నారండి. ఎందుకు బతుకున్నావా అని. 25 ఏళ్ళు పెంచిన కొడుకు చచ్చిపోతే తల్లికి తండ్రికి ఎలా ఉంటుంది? ఓన్లీ ఒక్క పాయింట్, వేగం. వద్దంటే వినరు. మైనరే కారు తీసుకుంటాడు, మేజర్ అయినా మాట వినడు, వెళ్ళిపోతాడు, ఫ్రెండ్ వేసుకుంటాడు, రాత్రి ఎక్కడికో పోతాడు, తెల్లారి కనపడ్డు. ఏం చెయ్యాలి? ఏడుస్తూ కూర్చోడానిక మనం ఇక్కడ? వాడి కర్మ వాడిదిన సరిపెట్టుకోమని చెప్పింది. మనకు అంతే ప్రాప్తం ఉంది, వెళ్ళిపోయాడు. అది ఒక్కటే మార్గం దానికి. కానీ అంతవరకు ఆ మాట మాట్లాడకూడదు. అది జరిగాకే ఇంక తప్పదు కాబట్టి. అంతవరకు తల్లిగా తండ్రిగా మనం హెచ్చరించేదంతా హెచ్చరించాలి, చేయవలసిందంతా చెయ్యాలి. అప్పటికి జరిగితే దాన్నే కర్మ అంటారు. ప్రతిదానికి కర్మ అనద్దండి. వేగమందురు అభివృద్ధికి వేగము కండు చాలున. వేగం సరిపోతుందండి?
అభివృద్ధి అంటే వేగమా? ఈ ప్రవచనాన్ని వేగంగా చెప్పండి. వేగంగా చెప్పడం ఏంటంటే దానికి పట్టే సమయం దానికి పడుతుంది. 2 గంటలు కేటాయించుకున్నాం మనం. నాకైతే ఇంకో 10 నిమిషాలు ఎక్కువ చెబుతాను కానీ ఎప్పుడు తక్కువ చెప్పండి. దానికి న్యాయం జరగాలి. ఇంతమంది ఇక్కడ నా కోసం వచ్చి కూర్చున్నారు, ఆ వెనకాల అక్కడ వరకు కూర్చున్నారు, పక్కన కూర్చున్నారు, వాళ్ళందరూ మనకి మంచి మార్గం చెప్పారు గురువు గారు అని అనుకోవాలి. అప్పుడు కదా జన్మ సార్థకత. అందుకని ఏదో చెప్పేసి 4 పద్యాలు పాడేసి వెళ్ళిపోతాయి, అక్కడ సెంటిమెంట్లు పెంచేసి. అది కుదరదు. జీవితం చైతన్యవంతం కావాలి. నేను మీకు డబ్బు ఇవ్వలేకపోవచ్చు, ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు ఈ ప్రవచనం వల్ల, అసలే చెప్పను, ఏమీ చెప్పను. కానీ పిల్లలు ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, గృహస్థాశ్రమంలో ఉన్నా, విడిపోయినా, అనారోగ్యంతో ఉన్నా, ఆరోగ్యంతో ఉన్నా ఖచ్చితంగా ధైర్యంతో ఉంటారు అందరూ. నేను మాత్రం చెప్పగలను ఖచ్చితంగా. నేను మీకు ఇవ్వగలిగింది అది, ఆ ధైర్యాన్ని ఇస్తాను. దానికి తగిన సమయం నేను చెప్పాలి, తయారవ్వాలి కూడా. ఆశ్చర్యంగా ఉండదు. సాఫ్ట్వేర్ వాళ్ళు నా పిల్లలు కాబట్టి చెబుతున్నా, ఈరోజు 2 గంటల ప్రసంగానికి నేను ఇంటి దగ్గర 4 గంటలు తయారై వచ్చాను. 4 hours ప్రిపరేషన్. ఇంట్లో ఎవరితో ఇవాళ మాట్లాడాల. నాకు ఇది ధ్యానం, ఇదే మౌనం, ఇదే పూజ. 10ంటికి కూర్చొని 12:30కి నేను భోజనం చేస్తాను. సరిగ్గా 12:30కి అలారం పెట్టుకుని అంతవరకు తయారై 1:30కి పడుకొని 2:30కి లేచాను. మళ్ళీ 3:30 సరిగ్గా వారికి సమయం ఇచ్చాను. అంటే అరగంట ముందు నేను తయారవ్వాలి. 4ంటికి తయారవ్వడం కదా, 4ంటికి సిద్ధంగా ఉండాలి. మళ్ళీ 3:30 అంటే గంట, 3.5 hours ఇదే పని చేశాను, ఇంకో పని చేయాలి. ఎందుకంటే నా బాధ్యత ఒకటి. ఐఎమ్ పెయిడ్ ఫర్ ఇట్. నేను ఊరికే చెప్పట్లా, నాకు అలా చెప్పుకోవాల్సిన అవసరమే. నాకు ఇదే ఉద్యోగం, నా వృత్తి ప్రవృత్తి అన్నీ ఇవే. నేను బాధ్యత చేయలేదు, నాకు ఉద్యోగం ఇది. ఎంతో గౌరవంతో అయినా నేను అలా నాకు నా బాధ్యత. ఈ రోజంతా దాన్ని కేటాయిస్తాను, ఈ 2 గంటలు కాదు. ఎందుకని? సాహిత్యం వెతకాలి. తెలుగు సాహిత్యం, సంస్కృత సాహిత్యం, ఆధ్యాత్మికత, రామాయణం, భారతం, పైగా ఇందులో కొత్త విషయాలు చెప్పాలి. ఇవాళ నేను ఇక్కడ చెబుతున్న విషయాలు దాదాపు ఏదో 1-2 తప్పితే ఏవి ఇదివరకు ప్రవచనాల్లో ఉండవు. నేను గ్యారంటీ ఇవ్వగలను విషయం. ఇది కొత్త ప్రవచనం. అందుకే దీని పేరే సాఫ్ట్వేర్ సమస్యలకి సాహిత్య పరిష్కారం. ఇది ప్రపంచం అంతా పెడుతుంది 4-5 రోజులు. అందరూ బాగుపడతారు. దానికి కారణం మీరే. మీ ఔదార్యానికి నమస్కారం. కారణం మీరు ప్రారంభం మీద రక్కపోతే నేను దాని వినాయకుడు మహిమాని పెట్టేసి ఇష్టమండి. ఏదో 10 శ్లోకాలు చదివితే అయిపోయి. ఒకవేళ ఆ మహిమే చెప్పవలసి వచ్చినా ఆ భుజంగ స్తోత్రమే నేను చెప్పిన అందులోనే ఇవే ఉంటాయి. నాకు జీవితం కావాలి. దేవుడి కంటే ఎక్కువ జీవితం ముఖ్యం నాకు. జీవితం బాగుపడినప్పుడు దేవుడు ఎందుకండి? జీవితం దెయ్యంలా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మన జీవితమే మనకి దేవుణ్ణి సాక్షాత్కరింపచేయాలి. నువ్వే దేవుడు అన్న విషయాన్ని తెలియజేయడమే జీవితం. అంతకంటే వెళ్ళా. తత్వమసి అహం బ్రహ్మాస్మి. మనం దేన్ని నేను 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 అని అనుకుంటున్నావు, ఆ నేను ఈ పురుషుడు కాదు, స్త్రీ కాదు, దానికి కులం లేదు, మతం, అసలు దేహమే లేదు మిత్రమా. దేహమే నువ్వు కాదు. దేహం నువ్వు అనుకోబట్టి ఇవన్నీ వస్తున్నాయి. ఇంకా దేహ పోషణకే సరిపోయింది మనకి జీవితం అంతా. ఇక్కడ అస్తమానం పైగా ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చాక ఏమిటంటే ప్రతివాడు ఇలా చూసి ఏడు ఎన్నిసార్లు చూస్తావు అధోమోహం. బండి మీద తిరుగుతున్నా సరే ఫోన్ తీసుకుని ఇలా 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 ఏం చూస్తావు? సెల్ఫీ వచ్చిన తర్వాత పెరిగిన జబ్బు ఏమిటంటే సెల్ఫిష్నెస్ పెరిగిపోయింది. ప్రతిదీ సెల్ఫీ. అంత అవసరమా? నువ్వు ఒక అందమైన దృశ్యం చూసావు మిత్రమా, నువ్వు ఫోటో తీసుకో. నువ్వెందుకు పక్కన నుంచి ఉంటావు? అంటే నీకు వినాయకుడు ముఖ్యం కాదు, నువ్వు ముఖ్యం. మనం ఏ చీర కట్టుకున్నా, మనం ఏ డ్రెస్ చేసుకున్నా, మన మేసం ఎలా ఉంది, వినాయకుడు పోయాడు. నీకు వినాయకుడే కావాలి అంటే వినాయకుడిని ఫోటో ది, నువ్వెందుకు నుంచి ఉంటున్నావు? దిస్ ఈజ్ సెల్ఫిష్నెస్. సెల్ఫీ తీస్తున్నామంటే సెల్ఫిష్. నీకు తాజ్మహల్ దృశ్యం కావాలి, తాజ్మహల్ తీసుకో. తాజ్మహల్ నువ్వు గాజ్మహల్లో నువ్వు నుంచుంటే ఇప్పుడు పక్కనే. ఎప్పుడు చూసినా మనకు ఆ ఫోటో చూడగానే ఏమిటో నేను వాళ్ళు ఇంకొంచెం మంచి ప్యాంట్ వేసుకోవాలి. తాజ్మహల్ పోయింది. వాడు కోట్లు ఖర్చుపెట్టి కట్టాడు, అది పోయింది. అక్కడికి ఎందుకు వెళ్ళావు? నీ ప్యాంట్ గురించి ఆలోచించడానిక. ఇది మనిషిని మాయలో పడేయడం అంటే ఇదే. మా అమ్మవారు చేసే పని ఇది. మహామాయ మహాసత్ పడ్డాడో మాయలో. ఎంతసేపు ప్రతి చోట కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వాడినే చూసుకుంటున్నాడు. కాశ్మీర్ను చూడడం లేదు, కన్యాకుమారిని చూడడంలా. ఈ నేను నాది పోయే వరకు మనశ్శాంతి ఉండదు. అయితే నిజంగా ఫోటో చూడాలి అంటే ఫోటోలో మనం ఉండకూడదు. వేరే వాళ్ళు ఉన్నా పర్వాలేదు, మనం ఉండకూడదు. అసలు మనుషులే లేకుండా సముద్ర తీరాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని, ఓ చెట్టుని పుట్టని ఫోటో దిగలిగితే గొప్ప తాత్విక సందేశాన్ని ఇస్తాయి. అటువంటి ఫోటోలు నేను చేస్తున్న అభ్యాసం మీకు చెబుతా. ఎక్కువ మంది యువతులు ఉన్నారు కాబట్టి అలా ఫోటోలు అప్పుడప్పుడు మా చిన్నతనం నుంచి మా అబ్బాయిలు తీసినవి, నేను తీసినవి ఏవో కొన్ని ఉంటాయి కదా, అవి నేను చదివే పుస్తకాల్లో మధ్యలో అట్టముక్కల కింద పెట్టుకుంటా. బుక్ కీపర్. ఆ ఫోటో ప్రకృతి సౌందర్యం.
మనుషులు ఎవరో ఉండరు, దేవుడు కూడా ఉండరు. ప్రకృతి, ఓ నది, ఓ చెట్టు, ఓ సముద్రం, అలాగే అది వేదాంత గ్రంథమో ఏదో నాకు ఇష్టమైన సాహిత్యం వేదాంతం, అంతకంటే ఏమిటి. ఏం చదివినా ఒకసారి మధ్యలో నేను ఎంతవరకు చదివాం అది ఉంది. ఆ ఫోటో ఓసారి చూసి ఒక 2 నిమిషాలు ఏమీ ఆలోచించకుండా దాని కేసు చూసి ఇది కదా అందం అంటే పెట్టే పుస్తకం చదువు. అలా ప్రతి ఒక్క ఫోటోని నేను ఆస్వాదించాను. నా దగ్గర ఉన్నవన్నీ, మీ దగ్గర ఉన్న ఫోటోలన్నీ మీరు ఆస్వాదించారా? మీ ఫోన్లో ఉన్నవన్నీ ఎప్పుడైనా చూశారు? ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు తీసుకోవడమే సరిపోయాయి, ఉన్నవి ఎప్పుడు చూసాం మనం. ఇవాళ ఫోటోలు దిగానే నిన్నటివి చూడాలి. మరి నేను ఎందుకు తీసావమ్మ? మతి లేక, సమయం వృధా. నువ్వు అట్టు పెట్టుకున్న ఫోటో నీకు దేనికి? నువ్వు చూడని ఫోటో నీకు దేనికి? నువ్వు వాడని వస్తువు నీకు దేనికి? నువ్వు చదవని పుస్తకం నీకు దేనికి మిత్రమా? ఐ హ్యావ్ ఏ గుడ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్. బుక్స్ ఆర్ నాట్ ఫర్ కలెక్షన్ మై ఫ్రెండ్స్, బుక్స్ ఆర్ ఫర్ కరెక్షన్ యువర్ సెల్ఫ్. బుక్స్ కలెక్షన్ ఏమిటండి అంటే కిరాణం కొట్లో సరుకులకి పుస్తకాలకి, కిరాణం కొట్లో సరుకులు ఇంకా నయ్యి, వాడు అమ్ముకుంటాడు, ప్రయోజనం పొందుతాడు. బుక్స్ ఎందుకు? కలెక్షనా? ఐ హ్యావ్ ఎ గుడ్ కలెక్షన్. వాట్ ఈస్ దట్? అసహ్యపు మాట. గుడ్ కలెక్షన్ ఏమిటండి? గుడ్ కరెక్షన్. పుస్తకం చదవాలి, నువ్వు సరి చేసుకోవాలి. ఏం దానికి పుస్తకం ఎందుకు? అవతల వారే ఇంకోడైనా బాగుపడతాడు. మనం కలెక్షన్ చేసి పెట్టుకుని పైగా ఏం చేస్తాం విచిత్రంగా, అందనంత ఎత్తులో పెడతామండి చాలా మేధావులు. మనం దానికి అద్దాలు పెడతాం. అవన్నీ వేదాలండి. ఎందుకు వేదాల పన్నాకి? వేదాలు ఒకటే, ఎక్కాలు ఒకటే. నువ్వు చూడలేదు, ఎందుకు కొన్నావు? బాగుంటుంది కదా, వేదాలు ఉంటే పుణ్యం. వేదాలు ఉంటే పుణ్యం ఏంటండి నీకు అర్థం కానప్పుడు? వేదమే ఏం చెబుతుందంటే వేదం గురించి, నన్ను చదివిన వాళ్ళు నాతో ఆగిపోకండి, నన్ను మించి ఆలోచించండి ఏంది, అది వేదం గొప్పతనం, అది వేదం గొప్పతనం. క్రాస్మీ అని చెప్పింది వేదం ఒకటే. యావత్ ప్రపంచంలో ఉండే మత గ్రంథాల్లో వేదం ఒక్కటే. నేను చెప్పిందే నమ్మకండి, మీరు ఆలోచించండి, నన్ను దాటి ఆలోచించమని చెప్పిన హిందూ మతం ప్రజాస్వామిక మతం. వేదం ప్రజాస్వామ్యం. నువ్వు ఆలోచించు. అంతేగాని ఈ పుస్తకంలో చెప్పిన ప్రకారం చేయకపోతే దేవుడు చంపేస్తాడు, ఈ దరిద్రపు మాటలు వేదాల్లో ఉండవు, శాస్త్రాల్లో ఉండవు. దట్ ఈజ్ హిందూయిజం. నువ్వు ఆలోచించు. నేను చెప్తున్నాను, నువ్వు ఆలోచించు. నీకు ఇష్టమైతే చేయలేత మారాయి. ఇంత భగవద్గీత నిలబడి చెప్పిన పరమాత్మ చివరిలో అన్న మాట ఏమంటే, యథేచ్ఛసి తథా కురు అర్జున. చెప్పమన్నావు, చెప్పాను, నీకు ఏది ఇష్టమైతే ఇచ్చి. అంతేగాని ఇలా చెయ్యని అనలేదు ఆయన. పైగా అలా ఎన్నోసార్లు చేయలేదు ఆయన. భగవద్గీతలో చెప్పినట్టు అర్జునుడు ఏం చేయలేదండి. అందుకు విరుద్ధంగా చాలా రకాలుగా ప్రవర్తించాడు. ఏమీ అనలేదు. కృష్ణ పరమాత్మ తన పని తను చేశాడు. ఇలాగే ఉంటారు మనుషులు. వీడికి ఇంకో జన్మెత్త యోగం ఉంది, నేనేం చేస్తాను? భగవద్గీత వీడికే అర్థం కాలేదు, పైవాడికి ఏమర్థం? పోని నా పని నేను చేశా అని వేళ అర్జునుడికి అర్థమైందో లేదో అనవసరమ్మా. ప్రపంచం అంతా గౌరవించే భగవద్గీత మనకి దక్కింది కదా. మన కృష్ణ పరమాత్మ నువ్వెందుకు ఆచరించాలని అర్జునుడిని షంటేసి ఉంటే చెప్పేవాడే కాదు అసలు. మన కర్తవ్యాలు కూడా మనం అందుకే చెయ్యాలి. పిల్లలు ఆచరించారా లేదు, ఆచరించేలా చెప్పు, మళ్ళీ చెప్పు. విసుగొస్తే వదిలేయి, ఇక వెంట పడకు. 20 ఏళ్ల వరకు చెప్పాలి, చెబుతూనే ఉండాలి. 20 ఏళ్ళు దాటాక వదిలేయాలి. మనం 20 ఏళ్ల వరకు హాస్టల్లోనే, ఇంజనీరింగ్ కాలేజీలోనే వదిలేస్తాం. తర్వాత వాడికి పెళ్ళయ్యాక రోజు ఫోన్ చేసి మాట్లాడతాం. ఈ 2 దరిద్రాలు. వాడికి పెళ్ళయ్యాక వాడిని వదిలేయాలి. వాడి పెళ్ళాన్ని ఏడవనవ్వాలి, ఏడుపులు. మనం రోజు ఫోన్, లేకపోతే వాడు చేయలేదు ఏమిటో, మర్చిపోయాడు, మా అబ్బాయి మంచివాడే అంటే అయిపోయింది. అప్పుడే కోళ్ళ మీద నేరారోపణ. కోడల కంటే దోషి అత్తగారికి ఎవరూ ఉండరు. ఇక ప్రపంచంలో ప్రథమ శత్రువు కోడలు. కోడలకి ప్రథమ శత్రువు అత్తగారు. ఇది ఎవరి సొమ్మో ఎవరో పట్టుకుపోయినట్టే ఇందులో. ఈవిడ కంది, ఆవిడ చేసుకుంది. ఏమైందండి? ఏ బంధం ఎందుకు తెగిపోవాలి? భార్యను ప్రేమించాలంటే తల్లిని ద్వేషించాలా? తల్లిని ప్రేమించాలంటే భార్యను వ్యతిరేకించాలా? అవసరం లేదే. ఎందుకు? ఇది అంతా పొజెసివ్ నేచర్ అంటారు ఇంగ్లీష్లో. మన సొంతం అయిపోవాలి. కొడుకైనా మొగుడైనా సొంతం అయిపోవాలి. ఒక్కసారి పెళ్ళి అయిందంటే ఈవేళ కొంతమంది ఎలా ఆలోచిస్తారు, నేనే ఇంక మీ వాళ్ళు ఎవరో ఉండడానికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళి, ఇంకా నేనే, అన్నిటికీ నేనే. తల్లితో భర్త ఎక్కువసేపు మాట్లాడాడంటే రాత్రి రామరావణ సంగ్రామమే. ఎందుకు మాట్లాడావు? ఆవిడేం చెప్పింది? ఉంది చాటింగ్ తీ. ఏ తల్లైనా సంసారం కూలగొట్టుకోమని చెబుతుందా కొడుక్కి? ఆవిడకి ఏదో కాస్త తిన్నాడా లేదా అని ఓ తాపత్రయం ఉంటుంది కాబట్టి అడుగుతుందమ్మా. అంతకంటే ఏమన్నా ఉందా? భయం మనస్సులో. వాళ్ళ మాటలు ఎక్కువ వింటే వాళ్ళ మనిషి అయిపోతాడేమో. అమెరికా నుంచి ఆడపడుచుతూ తమ భర్త మాట్లాడే పెద్ద గొడవ. ఆవిడేంటి మాట్లాడేది? అదే వీళ్ళమ్మతో మాట్లాడితే మా అమ్మతో మాట్లాడతాడు అస్తం. మరి మీ మమ్మీ మీద నీకున్నది, ఆ డమ్మీ మీద ఉండదమ్మా? ప్రధాన కారణం ఆలోచించండి. దంపతుల మధ్య విభేదాలకి, యుగోలకి, విడాకులకి. నీ వాళ్ళే నీకు కావాలి, వాళ్ళ అక్కలు. ఆయన అంతే, ఈవిడ అంతే. మరి ఇంక సంసారం ఎందుకు ఉంటుందండి? దానికి మూలం ఏమిటంటే ఇది మాయా అని మనం తెలుసుకోలేకపోతున్నాం అసలు. దానికి తోడు వేదం. సుమవీక్షణములు హరించి. నేను చెబుతున్న ఫోటోల గురించి. మీ ఇంటి ముందు మీరు పెట్టుకున్న మొక్కలు ఇలాంటివి ఉన్నాయి కదండి.
ఇగో ఇలాంటివి పెడతారు కదా, ఇళ్లల్లో కూడా పెడుతున్నారు. ఏదో కొద్దిగా నీళ్లు పోస్తే చాలు, కొన్ని అసలు పోయెక్కలు. అవి చూడండి, మీరు పెట్టి సూరుకుని ఎవరో రాగానే ఇది ఇథియోపియా నుంచి తెచ్చా, ఇది ఇటకలపాడు నుంచి ఈ అనవసరం అమ్మాయి ప్రచారం. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు నాకెందుకు? అది నువ్వు చూసావా? అక్కడ కూర్చున్నావా? దాని వాసన చూసావా? మళ్ళీ దాన్ని ఫోటో తీస్తారు. ఇదో దరిద్రం. ఫోటోలు తీకండి, అసలు కెమెరా పక్కన బారేయండి, ఫోన్ పక్కన బారేయండి, ఆ మొక్క దగ్గర కూర్చోండి. పసిపిల్లాడ దగ్గర కూర్చుని నిమిరినంత ప్రేమగా ఆ మొక్క ప్రతి ఆకుని నమ్మండి. ఈవెన్ ఇట్ ఈజ్ ప్లాస్టిక్, పర్వాలేదు. పచ్చని ఆకు అయితే మంచిది, ప్లాస్టిక్ అయినా పర్వాలేదు, చూడ్డానికి బాగుంది కదా. ఆ మృదుత్వం తెలుస్తుంది, మనస్సు మృదువు అవుతుంది. భర్తతో కాదు, భార్యతో కాదు, ఎవరితో తగాద పెట్టుకోమా. మనస్సు మృదువుగా ఉంటే మృదునా హంత్య దారుణం, మృదునా హంత్య దారుణం అని వ్యాసుడు భారతంలో చెబుతాడు. మృదువైన మాటలతో, మృదువైన తత్వంతో ప్రపంచంలో కఠినమైన వాడిని కూడా జయించచ్చు, మృదువైన వాడిని జయించచ్చు అని వేరే చెప్పాలా అన్నాడు. కఠినమైన వాడు మనస్సును కూడా మృదువైన మాటలతో మార్చచ్చు, మృదువైన వాడిని మార్చచ్చు అని వేరే చెప్పక్కర్లేదు కదా. మృదునా దారుణం హంతి మృదునా హంత్యదారుణం తస్మాత్ తీవ్రతరం మృదు. ఏ వాక్కు తీవ్రమైనది అంటే మృదువైన వాక్కు తీవ్రమైనదే అంటాడు వ్యాసుడు. మృదువైన వాక్కు తీవ్రం ఏంటండి? మృదువైన వాక్కు గొప్ప ప్రయోజనాలు సాధించగలుగుతుంది. అందరూ తల ఒగ్గుతారు, ఇవాళ కాకపోతే రేపైనా. ఆ మృదువైన వాక్కును సంపాదించాలి. లేదా దానికి ఏమైనా సుమవీక్షణములు హరించే ఒక పూల మొక్కను చూసే సమయం లేదు. అందుకే సాఫ్ట్వేర్లో సమస్యలు, యవ్వనంలో సమస్యలు. అసలు వెడతాడు, ఉద్యోగానికి వస్తాడు, అర్ధరాత్రులు అపరాత్రులు వస్తాడు, ఇద్దరు అంతే. బ్యాగ్ వేసుకుని వీరు, డాగ్ వేసుకుని వారు పోతారు బయటికి. ఎప్పుడో వస్తారు, ఎప్పుడు పడుకుంటారో తెలియదు. ఇందులో సుఖపడే సమస్య ఏమీ లేదు, కొట్టుకు చావడం తప్ప. ఆయాసపడి వారు వచ్చారు, నీరసపడి వీరు వచ్చారు, ఇక సుఖమేటి? ఇదివరకు అలా లేదే. మేమంతా ఎందుకు సుఖపడుతున్నాం, మా తల్లిదండ్రులు ఎందుకు సుఖంగా ఉన్నారంటే ఇంట్లో తల్లి అని ఒక పదార్థం అలా ఉండేది. ఈ మొత్తం కోసం కాపలా కాస్తూ తోటమాలిలాగా భర్తతో సహా అందరినీ శుభ్రంగా రారు సమయానికి చస్తున్నాం అనేది ఆ పడలేక వచ్చేవాళ్ళు అందరూ. ప్రేమ ఎంత బయటికి వెళ్ళిన మొగాడైనా సరే మా ఆవిడ చూస్తూ ఉంటుందండి, తిందండి పాపం అమాయకురాలు అని వెళ్ళిపోతాడు. నేను సాధారణంగా పొద్దున్న మీటింగ్లు ఒప్పుకోను, నేను సాయంత్రం ఒప్పుకుంటాను. ఎందుకంటే నేను 12:30కి భోజనం చేస్తాను. నేను చేస్తే కానీ ఆవిడ చేయదు. నేను ఎక్కడో ఇక్కడ నిజాంపేటలో ఒప్పేసుకుని ఇక్కడికి వచ్చి 1 గంట వరకు మాట్లాడి 3ంటికి ఇంటికి వెడితే నా గురించి కాదు బాధ, ఆవిడ గురించి. తిందాం, పైగా షుగర్ పేషెంట్, తినకపోతే ఎలాగా? చెప్పినా విందాం, తప్పు అంతే. వాళ్ళ అమ్మగారు అది నేర్పారు ఆవిడకి. అందుకని అది నాకు ఉపయోగం. ఎందుకంటే నేను ముందు వెళ్ళిపోతాను, నాకు ఒప్పుకోను. ఒకవేళ ఒప్పుకుంటే మీరు 10ంటికి మొదలు పెట్టండి, 12ంటికి ముగించండి, నేను వెళ్ళిపోవాలి. అవతల ప్రాణి నా కోసం చూస్తుంది. ఇది అనుబంధం. ఇవాళ అలా చూసేవాళ్ళు లేరండి, దురదృష్టం. అక్కడ పెట్టాను తినేయి అన్నీ, అక్కడ పెట్టాను తినేయి, అక్కడ పెట్టాను తొడుక్కో, అక్కడ పెట్టాను వేసుకో, అక్కడ పెట్టాను చూసుకో. అక్కడ పెట్టడానికి నువ్వెందుకు? ప్రేమతో వడ్డించేవాళ్ళు లేరు, ప్రేమతో వండేవాళ్ళు లేరు, ప్రేమతో పిల్లల్ని పెంచేవాళ్ళు లేరు. కుక్క పిల్లల్ని పెంచుతారు, మనుషుల్ని పెంచరు. కుక్క పిల్ల అంటే ఎంత ప్రేమో! పక్కలో పడుకోబట్టుకుని సబ్బెట్టి తోమేసి దుప్పటికి అప్పేసి మళ్ళీ దాన్ని ఫారిన్ నుంచి తెప్పించి, ఎంత దౌర్భాగ్యమో. కొడుకుల్ని విదేశాలకి పంపాం, అక్కడి నుంచి కుక్కలను తెచ్చుకున్నాం. మనకంతా అజ్ఞానులు ఉండరండి అక్కడ. భారతీయులంతా అజ్ఞానులు. ఎక్కడ కొడుకుల్ని, ఉపయోగపడే కొడుకుల్ని విదేశాలకి పంపాం. పనికి మాలిన కుక్కల్ని మనం తెచ్చుకుని ఆల్సేషియన్ డాగ్ అనే వీడికంటే ఎత్తుంది అది. ఈ దరిద్రం ఎందుకండి? ఉపయోగపడవలసిన వాడు అక్కడికి పంపామా? వాడికి పని లేని కుక్కల్ని ఇక్కడ తెచ్చుకున్నావా ఏదో రోగాల కోసం. దాని మీద ఉండే శ్రద్ధ ఇంట్లో కుటుంబ సభ్యుల మీద ఉండదు ఎవరికి. పిల్లల్ని ప్రేమించరు, కుక్కను ప్రేమిస్తాడు. ఇదే మనకు తగాదాలకు కారణం. నీకు ఏదో ఒకటి ప్రేమించాలని నీకుంది, యు ఆర్ ఎస్కేపింగ్. అదే అనుమానం వల్ల. ప్రేమ లేకుండా నువ్వు ఉండలేవు. మరి అసలైన వాళ్ళని ప్రేమించలేదు, కుక్క మీద ఎందుకు లేనిపోయింది ఇక్కడ. అదే మన ఆలోచనలో తేడా. మనకి పువ్వులను చూసే ఓపిక లేదు. పోనీ ఇంత చేసి ఈ వేగం వల్ల సాధించింది ఏమిటంటే, వేగము దివిని భువిధించినదేమి, ఇంకో అరగంట ముందు వెళ్ళాం అంతేనా. ఈ సరుకు ఇదివరకు నదుల్లో రవాణా అయ్యేదండి, సరుకు అంతా కాలువల్లో పడవల మీద. ఒక 2-3 రోజులు పట్టేది ప్రయాణం. ఏమైందమ్మా? చాలా తక్కువ. సహజ జల ప్రవాహములు సాగుచునుండ నదీమ తల్లికి దుఃఖితలబోలు కాల్వలు అని సాగర ఘోషలో పద్యాలు రాశాను. సహజంగా జలప్రవాహాలు సాగిపోతూ ఉంటే ధాన్యం, కొబ్బరి బొండాలు, ఇసుక, సిమెంటు ఎన్ని ఉండండి పడవల్లో రవాణా చేసేవారు. ఇప్పటికీ గోదావరి జిల్లాలో చూస్తాం కూర్చోట అన్నీ పోయే కానీ రూపాయి ఖర్చు లేదు. తెరసా పెత్తేస్తూ చాలు గాలేస్తూ ఉంటుంది. అన్ని మీద ఇద్దరే ఉంటారు, భార్యాభర్త. అక్కడే వండుకొని తింటారు. 4 రోజులు హాయిగా పడవ ప్రయాణం చేస్తారు. మనం అపార్ట్మెంట్లో కుక్కుపోయి ఎప్పుడు రిసార్ట్ ఉందంటే వెడదామా అని వెళ్ళి 10,000 ఖర్చు పెట్టుకొస్తాం.
వాళ్ళు ఏ రూపాయి ఖర్చు లేకుండా పొడవ ప్రయాణంలో భార్యాభర్త ఒకళ్ళొకొకళ్ళు తినిపించుకుంటూ ఆనందంగా గడిపింది అని మనం ఇక్కడ గడపాలంటే 10,000 ఖర్చు, వాళ్ళకి 10 రూపాయలు కూడా ఖర్చు లేదు. ఎవరు ఆనందపడుతున్నారండి? వాళ్ళ మనమా? వేగం వల్ల మనకు వచ్చింది ఏదో పని ఆలస్యంగా అయితే ఏమిటి అందరూ అనుకోండమా, తొందరగా ఉంటుంది, ఏం పర్వాలేదు. బాగా జరగాలి పని, ఆలస్యం కాదు, వేగంగా జరగాలి. బాగా జరిగితే చాలు. ఒక పదార్థం తయారు చేయాలంటే, మైసూరు పాకం లాంటి పదార్థం తయారు చేయాలంటే చేసేవాళ్ళు అక్కడ ఉండి దాన్ని ఇలాగా సన్నపాటి గరిటె పెట్టి కదుపుతూ ఉండాలి. దాన్ని ఆ పాకం ముదిరిపోకుండా జాగ్రత్తగా కాస్త ఇల్లాలు పక్కకి వెళ్ళిందంటే అది ముదిరిపాకం అయిపోతుంది. అలాగని మధ్యలో దించిందా లేత పాకం అవుతుంది, తేడా వచ్చేస్తుంది. పాకం గారు చేసిన మైసూరు పాకం చేసిన తెలుస్తుంది ఈ విషయం. అంటే ఒక మనిషి దానికోసం ఉండి అదే జీవితంగా భావించి రూపాయి ఎవరి నుంచి ఆశించకుండా ఆ ఇల్లాల ఆ స్వీట్ తయారు చేసింది. కాబట్టి పిల్లలందరూ మా అమ్మ చేసింది పెళ్ళై వాడికి పిల్లలు పుట్టినా సరే మా అమ్మ చేసిన స్వీట్ ఇప్పటికి నేను మర్చిపోలేనంట. ఎందుకని అంత శ్రద్ధగా చేసింది ఆవిడ. ఇవాళ మన జీవితాల్లో ఆ శ్రద్ధకు అవకాశం లేదు. అయిపోవాలి కాబట్టి ఏమైంది? రెడీ టు కుక్, రెడీ టు డై వచ్చేసింది. చావడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే ఇది కొనుక్కో. రెడీ టు కుక్, రెడీ టు ఈట్, రెడీ టు డై. అసలు హైదరాబాద్లో ఎక్కడ దంపతులు లేరండి? స్విగ్గీ జొమాటో వారే దంపతులు. పిల్లలు ఒక టొమాటో ఒకటి పొటాటో, మగపిల్లలు పొటాటో, ఆడపిల్లలు టొమాటో. వంటలు ఎక్కడున్నాయి? అది ఎలా ఉంటారు? పైగా వాడికి ఏమన్నా మన మీద ప్రేమ అమ్మ? ఎన్నిసార్లు వాడిన నూనె వాడతారు వాళ్ళు. క్యాన్సర్లకు కారణం అదే కదా. 25 ఏళ్ల పిల్లాడు క్యాన్సర్ ఏమిటండి? ఎప్పుడైనా విన్నామా? కనీ విని ఎరుగున్నామా? అసలు 30 ఏళ్ల వాడు గుండెపోటు ఏమిటండి? వాడిన నూనె మళ్ళీ వాడేస్తున్నారు. మనకేం కావాలి? హాటీ అండ్ స్పైసీ. కారంగా ఉండాలి, వేడిగా ఉండాలి. అది గడ్డైనా పర్వాలేదు, మట్టి అయినా పర్వాలేదు, ఎంతైనా తినేస్తాం. ఈ తెప్పించే బదులు ఇంట్లో కూర్చొని చారు కాచుకోకూడదా? 2 దోశలు వేసుకోకూడదా? ఆ మాత్రం ఓపిక లేదా? భార్యాభర్త అవసరమైతే మానేయండి, ఒకళ్ళు ఉద్యోగం మానేయండి, లేకపోతే ఒక పూట ఉద్యోగమే చేయండి. ఇద్దరు ఎవరు మానేయాలో నిర్ణయించుకోండి. దీంట్లో మళ్ళీ హక్కులు గొడవ అక్కర్లేదు. ఇక్కడ ఎవరు ఉద్యోగం పెద్ద ముఖ్యం కాకపోతే, ఎవరికి తక్కువ జీతం అయితే వారు మానేయండి. ముఖ్యమైన ఉద్యోగం ఎక్కువ ఉన్నవాళ్ళు చేస్తారు చాలు, మిగిలిన వాళ్ళు ఇంట్లో ఉండండి. ఎంత అందంగా ఉంటుందో చూడండి సంసారం. అబ్బాయి ఎవరు ఒప్పుకోరు. సంపాదించకపోతే విలువ ఉండదు. అంటే విలువ కోసం సంపాదిస్తున్నారు ఆడాళ్ళు మగాళ్ళు, జీవితం కోసం కాదు. అసలు ముందు డబ్బును గౌరవించే విధానం పోవాలి. ప్రేమను గౌరవించాలి, సేవను గౌరవించాలి. డబ్బును గౌరవించడం ఏంటండి? ఆ యాటిట్యూడ్, ఆ దృక్పథం మారాలి. నేను డబ్బును గౌరవించను. నా తల్లి నాకేం చేసిందని నేను ఇవాళ ప్రతి సభలో పద్యాలు చెప్తున్నానండి. 3వ తరగతి చదివి మానేసిందమ్మా ఎల్లాలు. నేను 9వ వాడిని కూడా పద్మశ్రీ స్థాయికి పెంచింది నా తల్లి. మా నాన్నగారు ఉన్నంతకాలం ఆవిడ చేతుల్లో రూపాయి నేను చూడలా. అంటే అప్పటి పరిస్థితులు అంతే, ఇంకా దాని గురించి నేను వ్యాఖ్యానించలేదు. అందుకే నేను పని జాగ్రత్త ఏమిటంటే, ఆయన పోయిన తర్వాత నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఆవిడ దగ్గర 1000 రూపాయలు తక్కువ ఉండనిచ్చేవాడు కాదు. తలగడ కింద పిడిచి ఏమిటోరా నీకు పిచ్చు. లేదమ్మా, మనవరాలు వస్తుంది, మనవడు వస్తారు, దండం పెడతారు, ఏదో ఇవ్వాలని నీకు అనిపింది. నన్నేమిటి అడిగే? నన్ను అడుగుతావా? 9వ పిల్లాన్ని నువ్వు ఖర్చు పెట్టుకో హాయిగా అని ఇస్తే, మా అబ్బాయి ఏమిటో నాకు అలా 1000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు. వచ్చిన వాడితో అలా చెప్పేది. మన సంపాదనలో 1000 ఎంత? ఆ తల్లి ఆనందం కాకపోతే. ఈ ప్రేమ, ఈ బాధ్యత ఎన్ని కోట్లు ఇస్తే వస్తుందండి? 3వ తరగతి చదివి 9 మందిని కన్నా తల్లి గురించి మనం ప్రతి సభలోనూ చెబుతున్నామే. 116 పైగా పద్యాలు రాశానమ్మా మా అమ్మ గురించి నేను. ఎందుకని? త్యాగం. ఖర్చు పెట్టని నేను చూడలేదు, ఏదో వచ్చింది. ఇప్పుడు ఆవిడ బతుకున్నంతకాలం అనేది ఏంటంటే ఏమి ఇచ్చారని ఎప్పుడు అడిగేది కదా. బోళ్ళు తాపత్రయ పడిపోతున్నాడు పాప. అన్నం తినడం, నీళ్లు తాగడం. ఈ మధ్య అన్నం కూడా మానేసి రాత్రి పళ్ళు మొదలెట్టాడు. ఏమిటో అనేది అంతే. తిండి తినలేదన్న జాసే తప్పితే సంపాదించింది ఏమిటనేది ఆవిడకి అక్కర్లేదు. ఇటువంటి మనుషులను చూపించండి. అదృష్టం ఏంటంటే నా వయస్సు ఉన్న వాళ్ళకి చాలామందికి అటువంటి తల్లులు, అటువంటి తండ్రులే ఉన్నారు. ఇవాళ యువతరం ఆ భాగ్యానికి నోచుకోలేదు. దురదృష్టం. ఇక వీళ్ళ పిల్లలు నోచుకుంటారని అసలే అనుకోవాలి. అందరూ చాలా తీవ్రంగా ఆలోచించాలమ్మా. సమస్యలు పెరిగిపోయాయని ఎవరినో పిలిచి మాట్లాడినంతలో సమస్యలు తీరవు. మూలం ఎక్కడుంది? నీ స్వార్థంలో ఉంది, ఇక్కడ నీ సంపాదనలో ఉంది. అది మానేయాలి. మనకు అవసరమైన సంపాదన ఎంత? హైదరాబాద్లో ఖరీదైన జీవనం కూడా నెలకి 1,00,000 రూపాయలు చాలు. 4 లక్షలు అవసరం లేదు. పైగా మీరు అందులో సొంతళ్లలో ఉంటారు. ఇక్కడ అవసరం లేదండి. 1,00,000 జీతమా? ఎందుకు కాదు? 2 లక్షలు వస్తాయి. సగం డాక్టర్కి పోయింది,
సగం ఈఎంఐలకు పోయింది, మనకేం మిగిలింది? తద్దినే మిగిలింది. సంపాదించే ఉపయోగం ఏంటి మనశ్శాంతి లేనప్పుడు? మంచిది, ఈ వేగాన్ని తగ్గించుకోవాలి, ప్రశాంతంగా జీవిద్దాం, హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం. పూర్వం ఆడవాళ్ళు అలా కూర్చొని గంట 2 గంటలు కబుర్లు చెప్పుకునేవాడు, తర్వాత రేచి వంట చేసుకునేవాడు. ఆరోగ్యంగా ఉన్నారు అందరూ. ఎందుకంటే మనసులో ఉండే దుఃఖం అంతా పక్క ఆవిడకి చెప్పేసేవాడు గొడవడి. ఆవిడ అంతకంటే ఆ దుఃఖం మొత్తం కంప్యూటర్ రియాక్టింగ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. లేకపోతే పని మనిషి దగ్గర చెప్పేసేవాడు, అది కూడా మా మొగుడు అంతేనమ్మా, నీ మొగుడే నయం అనేదో అనేది. అంతే, దాని టెన్షన్లు దానికి ఉన్నాయి. మొత్తం మీద మనుషుల మధ్య అనుబంధం అండి. ఇవాళ మాట్లాడుతున్నాం, ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాం. ఇంట్లో ఉన్న అత్తగారు పనికిరాదు, ఇంట్లో ఉన్న తల్లి పనికిరాదు, ఇంట్లో ఉన్న తండ్రి పనికిరాడు, ఎవరితోనో మాట్లాడుతాం దూరం. వాళ్ళు మనకు ఆత్మీయులు అయ్యారు. ఇక్కడ ఈ అనుబంధాలు నిలబెట్టుకోగల వేగం తర్వాత ఇవాళ ప్రధాన సమస్య ఏమిటో తెలుసా? వెంటనే చేయాలంటాం కదా. అందుకే సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదండి, మొత్తం జీవితంలో చురుగ్గా ఉండాలంటే మీకు వీలైతే చూడండి, ఇవాళ ఆ దృశ్యం ఉంటుందో లేదో తెలియదు, నేను చిన్నతనంలో చూసాం. ఒకే రోట్లో 4 పోటేసినట్టు ఉండాలి. అది చూస్తుంటారు పెద్దవాళ్ళు కొంత. ఒకే రోట్లో 4 పోటేస్తారు. అటుకులు దంచేవారు, ధాన్యం దంచేవారు, దంచేది చిమ్మిలి చనిమిడి దంచేవారు. ఒకే రోట్లో 4 పోటేస్తారండి. ఎంత అలర్ట్గా ఉంటారండి వాడు. అసలు అంతకు మించిన ఒలింపిక్ గేమ్ లేదు నన్ను అడిగితే. ఒలింపిక్లో ఎలాంటి దాన్ని పెట్టమనండి, మొత్తం తెలుగు వాళ్ళు ఆడవాళ్ళే నెగ్గుతారు. 4 అండి, అది చిన్న రోలు. ఆ కన్నం ఎంత అసలు? 4 ఎంత క్రమశిక్షణగా ఎంత చురుగ్గా ఉంటారు అంటే, ఒక రోకలు పడేటప్పుడు 3 రోకళ్ళు బయట ఉంటాయి, రెండోది పడగానే 3 పైకి లేస్తాయి. ఎప్పుడు ఒక్కటే రోకలు ఉంటుంది, ఒకదాని తర్వాత సువి 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 సువి. అది చురుగ్గా పనిచేయడం అంటే. వాళ్ళకున్న చురుకుదనం మనకుందా? ఒకే రోట్లో 4 ఒకేసారి పోటేసినట్టుగా పనిచేయాలి. చేస్తే ప్రశాంతంగా ఉంటాయి. ఎందుకు తెలుసా? వాళ్ళ దృష్టి ఎంతసేపు ఎలా ఉంటుందంటే, నా వంతు వచ్చినప్పుడు నేను దెబ్బేస్తే అయిపోయాయి, ఇంక మిగిలినంత 3 వేశారా చూశారా, మధ్యలో ఇంక మాట్లాడుకోవడం ఉండదండి. పాపం చెమట కారుతుంటే తీసుకుని ఇలా అనుకుంటారంతే. అది కూడా అందులో భాగమే. ఈ చెమట తుడుచుకునేటప్పుడు కూడా పోటేయడం మర్చిపోరు. ఈ కుడి చేత్తో ఇలా పోటేసి ఒకసారి ఇలా అనుకుని మళ్ళీ ఇలా అందుకుంటారు. కాసేపు కుడి చేత్తో వేస్తారు, కాసేపు ఎడమ చేత్తో వేస్తారు. ఏమి ఆట, ఏమి తెలుగు ఆట, ఏమి తెలుగు మహిళ. ఉడికేటి అన్నములు తొడికి చూసేరు, కాలేటి మంటలకు మసిలేటి మంటలకు మారు మసలేరు, కాలేటి కొరవుల కాళ్ళదన్నేరు, ఆడువారంటేను మాటల ఈ ఆడువారంటేను మాటల అని పల్లెటూళ్ళలో పాటలు ఉండేవి. ఉడికే అన్నాన్ని ఇలా పట్టుకుని చూసేవారండి, చెంచా కూడా కాదు, చెయ్యే. మంట నీళ్లు మసులుతుంటే వీళ్ళు మారు మసిలేవారు, ఆ వేడి తట్టుకునేవారు. అక్కడ పొయ్యి సెగ మామూలా. కాలేటి కొరవులా కాళ్ళదనేరు, పొయ్యి సరిగ్గా మండకపోతే కాళ్ళతోడో చేతితోడో ఆ కట్టె లాగేయడం, పెట్టేయడం, చెయ్యి అంటుకుపోతుంది, భరించేవాళ్ళు. కోనసీమలో బ్రాహ్మణ సంసారాల్లో విచిత్రం చూశాను నేను. పశ్చిమ గోదావరి అర్ధవరం గ్రామంలో అయ్యబాబోయ్, ఇదే బ్రాహ్మణస్తులే అనుకున్నాను. నమస్కారం తల్లి, ఈ కుటుంబంలో పుట్టడమే నా అదృష్టం, ఈ కులంలో పుట్టడం నా అదృష్టం అనుకున్నాను. ఎందుకో తెలుసా? భర్త అగ్నిహోత్రం చేస్తే గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని అని 3 అగ్నులు ఉంటాయి. ఆ 3 అగ్నులు ఇలా ఆకారం, ఏదో ఎస్ ఆకారంలో ఇలా పుట్టడం, మన ఆళ అక్షరం రాసినట్టుగా ఉంటాయి. అక్కడ ఒక అగ్ని. ఈయన అగ్నిహోత్రం చేశాక ఏమో అగ్నిహోత్రం అయింది అని పిలిస్తే ఆవిడ వచ్చి దోషుడితో ఆ నిప్పులు తీసుకుని ఆ పొయ్యిలో పెట్టి వాటితో వంటుండదండి. దట్ ఈజ్ ఇండియన్ ఉమన్, దట్ ఈజ్ ఇండియన్ ఉమన్. దోషుడితో కానీ నిప్పులు వేరే ఏదో ఆ పాత్ర అపవిత్రం, కుదరదు. నా కళ్ళతో నేను చూశాను ఆ ఇంట్లో భోజనం చేయడం నా అదృష్టం అనుకున్నాను. అమ్మ ఎలా చేశారు? ఏముందండి, రోజు చేసే పనే అంతే. చూడండి, ఖాళీ నిప్పుల్ని చేత్తో పట్టుకెళ్ళి భర్త అగ్నిహోత్ర గృహం నుంచి పొయ్యిలో వేయగలిగిన ఇల్లాలు ఎన్ని దుఃఖాలైనా భరించగలుగుతుంది కదమ్మా. ఇట్ ఈజ్ ప్రాక్టీస్, ఇట్ ఈజ్ ప్రాక్టీస్. మనం ఇవాళ అటువంటి సాహసం ఒక్కటి చేయగలమా? ప్రతిదానికి యంత్రాలు, ప్రతిదానికి సామగ్రి. పిల్లాడికి ఏదైనా పాడు చేస్తే మలమూత్రాలు విసర్జించి చేత్తో తోడవడం మనకు అసహ్యం. డైపర్ మార్చేయి, పొద్దున్నోటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి, అలా 24 గంటలు వాడిని డైపర్ పెడతారు. కుళ్ళిపోతుంది ఆ ప్రదేశం అంతా, గాలి ఆడదు. మళ్ళీ దానికో పౌడర్ ఏమిటమ్మా, వదిలేయాలి, గాలి తగలాలి. కనీసం రాత్రిపూటైనా పక్క తడిపితే తడిపాడు, పరుపులు పాడైతే పాడయ్యే, వాళ్ళని వదిలేయండి, వాళ్ళని బతకనియండి. అలాగా రాత్రిలో డైపర్, మనకి డిస్టర్బెన్స్ ఉండొద్దు, మన స్వార్థం ఇది. ఇలా ఉన్నంతకాలం పిల్లలు బాగుండరండి. ఇదివరకైతే పావనం ఒకటి పోస్తే పావనం చేసాడనేవారు. తల్లి అన్నం తింటుంటే పిల్లాడు మలమూత్ర విసర్జన చేస్తే లేచి చేయి గడుక్కుని వెళ్ళి వాడిని శుభ్రం చేసి ఇంకో నిక్కర తోడికి మళ్ళీ వచ్చి తినేది. ఇప్పుడు అసహ్యం లేదు, తినాలి తప్పదు.
ఈ ఈ పడిన వాళ్ళు కళ్ళ ముందు పిల్లలు చచ్చిపోయినా ఏడవలేదమ్మా, ఏడిచి ఊరుకున్నారు, అలా తట్టుకున్నారు. వాళ్ళ క్యాన్సర్ రాలా, వాళ్ళ గుండెపోటు రాలా. ఎందుకంటే అసఖ్యాలు తట్టుకున్నారు, దుర్భరాలు తట్టుకున్నారు, కష్టాలు తట్టుకున్నారు. అగ్నినే తట్టుకున్న వాళ్ళండి, మిగిలిన వాటిని తట్టుకోరా. అందుకే భార్యని బ్రాహ్మణుల ఇళ్లలో అగ్నిహోత్రం అంటారు ఇప్పటికీ. అగ్నిహోత్రం, మా భార్య ఊరికి వెళ్ళింది అన్నారు, అగ్నిహోత్రం ఊరికి వెళ్ళింది అంటారు. భార్య చనిపోతే బ్రాహ్మడికి అగ్నిహోత్రం అధికారం పోతుంది. అందుకే బ్రాహ్మణులు మళ్ళీ పెళ్లి చేసుకునేవారు, స్వార్థంతో కాదు, తప్పుడు అర్థాలు తీయద్దు. అగ్నిహోత్ర అధికారం లేకపోతే మొత్తం జీవితం కోల్పోయారట. ఎందుకంటే యజ్ఞం లేదు, యాగం లేదు, సంధ్యావందనం లేదు, సత్యనారాయణ వ్రతం లేదు, మోక్షం ఎక్కడ. అందుకోసం చేసుకున్నాడు ఏ బ్రాహ్మడైనా కానీ. ఏడిపించుకు తిందాం, వయసులో ఉన్న అమ్మాయిన 70 ఏళ్ళ వాడు చేసుకుందామని ఎప్పుడు చేసుకోలేదా? యథవ్యాఖ్యానాలు చేయొద్దు, చరిత్ర తెలియకుండా. అగ్నిహోత్రం నిప్పులండి. చిచ్చొడిన్గట్టిన ఎట్లు పెద్ద యునుకాలం అని తిక్కన గారు దాన్ని ప్రయోగించాడు ద్రౌపది దుఃఖాన్ని వర్ణిస్తూ. చిచ్చొడిన్గట్టిన ఎట్లు, నిప్పులు ఒళ్ళో పెట్టుకున్నట్టుగా నేను ఈ దుఃఖాలన్నీ భరించానని చెప్పి ద్రౌపది చెబుతుంది కృష్ణుడితోటి. అది ప్రాక్టీస్, అది అభ్యాసం. కాబట్టి వాళ్ళకి జీవితంలో సమస్యలు ఎప్పుడు కనపడలేదు అసలు. ఇంకో మాట, ఇంట్లో ఒక అభ్యాసం చేయండి. నా పిల్లల లాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులందరూ ఆడ మగ ఎవరైనా సరే, ఎంత కంగారులో కూడా మనం శ్రద్ధగా పనిచేయాలి. కంగారులోనే తప్పులు చేస్తాం సాధారణ. కంప్యూటర్ మీద కూడా తప్పులు ఎప్పుడు జరుగుతాయి? కంగారులో జరుగుతాయి. ఏదో పొరపాటు ఇది నొక్కేది అది నొక్కేస్తాం, మొత్తం జజ్జ పోయిందిరాట, మొత్తం మొదలుకి వెళ్ళాలి. వెంటనే అక్కడ ఏం చేయాలో తెలియక దుర్వ్యసనాలకు అలవాటు పడేది అక్కడే. ఓ సిగరెట్ కాల్చేస్తాడు, ఈ టెన్షన్ రిలీజింగ్ అనమాట. సిగరెట్ కాల్చేస్తాడు, అది అలవాటైతే. లేదు పుచ్చుకుంటాడు. ఇంకా ఇప్పుడు దారుణంగా తయారైంది డ్రగ్స్. ఎందుకంటే టెన్షన్ అనేది తప్పించుకోవాలి. ఎందుకయ్యా తాగేమని వెనక కూడా బాగా తాగుతూ ఉంటే, ఎందుకు తాగుతున్నామంటే అప్పులు పాలయ్యారు, ఏం చేయమంటావు, అప్పులన్నీ గుర్తొస్తే మరి బాధ కాబట్టి తాగుతున్నా అన్నట్టు. ఎందుకు అప్పులు పాలయ్యామంటే తాగబట్టే అన్నట్టు. నమ శివాయ. ఇప్పుడు ఏది మొదలు? విత్తు ముందా చెట్టు ముందా? అప్పులు ఎందుకు తాగుతున్నామంటే అప్పులు పాలయ్యాను కాబట్టి. అప్పులు పాలు ఎందుకు అయ్యామంటే తాగబట్టి. అంటే దోషం ఎవరిది? విత్తు ముందా చెట్టు ముందా? ఎక్కడో మొదలైంది కదా. ఇదేనండి తప్పించుకోవడం. వెంటనే డ్రగ్స్ వీళ్ళు దొరుకుతున్నాయి. ఎంతసేపు నువ్వు మత్తు మందు మింగి లేదా మద్యం తాగి తప్పించుకుంటావు మిత్రమా? గంట అరగంట, పోనీ ఓ పూట, మళ్ళీ మామూలే కదా. అంచేతనం ఎప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా, తత్వశాస్త్రంలో శంకరాచార్య స్వామి చెప్పినట్టుగా, సనత్సుజాతీయంలో సనత్సుజాతుడు చెప్పినట్టుగా ఆ దుఃఖంతోనే ఉండు, ఆ సమస్యతోనే ఉండు, ఏం చెయ్యకు ఉండు, ఇట్ విల్ గో. అదే సమస్యకు పరిష్కారం. సమస్యను ఎదుర్కొనే విధానం ఏమిటంటే ఏమీ చేయకుండా మీరు ఉండండి, ఎదుర్కోండి, వెళ్ళిపోతుంది అది. ఆ ప్రశాంతతలో దాన్ని ఎదుర్కొనే విధానం వెంటనే తోస్తుంది. ఎప్పుడు మనస్సులో స్ఫురణ, గొప్ప ఆలోచన ఎప్పుడు వస్తుందంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు వస్తుంది, కంగారు పడుతుంటే రాదు. ఆ కంగారులో కూడా చురుగ్గా ఉండాలంటే ఒక అభ్యాసం చేయండి. వాన వస్తుంటే దండం మీద ఆరేసిన బట్టలు తీస్తాం మనం, దానికి కూడా నౌకర్లను పెట్టుకుంటే నమస్కారం. మా ఇంట్లో అయితే నేను మా ఆవిడే తీస్తాం, మేము పెట్టం అలాగా. ఎంత హడావిడిలో కూడా ఆరేసిన బట్టలు తీసామనుకోండి, ఇలా లాగేయకూడదండి. క్లిప్ ఉంది పైన, చినిగిపోతుంది చీరగానే పంచగానే. ముందు క్లిప్స్ అన్నీ తీయాలి. అంత కంగారులో కూడా వాన వస్తున్నా సరే, మబ్బేసింది తెలుస్తుందిగా, ముందు క్లిప్పులన్నీ తీయాలి. అవి ఓ చోట పెట్టాలి, అక్కడే వాషింగ్ మెషిన్ ఏదో ఉంటుంది కదా, గట్టో గూడో అక్కడ పెట్టు, తర్వాత నెమ్మదిగా వెళ్ళెత్తి. ఆ లాగేటప్పుడు కూడా ఇలా లాగేయకూడదు, అంత కంగారు కూడా. లాగొచ్చు, తాడు పట్టుకుని చీర లాగాలి, అప్పుడు చీర చెనగదు. మనం ఏం చేస్తాం, పట్టుకు లాగే. ఇప్పుడు ఆరబెట్టిన చీర మళ్ళీ మర్చిపోయింది, కింద పడింది, మళ్ళీ ఉతుక్కోవాలి. బట్టలు సరిగ్గా ఆరేసిన బట్టలు వాన వచ్చే సమయంలో మనం తీసి జాగ్రత్తగా మంచం మీద ఇంట్లో పడేసుకోవడం, కుర్చీలో పడేసుకోవడం అభ్యాసం చేస్తే ఎంత కంగారులో కూడా మనం శ్రద్ధగా పనిచేయగలం. చిన్న చిన్న అభ్యాసాలు ఇవి. హర్డిల్ రన్ అంటారు, ఆటంకాలతో పరుగు. ఇంట్లోనే మీరు హాల్లో ఓ కుర్చీ ఉంది, అలా ఆ ప్లాస్టిక్ కుర్చీ వేసుకోండి. పెద్ద పెద్ద సోఫాలు, ఐరావతాలు కాదు, ఇలాంటివి కాదు, అలా ప్లాస్టిక్ కుర్చీ, అది సుఖంగా ఉంటుంది, అది వేసుకోండి. మళ్ళీ మధ్యలో ఏదైనా కూర్చోవాలన్నప్పుడు డి విటమిన్ అని కూర్చుంటున్నాగా. ఇప్పుడు సూర్యభగవానుడు అంటే డి విటమిన్ అయ్యాడు, ఆయన కర్మ కాలింది. సూర్యభగవానుడు అంటే ఎవరికి తెలియదు, డి విటమిన్, ఆయన విటమిన్ అయ్యాడు. ఆదిత్య హృదయం అంతా పోయింది. ఆదిత్యస్విత సూర్య ఖగ కోషా గభస్తిమాన్ సువర్ణ సదురు శోభాను హిరంజరేత దివాకర, అన్నీ పోయాయి. హరిదస్వసహస్రార్చి సప్తసత్యుర్మరీచిమాన్ తిమిరోన్మథన శంభుస్త్వష్ట మార్తాండకో అంశుమాన్. ఒక్కొక్క నామం చదువుతుంటే సోలాల ఎనర్జీ మన దేహంలోకి వస్తుందమ్మా. ఆదిత్య హృదయం అంత గొప్పది. ఆదిత్య హృదయం అంటే సోలాల ఎనర్జీ.
శ్రద్ధ పెట్టి భక్తిగా సూర్యభగవానుడి మీద భక్తిగా మీరు చదివితే సూర్యశక్తి మన శరీరంలో ప్రవేశిస్తుంది. మంత్రానికి శక్తి ఉంది. శక్తి ఎప్పుడు 3 రకాలుగా ఉంటుంది: మంత్రశక్తి, తంత్రశక్తి, యంత్రశక్తి. కెమిస్ట్రీలో మనకి పదార్థం 3 రకాలుగా ఉంటుందని చెప్తారు. 3 ఏమిటి? ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. ఒప్పుకున్నది కదా, శాస్త్రం ఒప్పుకున్నది కదా. నేను కెమిస్ట్రీ మాస్టర్ మహానుభావుని దగ్గర పెట్టుకు మాట్లాడుతున్నాను. మా పిల్లాడికి కెమిస్ట్రీ చెప్పారు రామకృష్ణారెడ్డి గారు. ఈయనకి రామ్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఉండడం నా అదృష్టం నిజంగా. మా అబ్బాయి కెమిస్ట్రీ చెప్పారు. మా గురదాడు మా రెండో అబ్బాయి ప్రవచనాలు చెబుతున్నాడు. వాడు ఇంటర్మీడియట్ చదివినప్పుడు ఆయన కెమిస్ట్రీ చెప్పారు. వాడికి సంస్కృతమో ఇంగ్లీషు అవేమో నచ్చరా. మీకు ఏ సబ్జెక్ట్ నచ్చిందంటే కెమిస్ట్రీ, ఎందుకంటే రామ్మోహన్ రెడ్డి గారు బాగా చెప్పారు. ఇవాళ ఇక్కడ ఆయన ఇక్కడికి వస్తున్నారంటే పరమానంద బాడు. ఎందుకంటే వారు చదువు చెప్పిన శిష్యుడు నా కుమారుడు. ఇవాళ పరమానందం మీరు కూడా ఆనందిస్తారు. మన కృష్ణాష్టమి నాడు చేరాడు. సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాడు. సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగులో అసిస్టెంట్ ప్రొఫెసర్ అనంతపూర్లో వేశారు. ఇప్పుడు ప్రవచనాలు చెబుతున్నాడు. మొన్నటి వరకు ఇక్కడ గచ్చిబౌలిలో ఉండేవాడు, ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు. ఆయన ఎదురుగా ఉండగా చెబుతున్నాను నేను కెమిస్ట్రీ రహస్యం. కెమిస్ట్రీని కెమిస్ట్రీ అందరికీ తెలుస్తుంది. వేదానికి అన్వయించడం. శక్తి 3 రకాలు కదా: ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. సరిగ్గా దానికి పరిష్కరించే శక్తి కూడా 3 రకాలు: మంత్రశక్తి, తంత్రశక్తి, యంత్రశక్తి. ఘన పదార్థాన్ని ఎప్పుడూ యంత్రశక్తితోనే కదపాలి. ఈ మైకు ఘన పదార్థం. దీన్ని కదపాలంటే చేతులు ఉపయోగించాలి. ఇంకో మార్గం లేదు. మంత్రం చదివితే ఈ మైక్ ఎడ పెడుతుంది. దాని విధానం వేరే ఉంది. ఆ చదివే విధానం వేరే. దీన్ని ద్రవరూపంలోకి మార్చగలిగితే, మైకు అనే పదార్థాన్ని ద్రవరూపంలోకి మార్చగలిగితే, కరిగిస్తే ఇనుము కూడా ద్రవం అయిపోతుంది, ఏదైనా అవుతుంది. ద్రవరూపంలోకి మార్చగలిగితే అప్పుడు తంత్రం, యజ్ఞం. ఇంద్రాయ స్వాహ ఇంద్రాయేదన్నమమా, అగ్నయే స్వాహ అగ్నయేదన్నమమా, వరుణాయ స్వాహ వరుణాయేదన్నమమా. దీన్ని ద్రవరూపంలోకి మార్చగలిగితే పదార్థాన్ని, అప్పుడు తంత్రం పనిచేస్తుంది. దాన్ని ఇంకా ఎవాపరేట్ చేసి వాయు రూపంలోకి మార్చగలిగితే మంత్రం పనిచేస్తుంది. అంచేత మంత్రశక్తి పక్కా నిజం, అందులో ఏమీ తేడా లేదు. ఇట్స్ సైంటిఫిక్. అదే మంత్రం మాయ అన్నమాట. సైంటిఫిక్ అది. యజ్ఞం సైంటిఫిక్, యజ్ఞం శాస్త్రీయం. దేవుడు ఉండడం లేకపోవడంతో నిమిత్తం లేకుండా యజ్ఞం ఫలిస్తుంది. అది కర్మ. దానికి తగిన ఫలితం ఉంది. వాడవలసిన పదార్థాలు వాడాలి, చదవవలసిన మంత్రాలు చదవాలి, చదవవలసిన వాడు చదవాలి. అడ్డమైన వాడు చదివితే అలాగా. ఓ నియమం నిష్టం ఉన్నవాడు చదవాలి. అందుకే దానికి అర్థం ఏమిటి? యత్నాత్రాయతే ఇది యంత్రం, ప్రయత్నం వల్ల ఫలిస్తుంది. తర్పణాత్రాయతే ఇది తంత్రం. తర్పణం అంటే నీరు. ఘన పదార్థాన్ని తర్పణం చేయలేం కదా. తంత్రం వాయు, నీరు. మననాత్రాయితే ఇది మంత్రం. అంచేది మన మంత్రశక్తి భరించాలంటే, రోగాలు తగ్గాలన్నా కూడా మంత్రాలు పనిచేస్తాయి. ఎలాగ? మీరు ప్రాణవాయువుకు జోడించి జపం చేయాలి. మంచం మీదే ఉండి, రోగంతోనే ఉండి, ఇబ్బంది పడుతూ అయినా సరే దాని గురించి ఆలోచించకుండా, ఎవరి దగ్గర వాడికి వచ్చిన రోగం గురించి చెప్పకుండా, వస్తే వచ్చింది శ్రీమన్నారాయణమూర్తి చూసుకుంటాడు, నాకేం బెంగలేదు. ఆయన క్షీరసాగరంలో ఆదిశేషుడి మీద పడుకున్నట్టే నేను ఈ మంచం మీద పడుకుంటా. ఆయన పడుకుని నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నామాన్ని మానకుండా జపించడమా, మన వ్యాధి నారాయణమూర్తి చూసుకుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళే శక్తి దానికి లేదు, మాయమైపోతుంది. మంత్రం పనిచేస్తుంది ఖచ్చితంగా. ఇట్స్ సైంటిఫిక్. దాన్ని మీరు వాయువుకు జోడించాలి. ఊరికి పుస్తకం చూసి కాసేపు చదివేసి, పైకి ఇప్పుడు వచ్చిందే డిప్యుటేషన్ ప్రోగ్రాం, మనం చదవం, ఎవరినో పిలుస్తాం, మీరు చదవండి. వారేం చదువుతారండి? వారి మధ్యలో ఫోన్లు మాట్లాడతారు, తీర్థం ఇస్తారు. పని చేయదమ్మా. ఆధ్యాత్మికతలో డిప్యుటేషన్స్ ఉండవు, మీరు స్వయంగా చేయాల్సిందే. రోగం మీకు వచ్చిందా, పురోహితుడికి వచ్చిందా? మనకి ఎంత బద్ధకం అంటే, మన సినిమాలు మానం, మన యూట్యూబ్లు మానం, మన ఫోన్లు మానం, మన ఈ మాట్లాడాలో సొల్లు సోది ఏది మానం, కానీ మన పని జరగాలి. అందుకని సుందరకాండ చదవడానికి, మంత్రాలు చదవడానికి ఎవరినో పెడతాం ఓ బ్యాచ్. దాంట్లో కూడా పెంచేస్తాం. 10 మంది చదివారు, 20, ఎంతమంది చదివినా ఒకటేనమ్మా. ఆంజనేయ స్వామి అక్కడ ఉండడు. ఆయన సుందరకాండ చదువుతూ కూర్చోమని చెప్పాలా, చదివి అందులో ఏముందో చేయమని చెప్పాడు. ఆయన చెయ్యి ఒక్కడూ చేయడు, చదివేవాడు చేయడు, వినేవాడు చేయడు. చదివితే ఏదో వచ్చేస్తుంది. ఏమొస్తుంది? మీరు చెయ్యాలి అందులో ఉన్నట్టు, అప్పుడు పనిచేస్తుంది ఖచ్చితంగా. ఎంత కంగారులో అయినా చురుగ్గా ఉండాలంటే ఈ కుర్చీ ఉంది కదండి, దీని హాల్లోంచి మీరు తీసుకెళ్ళి డి విటమిన్ కోసమో, సూర్యభగవానుడి కోసమో బాల్కనీలో వేయండి. మధ్యలో కావాలనే 2 బెడ్రూముల్లోంచి వెళ్ళండి. మంచాలు అడ్డు ఉంటాయి, తలుపులు అడ్డు ఉంటాయి, పిల్లలు అడ్డు ఉంటారు, ఏవో అడ్డు ఉంటాయి. ఈ అడ్డులో దేనికి తగలకుండా ఆ కుర్చీ అక్కడికి వెళ్ళాలి. ప్రాక్టీస్ చేయండి. ఎంత ఆందోళనలో ఉన్నా సక్రమంగా పనిచేసే విధానం అలవాటు అవుతుంది. రోజు ప్రాక్టీస్. మన కుర్చీ కావాలని ఇక్కడ వేసుకుంటాం, దాన్ని బట్టికెళ్ళి అక్కడ వేస్తాం. ఎందుకంటే అప్పుడప్పుడు నడవాలి, చోటు మార్చాలి. ఎప్పుడు ఇవాళ పొట్ట ఎందుకు పెరిగిపోతుంది, రోగాలు ఎందుకు వస్తున్నాయి, క్యాన్సర్ సహా ఎందుకు వస్తుంది అంటే, ఒక కూర్చున్న చోటు నుంచి లేవరు. అసలు ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళతో ఇదే సమస్య.
ఓ చిన్న కుర్చీ ఓటు వేసుకుంటాడు, గుండ్రంగా తిరిగే కుర్చీ ఓటి, దాన్ని ఇలా జరిపి అలా జరపడం తప్పితే ఇంకే అందులోంచి లేవడు, అసలు వినాయకుడిలాగే కూర్చుంటాడు. దాన్ని జరుపుతాడు కానీ ఈయన లేవడు. దాన్ని జరపడం ఏంటంటే నువ్వు లేవాలి. కాఫీ కోసమో టీ కోసమో దేనికోసమో ఒకసారి లేవాలి, అక్కడికి వెళ్ళాలి, బయట సూర్యుడిని చూడాలి, చంద్రుడిని చూడాలి, మళ్ళీ రావాలి, 2 నిమిషాలు ఏ పద్యమో పాడుకోవాలి, ఏ స్తోత్రమో చదువుకోవాలి, మళ్ళీ కూర్చోవాలి. అప్పుడు ఎంత పని ఉన్నా బాధ అనిపించదు. డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు దీని. పని విభజించండి. అరగంటకోసారి విశ్రాంతి తీసుకోండి. ఇవాళ డాక్టర్లు అందరూ చెబుతున్నమాట అరగంటకోసారి లేవండి, నడవండి అంటూ. అలా చేస్తే అంత ఇబ్బంది ఉండదండి. ఇంకో మాట, అనేక సమస్యలు వస్తాయి. ఏ సమస్యని దేంతో ఎలా పరిష్కరించాలో అలాగే పరిష్కరించాలి. అట్టిపండు ఒలవడానికి ఇనపగోళ్ళు అక్కర్లేదు. తోటకూర తరగడానికి టిప్పు సుల్తాన్ ఖడ్గం అవసరం లేదు. మనం చేసే ఓవర్ యాక్షన్ అది. బాగా రెచ్చిపోయి పిచ్చి మాటలన్నీ ఇంత చేస్తే చిన్నపిల్లాడు ఏదో చేశాడు, అంతకంటే చచ్చిపోతున్నాను నీతోటి, నువ్వు చచ్చిన బాబు కడుపున కన్న పిల్లాడిని చచ్చిపోమని ఎలా అంటున్నావమ్మా? భర్తతోనూ ఇంతే, భార్యతోనూ ఇంతే, పిల్లలు అంత తీవ్రంగా మాట్లాడాలి. ఇదే అట్టిపండు ఇనపగోడతో ఒలవడం, తోటకూరని టిప్పు సుల్తాన్ ఖడ్గంతో తరగాల. తోటకూర తరగడానికి అంత అవసరం. ఇప్పుడు మైసూరు వెడతావా మ్యూజియంకి? అంత కత్తి అవసరమా? అది సున్నితమైన సమస్య. ఒక్క మాట మాట్లాడితే అయిపోతుంది. అసలు ఎవరికి చెప్పకూడదు. దాన్ని ఎవరికి చెప్పాలో వారికి చెప్పాలి. వారిని కూడా విడిగా పిలిచి, ఒరే నాన్న ఇది కాదురా, ఇది పద్ధతి నాకు తెలిసింది, బయట తెలియకూడదమ్మా, చూసుకో, అయిపోయింది. మనం చేయగలిగింది కూడా అంతే. వాడు వింటాడు వినడు వేరే విషయం. అది దాన్ని రచ్చ చేసి ఫేస్బుక్లో పెట్టి, వాట్సాప్లో పెట్టి, ఫ్రెండ్స్ అందరికీ చెప్పేసి నా కాపురం ఇలా అయిపోయింది, మా ఆవిడ ఎలాగా అని చెప్తే వాడు వాళ్ళ ఆవిడ కూడా వాడికి చెప్తే ఇప్పుడు పరస్పరం ఓదార్పు సంఘం అయింది అక్కడ. పైగా ఈ విషయాలు అక్కడ తెలిసి ఏం ఉపయోగం అండి? మన శత్రువులు అందరూ ఆనందిస్తారు. వాడు ఏదో బాగున్నాడు అనుకున్నా బాగా అనుకుంటాడు. మన పిల్లలు చెడిపోవడమే వాడికి కావాలి. ఎందుకు అవకాశం ఇస్తున్నాం మనం ఇలాగా? సున్నితమైన సమస్యను సున్నితంగా మాటతో అర్ధరాత్రో అపరాత్రో ఏకాంతంగా ఒక మాట చెబితే అయిపోయేది. అసలు అంతవరకు ఆగచ్చుగా. 4-5 రోజులు ఆగాలండి. కొన్ని సంవత్సరాలకి 4-5 ఏళ్ళు ఆగాలి. పాండవులు 13 ఏళ్ళు ఆగారమ్మా శత్రువులను జయించడానికి. 13 ఏళ్ళు ఆగారు. ఎంత కోపం ఉండుంటుంది ద్రౌపదీదేవికి. ఆ అవమానాన్ని చూసిన భీమసేనుడికి ఎంత కోపం ఉంటుంది. అర్జునుడు ఎవరికి ఉండదండి. 13 ఏళ్ళు ఆగారు. ఆ ద్రౌపదీదేవి జుట్టు విరబోసుకుని ఎదురుగా కూర్చుంది ఆవిడ. మీరు శత్రువు రక్తం పట్టుకొచ్చి నా జుట్టుకి నూనె కింద రాసే వరకు నేను జుట్టు ముడి వెయ్యను అని భార్య ఎదురుగా కూర్చుంటే, ఆ జుట్టు చూస్తూ మాటిమాటికి అన్నం వడ్డిస్తుంటే, ఆ వెంట్రుకలు అన్నంలో పడుతుంటే భీమసేనుడు, ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఈ కోపాన్ని సహించారంటే ఫర్ 13 years మై ఫ్రెండ్స్. అది భారతం. మనం 13 నిమిషాలు పడలేకపోతున్నాం, రెచ్చిపోతున్నాం, ఫేస్బుక్లో పెట్టేస్తున్నాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. చివరికి బీపీ రేజ్ అయిపోయింది. వచ్చింది ఏమీ లేదు, సమస్య పరిష్కారం కాదా? పైగా ఏదైనా వస్తే మనం ఎలా ఆలోచిస్తాం? తక్షణం ఆ సమస్య గురించి ఆలోచించకుండా గతం తవ్వుకుంటామండి. భారతం నుంచి చక్కని ఉదాహరణ చెబుతాం. ఎలాగో ధర్మరాజు చెప్పాం కదా, ఆయన గొప్పతనం ఏమిటో చూడండి. యక్ష ప్రశ్నలు. వీళ్ళు ఏదో ఒక పని మీద అందరూ వెళ్ళారు. ఒక బ్రాహ్మణుడు యొక్క అరణిని పట్టుకోవడం కోసం ఏదో లేడు పట్టుకుపోయింది. ఆ కథ వేరు. వెతికారు వెతికారు వెతికారు, ఆ లేడు దొరకలేదు. ఆయాసం వచ్చింది, నీరసం కూడా వచ్చింది. ఒక చెట్టు కింద కూర్చున్నారు. వెంటనే మనకి సమస్య రాగానే మనలో ఉండే పెద్ద వ్యాధి ఏమిటంటే పాతవన్నీ గుర్తు చేసుకుంటామని. ఈ సమస్య కాదు. ఏమిటో వారం క్రితం కూడా అలాగే అయింది, అంతకుముందు కూడా అలాగే. ఏమిటో ప్రతిదీ మంగళవారమే అవుతోంది. ఇక మంగళవారం మనకు పెద్ద శని అయిపోయింది ఇక్కడ. ఇది సెంటిమెంట్. సెంటిమెంట్లన్నీ ఇలాగే ప్రవేశిస్తాయి. వినాయకుడి నిమజ్జనం మంగళవారం చేయొద్దు. ఏమిటి? ఎక్కడుంది అది? ఏమిటి మంగళవారానికి నిమజ్జనానికి సంబంధం ఏమిటి? ఏదో పెట్టేసుకున్నాం మంగళవారం శుభప్రదం, నిమజ్జనం అశుభమా? అయితే చేయకండి. నిమజ్జనం అశుభం అయితే చేయకూడదు. అది శుభమైనప్పుడు మంగళవారం ఇబ్బంది లేదే. మనమే పెట్టేసుకున్నాం. మంగళవారం కొత్త కుండ కొనద్దు, బుధవారం కొనొచ్చా? అజ్ఞానం, భయంకరమైన అజ్ఞానం. కొత్త కుండ ఎక్కడ వాడతారు? సాధారణంగా ఇంట్లోకి ఎలాగో వాడతాం, శ్మశానంలో కొత్త కుండ వాడతాం. ఎందుకని? అక్కడ పోయినతనికి చుట్టూ నీళ్ళు, కుండలో నీళ్లు పోసి చుట్టూ తిప్పుతూ వెనకాల మేకుతో ఓ చిల్లు కొడతారు, నీరు కారుతుంది. ఈ నీటి ద్వారా పోయిన జీవికి ఇచ్చే సందేశం ఏంటంటే, నాన్న నీకు నీళ్ళు వదిలేశాను, నీకు నాకు సంబంధం లేదు, దయచేసి పైకి వెళ్ళిపో. ఇంకా కొడుకు నేను పట్టుకుని వేళ్ళాడకని కొడుకు చెబుతున్నాడు. అక్కడ మంత్రాలు ఉంటాయి అలాగ. అవి 3 కన్నాలు చేస్తారు. 3 ముమ్మాటికి వదిలేశానని. ఎందుకంటే అప్పటికీ ఆ ప్రాణిలో ప్రాణం ఉంటుంది. దహనం చేసే వరకు ప్రాణం పోదు. ఇంకా దహనం సమయానికి ఇంకా ఒక ప్రాణం అందులో ఉంటుంది.
పూర్తిగా దహనం అయిపోతుంటే వెళ్ళిపోతుంది, కంగారు పడి వెళ్ళిపోయి అదేమిటి ఆ దేహం తగలబడిపోతుంది, దేహమే నేను అనుకున్న చిన్న సూది గుచ్చుకుంటే షుగర్ టెస్ట్ కోసం ఇలా అంటేనే కంగారు పడిపోయిన ఇవాళ కాలిపోతున్నా నాకేం తెలియట, అయ్య బాబోయ్ దేహం నేను కాదన్నమాట, 70 ఏళ్ళు బతికాని ఈ విషయాన్ని గ్రహించలేకపోయానే అని జీవుడు ఏడుస్తాడమ్మా. ఇదే జీవుడు వేదన. అందుకని ఈ తుంటు చేసినప్పుడు ఏం చేస్తారు, ఈ నీళ్లు ద్వారా కొడుకు ఏం తెలియజేస్తున్నాడు, వెళ్ళిపో నన్ను వదిలే, ఇంక ఊరికి పెట్టుకోవద్దు, ఇగో నీళ్లు వదిలేశాను వదిలే. కొండబద్దలు కూడా చెప్తారు ఆ విషయాన్ని, అందుకే కొండబద్దలు కూడా చెప్పడం అనేది వచ్చింది. కొండబద్దలు కూడా ఏం చెప్పాడు, తండ్రి లాంటి వాడికి నీకు నాకు సంబంధం లేదని చెప్పాడు. అది ఘోర వార్తే కానీ చెప్పేశాడు. అందుకని లోకంలో కొండబద్దలు కూడా చెప్పడం అని వచ్చింది. అయిపోయిన సంబంధం. ఇంకా ఈ కొత్త కుండ అక్కడ వాడడం కారణంగా కొత్త కుండ అపవిత్రం అనే మాట వచ్చింది. ఏది అపవిత్రం? అక్కడ వాడే కుండ అపవిత్రం. నువ్వు కొనే కొత్త కుండ అపవిత్రం ఎలా అవుతుందయ్యా? అజ్ఞానం అంటే అదే. కొత్త కుండ అపవిత్రం అనేది ఎప్పుడైతే వచ్చిందో, మంగళవారం పవిత్రం కాబట్టి అపవిత్రమైన పని చేయకూడదు కాబట్టి కొత్త కుండ కొనద్దు. ఏమైనా అర్థం ఉందా ఈ నమ్మకాలకి? ఫూలిష్నెస్ అంటే ఇదే, మూర్ఖత్వం. అక్కడ వాడే కొత్త కుండ వ్యవహారం వేరు. నీ ఇంట్లో వేసవకాలం దాహం కోసం కుండ కొనుక్కుంటో దానికి వారమేటే దొరికినప్పుడు కొనుక్కో. ఇంక ఈ సెంటిమెంట్లు అన్నీ పెంచుకోండి. మనకి శాస్త్రం వదిలేసి అసలు ఎందుకు చేశారు ఏమిటి ఒక్కలేదు. ఎందుకంటే సహజంగా సమస్య రాగానే అనేకం వచ్చేస్తాయి. ఇక్కడ ధర్మరాజు అక్కడ కూర్చుని చెట్టు కింద 5గురు కూర్చుండగానే నకులుడు అన్నాడు, ఏమిటో మనకే వస్తున్నాయి కష్టాలన్నీ అన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఎవరి పనో చూద్దామని పెడుతుంటే ఇప్పుడేమో ఆయాసం వచ్చింది, దాహం వేసింది, నీరు లేదు, అరణి దొరకలేదు. వెంటనే నకులుడు ఏమన్నా ఒక మాటే అన్నాడు, ఏమిటో మనకే వస్తున్నాయి కష్టాలన్నీ, రాజ్యం పోయింది, భార్యను పరాభవించారు, జోదంలో ఓడిపోయాం, వనవాసం చేసాం, ఇక్కడ కూడా తిన్నగా ఉండనివ్వలేదు, ఇది ఏదో పూర్తవుతుందంటే మళ్ళీ ఈ గొడవ వచ్చింది, ఆ లేడీ దొరకనే లేదు, బ్రాహ్మణుడు కోరిక మనం తీర్చనే లేదు, ఇలా ఉన్నాం అని ఊరికి మామూలుగా ఆయన మనకే వస్తున్నాయి కష్టాలన్నీ అనగానే వెంటనే భీముడు కోపం వచ్చి ఏమన్నాడో తెలుసా? వస్తాయి, ఎందుకు రావు? ఆ దుర్యోధనుడు తొడ పగలగొట్టకపోవడం వల్లే మనకి కష్టం వచ్చింది. ఏమన్నా లింక్ ఉందా అండి? ఇప్పుడు చెట్టు కింద దాహం వేయడానికి దుర్యోధనుడు తొడ పగలడానికి కారణం ఏంటండి? మనిషి అలా ఆలోచిస్తాడు. భారతం అది, లోకంలో ఉన్నదంతా భారతంలో ఉంది, భారతంలో లేనిది ఏది లోకంలోనూ లేదు అని వ్యాసుడు ఎందుకు అన్నాడంటే, ఎందుకు మనుషులు ఎలా ఆలోచిస్తారంటే భీముడిలాగే. ఆయన కోపం మనస్సు నిండా ఉంది, అందుకని ప్రతిదానికి అదే చెబుతున్నాడు. ఇంకా పొద్దున్నే ద్రౌపదీదేవి వేణీళ్ళు అక్కడ పెట్టకపోతే ఎందుకు పెడతావు, దుర్యోధనుడు నీకు చెప్పుంటాడు పెట్టద్దని. అదేటి ప్రతిదానికి మనలో కూడా చాలామంది ఉంటారు, శత్రుత్వం పెంచుకుంటే అన్నిటికీ ఇదే కారణం చెబుతూ ఉంటాం. ఇంకా దుర్యోధనుడు తొడబగల కట్టకపోవడం వల్ల ఈవేళ దాహం వేసింది. దాహానికి దానికి అర్జునుడు అంతకంటే రెచ్చిపోయి, కర్ణుడు సభలో అనరాన మాటలన్నీ అన్నాడే, అందువల్ల మనకి కష్టం వచ్చింది. దానికి దీనికి సంబంధం వాడని 13 ఏళ్ళు అయింది. అర్జునుడు లాంటి వాడు ఎలా? ఇంకా విచిత్రం, వాడు సహదేవుడు శకుని మాయజోదం ఆడాడు, వాడిని వదిలిపెట్టకుండా చంపకుండా వదిలిపెట్టడం వల్ల ఈ కష్టం వచ్చింది. ఇవన్నీ అన్నాక ధర్మరాజు ఏమన్నాడంటే, సరే మిమ్మల్ని కష్టం ఎందుకు వచ్చిందని నేను అడగలేదు, ధర్మరాజే 100 మాటలు చెప్పిన భారతంలో హీరో ఎవరంటే ధర్మరాజే. యుధిష్ఠిరుడు జీవితంలో తట్టుకున్నాడు, ఆయన యుద్ధంలో తట్టుకోవడం కాదు. అంటే ఎందుకు వచ్చిందని నేను అడగలేదురా, దాహం వేసింది కదా. నకులుండి పిలిచాడు, ఆయనే మాట్లాడలేదు కదా పాపం, అందుకని ఆయన పిలిచి, నకుల చెట్టెక్కి చుట్టుపక్కల ఎక్కడైనా ఓ చెరువు ఉందేమో చూడమ్మా, ఇవన్నీ ఎందుకు ఈ ప్రస్తావన అని. ఆయన వెళ్ళాడు, చెరువు కనపడింది, అక్కడేదో యక్షప్రశ్నలో సరే వీళ్ళందరూ పోయారు. మళ్ళీ ధర్మరాజు బతికిని తీసుకొచ్చారు. అంటే అక్కడ ఏమైందంటే శస్త్రబలం పనిచేయలేదు, శాస్త్రబలం పనిచేసి. ఇంత అర్జునుడు ఇంత భీముడు పెద్ద గదలు గాంధీవాలు బేండమేళాలు అన్నీ వేసుకుని అక్కడికి వెళ్ళి చచ్చారు. వాళ్ళు మూర్చిపోలేదండి, యక్షప్రశ్నలో చనిపోయారు. పాండవులు 4 చనిపోయి మళ్ళీ బతికారు. అర్జునుడైతే జీవితంలో 2 సార్లు బతికాడు. తర్వాత యుద్ధం అంతా అయిపోయి అశ్వమేధ యాగంలో కన్న కొడుకు బభ్రువాహనుడి చేతుల్లో అర్జునుడు చనిపోయాడు. అశ్వమేధ యాగంలో ఉంటుంది, అశ్వమేధ పర్వం. ఉలూపి ఆయన భార్య నాగదేవత వచ్చి బతికించింది. అర్జునుడు 2 సార్లు చచ్చి బతికాడు. మిగిలిన పాండవులు 4 కూడా ఓసారి చచ్చి బతికారు. నిజంగా చనిపోయారు, అదే మూర్ఛ కాదు. అది ఇంత చావు బతుకులను తట్టుకున్నారు. ధర్మరాజు ఆలోచించాడు, ఇది ఆయుధం పనిచేయించేటప్పుడు ఆత్మబలం పనిచేస్తుంది. అక్కడికి వెళ్ళి 4 శవాలు 4 తమ్ముళ్ళ శవాలు ఉంటే, అసలు నా తమ్ముడు లాంటి వాళ్ళు ఇక్కడ ఇలా చనిపోయారు అంటే మామూలు వాళ్ళు ఎవరో అలా చేయలేరు, ఈయన ఎవడో దేవత ఉంటాడని కొంగగా భావించకుండా 1,000 నమస్కారాలు చేసి నువ్వెవరో చెప్పబోయా అన్నాడు. ఆయన ప్రత్యక్షమై 123 ప్రశ్నలు అడిగాడు. 123 ప్రశ్నలకి తమ్ముళ్ళ శవాల దగ్గర పెట్టుకుని నీటిలో నిలబడి ధర్మరాజు జవాబులు చెప్పాడు. ఆయన ఇండియన్ హీరో, భారతీయ చక్రవర్తి అంటే ధర్మరాజు. అది నిబ్బరంగా ఉండడం.
ఎక్కడ శస్త్రబలం పని చేయదో అక్కడ శాస్త్రబలం పనిచేస్తుంది. కత్తేసి వెళ్ళిపోకూడదు ప్రతిదానికి. అలాగ ఉండగలిగాడు. అలాగ మనం కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఎలా ఉండాలి? ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం, పదోన్నతి రాదు, వదిలేయాలి ఆ విషయాన్ని. రావట్లేదు అన్న ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి నీకు ఏనాడు శని నడుస్తుందయా, వీడే పెద్ద శని, ఇంకేం శని లేదు ఇక్కడ, ఈ చెప్పేవాడే శని. వెంటనే దానికి ఏం చేయాలి? నిజంగా ఏలినాడు శని అంత ఉంటే, అంత ఘోరమైతే తప్పడం ఎలా తప్పిస్తారండి? నాకు అర్థం కాదు. ఎప్పటికీ తప్పదని మీరే చెబుతున్నారుగా. మళ్ళీ ఇక్కడ నూనె పోయి అక్కడ నెయ్యి పోయి ఎలా తప్పుతుందండి? నూనె నెయ్యి పోతే చనిపోతుందా? శని మనం పట్టించుకుంటామంటే నా కళ్ళతో నేను చూసి ఆశ్చర్యపోయా. ఒక చోట ప్రవచనానికి వెళ్ళినాను, ఒక హోటల్లో ఉన్నా. ఆ హోటల్లో కిటికీలను చూస్తుంటే ఎదురుగా శివాలయం ఉంది. పొద్దున్నే శివాలయం కదా అని నేను ఎలాగో గుళ్ళోకి వెళ్ళి, నేను గుళ్ళోకి వెళ్తే పెద్ద హడావుడు అయిపోతున్నాను, 2 గంటల వరకు రాయనవరు అక్కడి నుంచి. అందుకని హోటల్ కిటికీలోంచి శివాలయం పొద్దున్నే కనపడు. అందులో ఆవిడ శనివారం త్రయోదశి ఏదో, అవన్నీ ఎందుకు, ఇంకా శివుడు కనపడుతున్నాడు, గోపురం కనపడుతుంది, దక్షిణామూర్తి బొమ్మ ఉంది వెనకాల. నేను చూసి దండం పెట్టుకుంటూ విచిత్రం చూశాను. శివుడి చుట్టూ తిరిగేవాళ్ళు 2-3 కూడా లేరు. నవగ్రహాల చుట్టూ తిరిగేవాళ్ళు 25 మంది ఉన్నారు. అయ్యి బాబు జనం, నవగ్రహాలు ఎక్కువైపోయాయి. నారాయణమూర్తి కంటే, నందివాహనుడు కంటే, అయ్యి బాబు అసలు ప్రధాన దైవాలు ఎవరో వీళ్ళకి తెలియట్లే. అందుకు నేను నవ్వుకుంటూ కూర్చొని ఈ లోపల చిత్రం చూశా. శని వదిలించుకుందుకు వచ్చారా, పట్టించుకుందుకు వచ్చారా నాకు అర్థం కాల. ఎందుకంటే ఈ తిరిగే 25 మందిలో ఒక కుర్రాడు ఉన్నాడు, వాడికి 20-22 ఏళ్ళు మించి ఉండవు, ఖచ్చితంగా బీటెక్ వాడే. తిరుగుతుంటే నేను చూస్తున్నాను, పాపం ఈ కుర్రాడు ఏదో వీడికి కూడా ఏదో శని పట్టిందన్నమాట, తిరుగుతున్నాడు అనుకున్నాడు. తిరుగుతూ ఒక్కసారి ఉన్నటువంటి ఆర్బిట్ మార్చాడు, తిరిగే కక్ష్య మారాడు. ఎందుకని అంతకుముందు 18 ఏళ్ళ అమ్మాయి ఉంది, దాని వెనకాల తిరుగుతున్నాడు. ఇంతవరకు వీడి ముందు ఒక 70 ఏళ్ళ ఆవిడ ఉంది, 70 ఏళ్ళ ఆవిడ వెనకాల తిరిగితే ప్రయోజనం ఉంది. అందుకని 70 ఏళ్ళ ఆవిడని వదిలేసి, అంతకుముందు మామూలుగా తిరుగుతున్నాడు, వాడికి శని పట్టిందో వదిలించుకుందామని వచ్చాడు అంతే కదా, ప్రదక్షిణం. అందుకని మామూలుగా తిరుగుతున్నాడు. 70 ఏళ్ళు 30 ఏళ్ళు వాడికి. ఎప్పుడైతే 18 ఇయర్స్ అమ్మాయి అక్కడ కనపడిందో వీడు ఆర్బిట్ మార్చాడు, చంద్రయాన్ లాగా. అక్కడికి వెళ్ళాడు. నేను చూసా, ఇది మనకి మంచి టాపిక్, చాలా ప్రవచనాల్లో ఉపయోగపడుతుంది. అక్కడి నుంచి ఆ అమ్మాయి ఏదో ఓరనవ్వు నవ్వింది అంతే. అమ్మాయే చూసింది, అరనవ్వే నవ్వింది, మతి తప్పి కుర్రాళ్ళు మనసాన పడ్డారు. గిరగిర అమ్మాయి చుట్టూ తిరుగుతున్న. నాకు అప్పుడు వచ్చిన అనుమానం ఏమిటంటే, వీడిక్కడికి శని వదిలించుకుందుకు వచ్చాడా, కొత్త శని పట్టించుకుందుకు వచ్చాడా? ఇదేంటి మన జీవితాల్లో చేసే పని. ఈ కామవాంఛలకు అర్థం లేదు. ఇవాళ సంసారాలు మొత్తం నాశనం కావడానికి అక్రమ సంబంధాలు ప్రధాన కారణం అవుతున్నాయి. చేసుకునే వరకు భార్య బాగానే ఉంటుంది, భర్త బాగానే ఉంటారు. 2 ఏళ్ళు కాగానే ఇందాక కొత్త మోడల్ అన్నట్టే విరక్తి. ఎందుకంటే లైంగిక బంధం ఆధారంగా, కామవాంఛల ఆధారంగా చేసుకుంటున్నామమ్మా. కారణం అది. పూర్వకాలం పెళ్ళిళ్ళు ఎందుకు నిలబడ్డాయంటే అసలు ఆ సమస్య ఉండేది కదా, లేనప్పుడే పెళ్ళిళ్ళు చేసేవారు. వీడే భర్త అని చెప్పేవారు, మాట్లాడడానికి వీల్లేదు. ఇంకా మహాద్రోహం, భార్యను విడిచిపెట్టినా భర్తను విడిచిపెట్టినా అని చెప్పి. ఇప్పుడు అదేమీ లేదు, ఎవరు స్వేచ్ఛ వారిదని బోధనలు చేస్తున్నారు గట్టిగా. అందుకని ఏమైంది ఇక్కడ తగిలి. అందుకనే కామవాంఛల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంసారాలు కూలిపోవడానికి ఇదే. పెళ్లి చేసుకున్నావు ఏమైనా కానీ అమ్మాయి ఆవిడ ఎలాగైనా ఉండని, రోగం రాని, రంగు మారిపోని, ఏమి కాలు దెబ్బతిని వేలు దెబ్బతిని, భార్య శ్రీ మహాలక్ష్మి, భర్త శ్రీ మహావిష్ణువే. భర్తేనా అంతే. ఇదివరకున్న ఆదాయం ఉండకపోవచ్చు, ఇదివరకున్న ఆరోగ్యం ఉండకపోవచ్చు, ఇదివరకున్న పొజిషన్ అంటారు స్థాయి, అది కూడా ఉండకపోవచ్చు. అయినా శివుడే, పార్వతే. భిక్షుకుడైనటువంటి శివుణ్ణి ప్రేమించిన పార్వతీదేవిని మనం గౌరీ పూజ అని చేస్తున్నామే. మొగుడుకు మాత్రం 3 లక్షలు ఉండాలి, 6 లక్షలు ఉండాలని ఎలా అడుగుతామండి? బతకడానికి 1 లక్ష సరిపోదా? సంబంధం చూసేసరికి 6 లక్షలు ఉండాలి, 7 లక్షలు ఉండాలి. ఎందుకు? ఏం చేసుకుంటావు అవన్నీ? 7 లక్షలు ఉంటాయి, వాడు ఉండడు, ఇంకో 8 లక్షలు తగులుకుంటుంది వాడికి. లక్షలు మనకి ప్రధానమైతే లక్ష్యం ఉండదండి ఖచ్చితంగా. అందుకే పైగా ఈ కామవాంఛలకు ఒక కాలము లేదు, ఒక ఋతువు లేదు, ఒక వయస్సు లేదు. పేపర్లో వార్తలు చూస్తే మతిపోతుంది. ఈ వయస్సులో ఈ ఆలోచన ఏమిటండి? సాక్షి నరసింహారావు గారు పానుగంటి వాడు సాక్షి వ్యాసాల్లో అంటాడు, గేదెలకి శీతకాలం ఉంటుంది ఈ కోరిక, ఆవులకి వేసవకాలం ఉంటుంది, కుక్కలకి చిత్తకార్తెలు ఉంటుంది, మనుషులకు మాత్రం పోయే కాలం ఎప్పుడు ఉంటుందని చెప్పాడు. వాటి కార్తెలు, మాసాలు, ఋతువులు ఉన్నాయి. మనకు అది లేదండి. 40 ఏళ్ళు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా రకరకాల ఆలోచనలు. పిల్లలు ఏమైపోతారనే ఆలోచన లేదు. వీటిని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి, లేకపోతే సంసారాలు పాడవుతాయి ఖచ్చితంగా. పదోన్నతి వచ్చింది, రాలేదు, మనకెందుకంటే మనం ప్రయత్నం చేస్తాం, వస్తే చేస్తాం, లేకపోతే ఉన్న చోట ఉండలేము. ఎప్పుడు జీవితంలో నిశ్చింతగా ఉండాలంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఉన్న చోటే ఉండాలి, ఉన్న పనే చేసుకోవాలి, ఉన్నదాంతోనే గడపాలి. అప్పుడు నిశ్చింతగా ఉంటాం ఖచ్చితంగా.
ఏదో ఎక్కువ కావాలి కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ నుండి సాఫ్ట్వేర్లోనే పనిచేస్తాడు. ఇక్కడ ₹1,00,000 జీతం అంట. మొన్న విదేశాలు ఎందుకు వెళుతారని పత్రికలు వాడు సర్వే చేస్తే ఓ పెద్ద మనిషి చెప్పండి, నేను ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, బీటెక్ చదివానండి, నాకు 1,00,000 జీతం అండి, అయినా ఆస్ట్రేలియా వెళుతున్నాను ఎందుకంటే అక్కడ 2 lakhs వస్తాయండి. ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి? ఆస్ట్రేలియా వెళ్ళి 2 లక్షలు సంపాదించాను కంటే అమలాపురంలో ఉండే 1,00,000 సంపాదించుకోవడం మంచిది కదా మిత్రం. అక్కర్లేదు, వాడికి డబ్బు కావాలి. తీరా అక్కడికి వెళ్ళాక ఏడాది చేశాక ఉద్యోగం పోతే అప్పుడు ఎడుతూ కూర్చుంటాడు. అక్కడ ఒక్క నెల కూడా ఉద్యోగం లేకుండా ఉంటే బతకలేరు. అమెరికా కానీ ఆస్ట్రేలియా చచ్చిపోతారు, ఖర్చులు తట్టుకోలేరు. ముందు వాళ్ళు ఉండనివ్వరు, వీసా అంటారు, నానా గొడవ పెడతారు. మన దగ్గర ఉద్యోగాలు ఉండనే లేకపోయినా శుభ్రంగా అలా రోడ్డు మీద ప్లాస్టిక్ సంచులు ఎగిరినట్టు, రోడ్డు పక్క పారేసిన సంచులు ఎగిరినట్టు ఎగురుతూ ఉండడమే. ఎవరిని కూడా పట్టించుకో. ఖాళీ సంచులు పైకి రోడ్డు పక్కన ఎగురుతూ ఉంటాయి చూడండి, బడి మానేసిన పిల్లల్లాగా అలా మనం తిరుగుతూ ఉండం. ఏం చేస్తున్నామని కూడా ఎవడాడు ఏదో తిరుగుతాడులే అంటాడంతే. అంత గొప్ప దేశం మనం, సుఖంగా ఉండొచ్చు ఇక్కడ. దురాశలు ఎక్కడికక్కడ. ఎదగాలి మనుషులు, అందరం గుర్తుపెట్టుకుందాం. ఇలాగే నిటారుగా ఎదగాలని అనుకోకండి, శాఖోపశాఖలుగా విస్తరించాలి. నిటారుగా ఎదగకూడదు. మనం ఒక్కళ్ళమే ఎదగడం. నిటారుగా ఎదగడం అంటే నేను టీమ్ లీడర్ అవ్వాలి, నేనేదో HR అవ్వాలి, PR అవ్వాలి, ఏవైనా నువ్వు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళడం ఖాయం. ఇవన్నీ ఏంటి ఈ లెక్కలో? ముందు ఉన్న చోట సుఖంగా అసలు ఈ ముందు ఉన్న పని ఏదో సుఖంగా చేసుకోవాలంటండి. ఇదైతే అదవుతా, అదైతే అదవుతా, ఇలా ఇలా అనేలోగా దేనిలో తంతాడు పోతాడు. ఇక్కడ ఇదే గాలిమేళ్ళు, ఇదే భవిష్యత్తు గురించి ఆలోచన. అందుకని ఎప్పుడు సరళ రేఖలా ఎదగకూడదు. సరళ చెట్లు సరళ రేఖ అంటారు కదా, ఇలా 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 నిలువుగా ఎదగకూడదండి. మనిషి శాఖోపశాఖలుగా విస్తరించాలి. ఒక అరణ్యాన్ని గమనించండి, ఏ చెట్లు కొట్టేస్తారో తెలుసా? నిలువుగా పెరిగిన సరివి చెట్లు, నిలువుగా పెరిగిన టేకు చెట్లు, నిలువుగా పెరిగిన ఎర్రచందనం చెట్లు కొట్టేస్తారమ్మా. శాఖోపశాఖలుగా పెరిగిన మర్రి చెట్టు, మామిడి చెట్టు ఎవడో కొట్టడు. అంచేత నిటారుగా ఎదగాలి అనుకోవడం, మనం ఒక్కళ్ళే ఎదగాలనుకోవడం పొరపాటు. ఒక శాఖ ఎదిగింది అనుకోండి కాండం నుంచి, అప్పుడు శాఖల మీద పండితరాయలు చెబుతాడే భామినీ విలాసంలో మహానుభావుడు జగన్నాథ పండితరాయలు. శాఖా విహంగై శాఖా ప్లవంగై కుసుమాని భృంగై. చెట్టు ఎంత గొప్పది శాఖోపశాఖలుగా విస్తరించింది అంటే శిఖరం వ్యగంగై కుసుమాని భృంగై శాఖా ప్లవంగై మూలాస్భుజంగై. చెట్టు ఎంతమందికి శాఖోపశాఖలుగా ఎదగడం వల్ల ఉపకారం చేస్తుందంటే దాని శిఖరాల మీద పక్షులు ఎగురుతున్నాయిట. అయిగా ఆకులు మీద కూర్చుంటాయి కదండి, దాని కొమ్మలు పట్టుకుని కోతులు కోతి కొమ్మలు ఆడుకుంటున్నాయిట. దాని పుష్పాల్లో ఉండే మకరందాన్ని తుమ్మెదలు సేవిస్తున్నాడు. అంతేకాదు చెట్టు త్వరలో పాములు ఉన్నాయట, అయిగా కాపురం పెడతాయి అక్కడ పాములు. ఇన్నింటికి అవకాశం కల్పిస్తోంది మిత్రమా. నీ జీవితాన్ని ఇంతమందికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలి. నువ్వు ఒక్కడివి ఇలా ఎదగడం కాదు. ఎప్పుడు దసరాకో సంక్రాంతికో ఆంధ్రాకో మన పుట్టింటికో వెళ్ళినప్పుడు నేను 2 yearsలోనే TL అయ్యా, నేను 3 yearsలోనే HR అయ్యా, తర్వాత క్యాన్సర్ వస్తుంది చూసుకో. అప్పుడేమవుతావు? ఎందుకని ఈ 3 yearsలో అవ్వాలి, 2 yearsలో అవ్వాలి టార్గెట్ పెట్టుకోవడం వల్ల అలా వచ్చింది. నో టార్గెట్. జీవితం అంటే జీవించడమే. జీవితానికి లక్ష్యం ఏమిటంటే జీవించడమే లక్ష్యం. ఏ లక్ష్యం వేరే అక్కర్లేదండి. ఆనందంగా ఉన్నామా లేదా, 10 మందిని ఆనందంగా ఉంచామా లేదా, అంతే. అంతకు మించిన లక్ష్యం అవసరం లేదండి జీవితానికి. అందుకోసం ప్రయత్నించాలి. అప్పుడు జీవితం హాయిగానే ఉంటుంది ఖచ్చితంగా. ఇంకో మాట సంసారాలు బాగుండడం కోసం చెబుతున్నా. 1, 2 తేడాలు రాగానే తగాదాలు పెంచేయకూడదు భార్య కానీ భర్త కానీ. కాళిదాసు కుమార సంభవంలో చెబుతాడు ఒక గొప్ప మాట. అనర్ఘరత్న ప్రభవస్య యస్య కిమం న సౌభాగ్య విలోపి జాతం ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతి ఇందో కిరణేష్వివ అంకః అంటాడు. చాలా చక్కని మాట. ఇది గుర్తుపెట్టుకుంటే సంసారాలన్నీ బాగుంటాయి. ఒక తప్పుకి మరొక తప్పు, ఆ మరొక తప్పుకి మరొక తప్పు జోడించి మాట్లాడకండి. ఏ తప్పు జరిగిందో ఆ తప్పు గురించే మాట్లాడండి. సంసారాల్లో అన్నీ బాగుంటాయి, అక్కడికి అది పరిష్కారం అయిపోతుంది. మనం జోడించేస్తూ ఉంటాం. మొదటి నుంచి ఇంతే, మొదటి నుంచి అలా లేరండి. ఇది ఒక్కటే జరిగింది. దానికి ఉదాహరణ ఏం చెబుతాడంటే హిమాలయ వర్ణన చేస్తాడు కాళిదాసు కుమార సంభవం ప్రథమాశ్వాసంలో. హిమాలయాన్ని వర్ణిస్తాడు. వర్ణిస్తూ అనర్ఘరత్న ప్రభవస్య యస్య, అందుకే అనర్ఘమైన రత్నాలన్నీ ఉన్నాయి ఆ గుహల్లో, చాలా గొప్పది. కానీ ఇక్కడ ఏమిటంటే ఒక్క ఇబ్బంది, ఎప్పుడూ మంచు కురుస్తూ ఉంటుంది అన్నాడు. హిమం నా సౌభాగ్య విలోపజాత. ఎప్పుడు మంచు కురుస్తుంది, అక్కడ వెళ్ళడానికి లేదు. చలి. అమర్నాథ్ వెళ్ళగలమా? ఎంత కష్టం. కేదార్నాథ్ ఇవన్నీ చారుధాం ఎంత అవుతుంది. వెళ్ళేసరికి ఇంటికి వచ్చేసరికి చారో పులుసో అయిపోతున్నారు అక్కడ.
కొంతమంది అక్కడే తేలిపోయారు. అంత కష్టమైంది ఎందుకు పెట్టారో తెలుసా? మనం అజ్ఞానంతో పెడుతూ ఉంటే ఎవరు రావద్దనే పెట్టారు వాళ్ళు. అంత మంచు కొండల్లో అమరనాథ్ ఎందుకు వెలిచారని మిమ్మల్ని అందరినీ రమ్మని కాదు, దాని రహస్యం తెలుసుకోమని. నీ గుండెల్లో కూడా అమరనాథ్ గుహ ఉందయ్యా, అందులోకి వెళ్ళాలి, నువ్వు ఒక్కడవే వెళ్ళాలి. అందుకే అమరనాథ్ కథా రహస్యం అంతా వేరే. సమయాభావం వల్ల నేను చెప్పలేను, కానీ మా యూట్యూబ్ దానిలో అమరనాథ్ కథా రహస్యం అని కొట్టండి, అక్కడ జంక్షన్స్ సహా మొత్తం చెప్పాను. గణేష్ చౌక్ అని ఎందుకంటారు, నాగ చౌక్ అని ఎందుకంటారు, శేషనాగ్ అని ఎందుకంటారు అని చెప్పాను. మనకి ఇవేమీ అక్కర్లా, ఎక్కడికక్కడ వాడు చేయమన్న దానాలు ఏవో చేయడం, అక్కడికి వెళ్ళడం, వచ్చేసుకోవడం. ఎందుకు? ఇప్పుడు అందరూ వెళ్ళడం వల్ల ఏమైందంటే అక్కడ మొత్తం ఉత్తరాఖండ్లో ప్రమాదాలు జరుగుతున్నాయి, భూకంపం రావడానికి సిద్ధంగా ఉంది. అక్కడ మన కోసం హోటల్స్ కట్టేశారు, భూమిని విపరీతంగా తవ్వేశారు, నీళ్లు మొత్తం భూగర్భంలోంచి లాగేశారు, భూమిలో పొరలు చీలిపోయాయి, భూకంపం ఏర్పడడానికి సిద్ధంగా ఉంది. మొన్న ఇథియోపియాలో అక్కడ వచ్చిన, లిబియాలో వచ్చిన భూకంపం మన దగ్గర రావడానికి సిద్ధంగా ఉందమ్మా. చస్తున్నారు ఉత్తరాఖండ్లో ప్రజలు భయపడి. మన కారణం, మనం యాత్రలు విపరీతం. అసలు తెలుగు వాళ్ళైతే ముందు పిచ్చి, యాత్రలు పిచ్చి. అందరూ అమర్నాథ్ వెళ్ళిపోవాలి. దేనికి? అమర్నాథ్ కథ విన్నావా, నీకు ఆ తత్వం తెలిసి అక్కర్లేదు. అమర్నాథ్ వెళ్ళిపో, చూసి మేము చూసాము మంచులేంగా అంతే లెక్క. ఇక్కడ దాని తత్వం అక్కల్లా, చూసామని చెప్పడం, ప్రసాదం పట్టుకొచ్చి ఇక్కడ పెట్టడం, గొప్ప చెప్పుకోవడం. ఇందుకోసం కాదు, ఇంకా కాళిదాసు చెబుతున్నాడు ఇక్కడ ఈ కొండకి ఎవరు రావద్దని. ఈ కొండ ఎప్పుడూ మంచు కురుస్తూ, ఆ కొండ భారతదేశానికి రక్షణ. నువ్వు నేను వెళ్ళి కూర్చుని టీ తాగడానికి కాదు, అది దాని తత్వం తెలుసుకుంటే చాలు. అక్కడికి వెళ్ళడం ఎందుకు పని లేక? అందుకని ఇంత పెద్ద కొండకి, రత్నాలు ఉండేటువంటి కొండకి మంచు ఉండడం లోపమేం కాదని ఏం చెబుతున్నాడంటే, ఏకోహి దోషో గుణసన్నిపాతే నిమజ్జతి ఇందో కిరణేశ్వ అంక. అనేక గుణాలు ఒక మనిషిలో ఉన్నప్పుడు 1-2 దోషాలు ఉంటే భరించలేమా? అన్ని పేరెట్టి చూపించాలా, వేలెట్టి. దానికి ఉదాహరణ చందమామ. ఇవాళ ద్వాదశి, 3 రోజుల్లో పూర్ణిమ వస్తుంది, భాద్రపద పూర్ణిమ. అక్కడి నుంచి అనంత పద్మనాభస్వామి వ్రతం, ఆలయ పక్షాలు వస్తాయి. ఆ పూర్ణిమ నాడు మీరు చంద్రుని చూడండి అమ్మా, మత్స ఉందా లేదా? మత్స ఉందని చంద్రుని చూడడం మానేశామా? దండం పెట్టుకోవడం మానేశామా? పూర్ణిమ నాడు వ్రతం చేయడం మానేశామా? ఉపవాసం ఉండేవాళ్ళు మానేశారా? ఏం లేదే, ఒక మత్స ఉంది కదా అని చల్లని తెల్లని వెన్నెల చందమామను చూడడం మనం అలా మానేలేదు కదా. మరి భార్యలోనో భర్తలోనో ఒక చిన్న తేడా ఉందని ఎందుకంటే అంత కోపం పెంచుకుంటున్నాం? 1-2 దోషాలు క్షమించలేం, వదిలేయలేము ఆ విషయాన్ని. దాన్ని ఇంకా పెంచేసుకుని దానికి 1-2 జోడించేసి అసలు పెళ్ళయింది మొదలు ఏ లోపం చూపిద్దామా అని ప్రయత్నం చేయాలా? ఇంకో మాట కూడా చెబుతున్న సందర్భం వచ్చింది కాబట్టి మగవాళ్ళకి ప్రత్యేకంగా, స్త్రీలు అఖండమైన తెలివితేటలు కలిగిన వారు. నేను ఎవరిని కాకాపడ్డం కోసం నేను చెప్పట్లా. నా రాజకీయ నాయకుడు కాదు, ఆడవాళ్ళ ఓట్లు మగవాళ్ళ ఓట్లు నాకేం అక్కర్లా అని శాస్త్రం చెప్పిన మాట. సమస్య వస్తే ముందు మీరు మీ భార్యతో మాట్లాడండి. ముఖ్యంగా పెళ్ళైన మగాడు తల్లిదండ్రులకు ఫోన్ చేయొద్దు, భార్యతోనే మాట్లాడాలి. ఉద్యోగం మారాలన్నా, ప్రమోషన్ ప్రయత్నం చేయాలి, లేదా ఉన్న ఉద్యోగం వదిలేయాలన్నా ముందు ఆలోచించవలసింది భార్యతో, తల్లితో కాదు, తండ్రితో కాదు. ఇక్కడ తల్లి తండ్రి ఆ విషయంలో సహకరించాలి. ఫోన్ చేస్తే ఒరే నువ్వు మీ ఆవిడ మాట్లాడుకోండమ్మా, మాకు ఎందుకమ్మా ఈ వయసులో ఇవన్నీ, మీరు మాట్లాడుకొని మీరు నిర్ణయించుకుంటారా? అంతగా వాళ్ళిద్దరూ కలిసి లేదు అత్తయ్య మాకేం తెలియలేదు మీరు చెప్పండి అంటే మనం చెప్పకూడదు. లేకపోతే వాడిని స్వతంత్రంగా ఆలోచించనివ్వాలి. తండ్రులకు నమస్కారం పెట్టుకోతున్నా, కానీ తల్లి మనస్తత్వం తండ్రి మనస్తత్వం ఎలా? మా వాడికి ఏమిటో 40 ఏళ్ళు వచ్చినా కూడా నన్ను అడగకుండా ఏ పని చేయాలంటే దద్దమ్మ అని అర్థమమ్మ, అలా చెప్పడానికి సిగ్గుపడాలి. అది గర్వంగా చెప్పుకునే విషయం కాదు. గీత దాటాలి. 40 ఏళ్ళు వచ్చే వాడి గీత వాడు గీసుకోవాలి. ఇంకా మన గీతలు ఏమిటంటే ఇక్కడ మనకి యమధర్మరాజు గీసాడు గీత, వీఆర్ 82. ఈ గీత వాడికి ఇంకా పెత్తనం కావాలి. దీని పెత్తనం అనరు, మమక లేదండి, అది పెత్తనం. వాళ్ళ కాపురం వాళ్ళని చేసుకోనివ్వాలి, వేలెట్టద్దు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి. ఈ తల్లి ఎంత తెలివైందో ఆ భార్య ఎంత తెలివైంది. స్త్రియోహి నామ కల్వేత నిసర్గాదేవ పండితా. శూద్రకుడు మృచ్ఛకటిక నాటకంలో చెబుతాడు అద్భుతమైన వాడు. స్త్రియోహి నామ కల్వేత నిసర్గాదేవ పండితా పురుషానాం తు పాండిత్యం శాస్త్రైరైవోపదిశ్యతే. మగవాళ్ళ పాండిత్యం అంతా పుస్తకాలు చదవడం వల్ల వచ్చిందిట, లేకపోతే లేదుట. స్త్రీలు ఏ పుస్తకాలు చదవలసిన అవసరం లేకుండా సహజంగానే గొప్ప తెలివితేటలు ఉన్నవాడని శాస్త్రం చెప్పిందమ్మా. పుస్తకాలు చదవక్కర్లేదు. పూర్వం పెద్దగా చదివిన వాళ్ళు ఎవరు లేరు, మా అమ్మ సహా మా వదినలు సహా ఎవరు. కానీ బ్రహ్మాండమైన తెలివితేటలు బాబు. ఇద్దరు వచ్చారు అనగానే బంగాళదుంపలు 2 ఉంటాయి, కానీ చేసింది బంగాళదుంపలు వేపుడే. అందులో మొత్తం 30 ఉల్లిపాయలే. ఆటు 2 బంగాళదుంపలు ఉన్నాయి, 4 గెస్టులు వచ్చారు, సర్దిసేవాళ్ళు, ఉల్లిపాయలు వేసేవారు.
ఉల్లిపాయలు ఎన్ని వేసినా అది బంగాళదుంపలు వేపుడే. ఉల్లిపాయ వేపుడు ఉండదు. ఇది తెలివి. ఈ తెలివి మొగాడికి ఉండదు. తెచ్చుకోమని చెప్పాను కదా అని అదో కేకలేస్తాడు ఇక్కడ.